హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల వెలిగే దీపం. హజారా గారు రచించారు. ఈ నవల మే 1978లో జ్యోతి మాసపత్రికలో వచ్చిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సుజక్క, గంగారత్నంతో పిండి రుబ్బిస్తోన్న సుజాత చటుక్కున తలెత్తింది. ఎడమ చేతో నుదుటి ముంగురులు పైకి నెట్టుకుంటూ తలెత్తి పైకి చూసింది. పైన పెట్టగోడని ఆనుకొని కాస్త ముందు కొంగు నుంచున్న మధు కనిపించాడు. ఏంట్రా? శైలకొస్తోంది. నిజమా? అవును, నిజంగా వస్తోంది. మీరు వెళ్ళండమ్మా, నే తెస్తాను అంది గంగారత్నం. ఇప్పుడే ఎత్తబోకు, ఇంకా నల్లగలేదు నవ్వింది గంగారత్నం. ఎత్తంలేండమ్మా, ఇంకొకరిని నమ్మరు గందా. నమ్మక కాదు, బరబరా తిప్పి తీసేస్తావేమో అని భయం. చేతులున్న పిండిని గిన్నె అంచుకు తుడిచి ఆ పిండి తీసి రోట్లో వేస్తూ అంది. చేతులు కడుక్కుంటుండగా శైలజమ్మగారు రానే వచ్చారు అంది గంగారత్నం. చటుక్కున వెనక్కు తిరిగింది సుజాత. పిట్టగోడకు చుట్టూ తిరిగి నవ్వుతూ వస్తోంది శైలజ. రారా, రేపటిగా పిండి ఇడ్లీకి. ఏంటి కబుర్లు శైల? అమ్మా నాన్న బాగున్నారా? మధ్యాహ్నం నాకు విజయ్ చెప్పింది నువ్వు వచ్చావని. రమ్మంటే రానన్నావని నాకు చెప్పింది. రవ్వ కడుగుతున్న సుజాత గబుక్కున్న తలెత్తి ఏంటే, ఏం చెప్పింది అని గబగబా అడిగింది. చేతులు రెండూ కట్టుకుని పెదవులు బిగబట్టి నవ్వింది శైలజ. అది రమ్మని పిలిస్తే నువ్వు రానన్నావటగా. అది అలా చెప్పిందా? రాస్కెల్, ఉండు, దాని పని రేపు చెబుతాను. ఏం చెప్తావే రేపు? అది కాదే, సాయంత్రం నేనింటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళడానికి ఎలా కుదురుతుందే? అందున చెప్పా పెట్టకుండా నా ఇష్టానికి నేను వచ్చేస్తే ఇంట్లో ఎంత కంగారు పడతారో చెప్పవే. అందుకే రేపు ఉదయం త్వరగా బయలుదేరి శైల దగ్గరకు వస్తానులే అని చెప్పాను. దొండకాయ ముక్కలు తరుగుతూ చెప్పింది. ఇక ఆ విషయం వదిలేసి ఇంకేమైనా కబుర్లు చెప్పవే. ఎదురుగా పీట మీద కూర్చుని బియ్యం ఏరుతోంది శైలజ. రంగారావు గారు లోపలికొచ్చారు. కూజాలోంచి మంచినీళ్లు వంపుకుంటుంటే వంటగదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇల్లు ఊడుస్తోన్న గంగారత్నాన్ని అడిగారు. ఎవరు సుజాతతో మాట్లాడుతోంది? మన శైలజమ్మగారు వచ్చారయ్యా. ఆరును మన సుజాతమ్మగారును. అరే, శైలజొచ్చిందా? శైలజ అంటూ గదిలోకొచ్చారు. గబుక్కున పీట మీద నుంచి లేచి నిలబడింది. ఎప్పుడొచ్చావురా శైలజ? మూకుట్లో తిరగమూత వేస్తోన్న సుజాత ఆ పడకుర్చీని వాల్చవే శైలు అంది. ఆ రాత్రి శైలజ భోంచేశాక రాత్రి 9:30 అయ్యాక ఇంట్లో వదిలి రావడానికని రంగారావు గారు కూడా వెళ్లారు. రంగారావు గారు జూనియర్ కాలేజీలో బయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కూతురు సుజాత. సుజాత పుట్టిన 7 ఏళ్లకు పద్మ పుట్టింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు మధు జన్మించినప్పుడు హాస్పిటల్లో పురిటి మంచం మీదే మరణించింది రంగారావు గారి భార్య. అప్పటికి 9 సంవత్సరాలు నిండబోతున్న సుజాత మంచినీళ్లు కూడా ముంచుకుని తాగే అలవాట్లేని రంగారావు గారు ఆ సంసార రథానికి 2 చక్రాల నిలబడ్డానికి సిద్ధమయ్యారు. కాని పసిగుడ్డు. రంగారావు తమ్ముడు శేషగిరి, అతని భార్య అన్నపూర్ణ ఆ పసిగుడ్డుని పద్మని దగ్గరకు తీసుకుని వారి బాధ్యతను తమంతట తామే తీసుకున్నారు. అమ్మా పూర్ణ, నీకు వీళ్ల బాధ్యత కూడా ఇచ్చి నీ బరువుని ఇంకాస్త పెంచాల్సి వచ్చిన నన్ను క్షమించి తల్లి అంటూ ఏడ్చేస్తున్న అంత పెద్ద బావగారిని ఎలా ఊరడించాలో అర్థం కాలేదు. అన్నపూర్ణ 2 ఏళ్ల పద్మని పాలు తాగడానికై వెతుకులాడుకుంటున్న పసివాణ్ణి తీసుకువెళుతూ సుజాతను కూడా పంపించమంది. కాని రంగారావు గారు ఒప్పుకోలేదు. శేషగిరి ఉయ్యూరు పంచదార ఫ్యాక్టరీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శేషగిరి పెద్ద కూతురు శైలజ, ఆ తర్వాత ఒక కొడుకు సుధీర్. శైలజ అన్నపూర్ణ తల్లిదండ్రుల దగ్గర విజయవాడలోనే పెరిగేది. అందుమూలంగానే సుజాతకు శైలజకు మధ్య బంధుత్వం కంటే స్నేహం ఎక్కువగా చోటు చేసుకుంది. పద్మకు 4 ఏళ్లు నిండబోతుండగా తీసుకొచ్చి బెజవాడ స్కూల్లో చేర్పించేశారు. ఆ తర్వాత మరి 3 ఏళ్లకు మధును కూడా తీసుకొచ్చేశారు రంగారావు గారు. పిల్లలు పెద్దవాళ్ళవడం ఒక కారణమైతే మరో కారణం అన్నపూర్ణ అనారోగ్యం. అన్నపూర్ణకు ఉబ్బసం వ్యాధి ఉంది. అది అప్పుడప్పుడు ఆమెను జలగలా పీల్చేస్తుంటుంది. అందువల్లే పిల్లలు స్కూల్కి వెళ్లే వయసు వచ్చాక తమ్ముడు ఎలాగో ఒకలా ఉంటారులే ఉంచు అంటున్నా వినిపించుకోకుండా తీసుకొచ్చేశారు. ఈ పిల్లల్ని ప్రాణాలతో నిలబెట్టావు, అది చాలు. ఇంకా నీ ఆరోగ్యం సరిగ్గా లేని పరిస్థితుల్లో కూడా నీకేమీ సాయం చేయలేకపోవడమే కాకుండా ఈ పిల్లల బాధ్యత కూడా నీపైన ఉంచడం భావ్యం కాదమ్మా అన్నారు రంగారావు గారు. సుజాత ఇంట్లో అన్ని పనులు చేసుకుని చెల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి అందర్నీ సమర్థించుకుంటూనే స్కూల్ ఫస్టుగా SSLC పాస్ అయింది. సుజాత స్నేహంలోనే ఉన్న తాత ముత్తవల అతి గారాబంతో అసలు చదువును వంట పట్టించుకొని శైలజ
సుజాత బీఎస్సీ 2వ సంవత్సరంలోకి వచ్చినా ఇంకా ఆ ఎస్ఎస్ఎల్సీనే గెంటలేకపోయింది. ఎలాగైనా కూతుర్ని కనీసం స్కూలు ఫైనలన్నా అయిందనిపించుదామని ఆశపడుతున్న శేషగిరి విసుగు పుట్టి ఇంక కూతురికి చదువు రాదు అని నిర్ణయించుకుని ఇహ అక్కడెందుకు, అమ్మ అసలే అనారోగ్యపు మనిషి, ఆమెకు తోడుగైనా ఉండొచ్చు, ఇహ ఇంటికొచ్చేసాయి అని శైలజను ఉయ్యూరుకు తీసుకెళ్లిపోయాడు. అలా శైలజ బెజవాడ నుండి ఉయ్యూరుకు వెళ్ళిపోయింది. శైలజ తాతగారి ఇంటి పక్కనుండే విజయ, సుజాత క్లాస్మేట్స్. ఎప్పుడైనా శైలజ అమ్మమ్మ దగ్గరకు వస్తే విజయ ఆ కబుర్లు మోస్తూ ఉంటుంది. సుజాత బీఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. పద్మ 8వ తరగతి, మధు 6వ తరగతి చదువుతున్నారు. ఉదయాన్నే గబగబా వంట చేసి నలుగురు ఒకేసారి భోజనాలు చేసేస్తారు. నలుగురికి డబ్బాల్లో కాస్త కాస్త టిఫినో లేక మజ్జిగన్నమో ఏదో ఒకటి కలిపి పెట్టేది. సాయంత్రం రాగానే మళ్లీ వంట చేసి తమ్ముణ్ణి చెల్లెల్ని దగ్గర పెట్టుకుని చదువుకునేది సుజాత. రంగారావు గారు పీయూసీ చదివే పిల్లలకు బోటనీ, జువాలజీ సబ్జెక్టులు ట్యూషన్లు చెబుతుండేవారు. రంగారావు మాస్టర్ గారంటే బెజవాడలో సామాన్యంగా తెలియని వారుండరు. స్కూళ్లలో సీట్ల కోసం ప్రయత్నించినంతగా ఆయన దగ్గర ట్యూషన్ కోసం ప్రయత్నించేవారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. సుజాత బీఎస్సీ అయిపోయాక ఏం చెయ్యాలి అన్నది చర్చనీయాంశమైంది ఆ కుటుంబంలో. ఎంఎస్సీకి వెళ్ళమ్మా అన్నారు రంగారావు గారు. వద్దు నాన్నగారు, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతేలా, మీకు వంట ఎవరు చేసి పెడతారు? వద్దు, నేను వెళ్ళను. వంటదేముందమ్మా, పద్మ కన్నా చిన్న వయసులో ఈ ఇంటి పనిని నీ నెత్తిన వేసుకోలేదు. అలాగే పర్వాలేదు, కాస్త గంగారత్నం సాయం చేస్తుంది, అలాగే అడ్జస్ట్ అయిపోదాం. అయినా కూడా వద్దు నాన్నగారు, నేను వెళ్ళను మొండిగా అంది సుజాత. రంగారావుకి మంచి స్నేహితులు కేశవరావు గారు, శ్రీనివాసరావు గారు. వాళ్లు కూడా ఎంతో చెప్పిన మీదట చెల్లి, తమ్ముడు కూడా బలవంతం చేయడం మూలంగానూ విశాఖపట్నం వెళ్లడానికి ఒప్పుకుంది సుజాత. 2 నెలలు హాస్టల్లోనే ఉంది. కానీ ఆ వాతావరణానికి, ఆ హాస్టల్ భోజనానికి తట్టుకోలేకపోయింది సుజాత. సుజాతను చేర్పించేటందుకు కూడా రంగారావు గారికి వీలు కాక రాలేదు. సుజాత ఒక్కరితే వచ్చి చేరింది. 2 నెలలయ్యాక కూతురు ఎలా ఉందో చూడ్డానికని ఒక శనివారం నాడు వీలు చూసుకుని విశాఖపట్నం బయలుదేరారు. గంగారత్నాన్ని పిల్లలకు తోడుగా ఇంట్లోనే ఉండమని చెప్పి విశాఖపట్నం వచ్చిన రంగారావు గారు సుజాతను చూసి నిర్ఘాంతపోయారు. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్న కూతుర్ని ఇంకా హాస్టల్లో ఉంచడం మంచిది కాదనుకున్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా యూనివర్సిటీకి దగ్గరలో ఎక్కడైనా గది దొరికితే చూడాలని అనుకున్నారు. అంత త్వరగానా దొరుకుతాయి? రంగారావు గారు కూతురికి గది కోసం వెతికి వెతికి విసిగిపోయి సాయంకాలం అయ్యేసరికి ఇహ కాళ్ళు ఈడ్చుకుంటూ హాస్టల్కు బయలుదేరారు. యూనివర్సిటీకి దగ్గరలో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా అంతా షిప్పింగ్ ఆఫీసర్ ఒక ఆయన అద్దెకి తీసుకున్నారు. 3 గదులతో ఉన్న అవుట్ హౌస్ ను ఒక గ్రామ సేవికకు అద్దెకిచ్చారు. అప్పుడే గ్రామ సేవిక గేటు ముందు రిక్షా దిగింది. డబ్బులు తీసుకుని రిక్షావాడు వెళ్లిపోగానే గేటు వైపుకు 2 అడుగులు వేసింది. అంతే, తూలి ముందుకు పడిపోయింది. 2 అడుగుల దూరంలో నడిచొస్తోన్న రంగారావు గారు గబుక్కున ముందుకొచ్చి ఆమెను పట్టి లేవదీసి నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చారు. తలుపు తీసిన 14 ఏళ్ల కుర్రాడు కంగారుగా అమ్మా అమ్మా అని పిలుస్తూ రంగారావు గారి చేతుల్లో ఉన్న తల్లిని లోపలకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంచెం మంచినీళ్లు పట్టుబాబు అన్నాడు రంగారావు గారు. తల్లిని మంచంపై పడుకోబెట్టి త్వరగా లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి తాగించాడు. ఆమె కాస్త తేరుకుంది. సమయానికి మా అమ్మను కాపాడారు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడతను. నీ పేరేంటి బాబు? రమణ, వెంకటరమణ సార్. ఏం చదువుతున్నావు? చిన్న వయసులో కనిపించిన వాళ్లను సహజంగా అడిగే ప్రశ్న. అందున పంతుల వృత్తిలో ఉన్నవారికి ఈ ప్రశ్న వారికి తెలియకుండానే చాలా సహజంగా నోట్లో నుండి వచ్చేస్తుంది. 10th చదువుతున్నానండి. బోసిగా ఉన్న ఆమె నుదురును, ఇంట్లో తగిలించున్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గమనించి మగదిక్కులేని కుటుంబం అని భావించారు. అమ్మ ఏం చేస్తారు? అమ్మ గ్రామ సేవికగా పనిచేస్తోంది. రోజు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి రావాలి. ఇవాళ ఉదయమే కాస్త జ్వరంగా ఉంది, వద్దు అంటే వినలేదు. తప్పనిసరి పనులున్నాయని వెళ్ళాలి అంటూ వెళ్ళింది. తల్లి పక్కలో కూర్చుని నుదుటిపైన చేయి వేశాడు. ఆ తల్లి క్షేమం కోసమై ఆ తనయుడు పడుతున్న ఆవేదన చూస్తుంటే తల్లి లేని తన పిల్లలు గుర్తుకొచ్చి మనసు విలువలా కొట్టుకుంది. పర్వాలేదు బాబు, బాగా అలసిపోవడం మూలంగా ఎండలో తిరగడం వల్ల అలా జరుగుంటుంది. నెమ్మదిగా లేచి కూర్చుందామె. ఇంక నేను వెళ్ళొస్తానమ్మా అన్నారు రంగారావు గారు కుర్చీలోంచి లేవబోతూ. అయ్యో కూర్చోండి, కాస్త కాఫీ తీసుకుని వెళుదురుగాని అంటూ రంగారావు గారు ఎంత వారిస్తున్నా వినకుండా అప్పటికప్పుడు రమణ చేత కాఫీ పెట్టించింది. కాఫీ తాగుతూ రంగారావు గారు చెప్పిన వివరాలన్నీ విన్న భారతమ్మ ఒక 5 నిమిషాల సేపు బాగా ఆలోచించి చివరకంది. మీకేమీ అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఒక గదిస్తాను. ఆ అమ్మాయిని ఇక్కడే ఉండమనండి.
వింటూనే ఎగిరి గంతేసింది రంగారావు గారి హృదయం. అంతకంటేనమ్మా, మీలాంటి పెద్దల దగ్గరుంటే నాకు కూడా ఎంతో మనశ్శాంతి. అయ్యో, పిల్ల ఎలా ఉందో ఏంటో అని ఇంత దూరం రావాల్సిన శ్రమ తప్పుతుంది. రంగారావు గారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లి సుజాతను వెంట పెట్టుకుని భారతమ్మకు అప్పగించి వెళ్లారు. భారతమ్మ ఇంట్లోనే ఉన్న సమయాల్లో సుజాతకు సహాయం చేస్తుండేవారు. భారతమ్మ రావడం లేటైతే ఆమె పని కూడా సుజాత చేస్తుండేది. రమణకు అర్థం కాని పాఠాలు సుజాత దగ్గర చెప్పించుకునేవాడు. అలా కొద్ది కాలంలోనే ఒకే కుటుంబంలోని సభ్యుల్లా కలిసిపోయారు. మంచితనం ఉండాలే కాని మనసులో పెనవేసుకోవడం ఎంతసేపు? ఆ వాటికి సుజాత భారతమ్మ గారింటికొచ్చి వారం పైగా అవుతోంది. ఆ ఇంటికి ముందర వైపున చిన్న వరండా ఉంది. వరండా పొడవున కటకటాలు బిగించుంటాయి. అందుకని మొత్తం వరండా అంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకు తలుపులతో సహా కర్టెన్ వేలాడేసి ఉంటుంది. తలుపుకు దగ్గరగా ఆ కర్టెన్కు కాస్త కిందగా ఎవరికీ కనిపించని విధంగా కుచ్చెళ్లతో కలిసిపోయి ఒక చిన్న పాకెట్ మాదిరిగా ఉంటుంది. దానిలో ఆ ఇంటి తాళం చెవిని దాస్తారు. బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం పెట్టి తాళం చెవిని ఆ కవర్లో దాచేసి ఆ తర్వాత వరండా తలుపులు తెరుచుకుని బయటకొస్తారు. బయట తలుపులు గుళ్ళెం పెట్టి వెళ్ళిపోతారు. అలాగే వచ్చేటప్పుడు కూడా వరండాలోకి రాగానే తలుపులు మూసేస్తారు. ఆ తర్వాత తాళం చెవి తీసి ఇంటి తాళం తెరుస్తారు. ఆ విషయం ఆ ఇంట్లో వారికి తప్ప వేరెవ్వరికూ తెలిసే అవకాశం కూడా ఉండదు. ఈ పద్ధతి సుజాత కూడా అలవాటైపోయింది. ఉదయం సాయంత్రం పేపర్ వాడు పాలవాడు వరండాలోని చిన్న అరుగు మీద పెట్టేసి వెళ్ళిపోతారు. పోస్ట్ మ్యాన్ కూడా ఉత్తరాలేమైనా వస్తే వరండాలోనే పడేసి వెళ్ళిపోతాడు. పిల్లుల్ని కొట్టడానికి, బయట ఏమైనా ఎండలో పెట్టినప్పుడు కాకుల్ని కొట్టడానికి గబుక్కున గేట్లోకి గుడ్లొస్తే అప్పుడు వెతుక్కోకుండాను కాస్త పొడవాటి కర్ర ఒకటి ఆ వరండాలోనే ఉంటుంది. భారతమ్మగారు చేసే పనులు కొన్ని సుజాతకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఎంతో ప్లాన్గా పద్ధతిగా ఉంటాయి ఆమె పనులు. ఆ రోజు యూనివర్సిటీకి సుజాత పేరున ఒక ఉత్తరం వచ్చింది. అది శైలజ రాసింది. చిరునవ్వుతో గబగబా విప్పి ఆత్రంగా చదివింది. సుజా, నేను బెజవాడొచ్చి 4 రోజులవుతోంది. 3 రోజుల క్రితం పెదనాన్నను పిల్లల్ని చూద్దామని వెళ్ళాను. పెదనాన్న చాలా దిగులుగా ఉన్నారు. కారణం ఏంటని విచారించగా నాకు తెలిసిన విషయం. ఏ టీచర్స్ కూడా ట్యూషన్స్ చెప్పకూడదనే రూల్ను ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయట. అందువల్ల ఇప్పుడు పెదనాన్న ట్యూషన్స్ అన్నీ వదిలేశారట. ఆయన దిగులుగా ఉండడానికి కారణం బహుశా అదే అయి ఉంటుంది అనుకుంటున్నాను. అందువల్ల ధైర్యం చెబుతూ నువ్వు ఒక ఉత్తరం రాస్తే బాగుంటుంది. నువ్వు బాగా చదువుతున్నావా? ఆ ఉత్తరాన్ని చూసిన సుజాత మనసు చాలాసేపటి వరకు స్థిమితాన్ని పొందలేకపోయింది. ఇంటికొచ్చేసింది సుజాత. నాన్నగారికి జీతం కన్నా ఈ ఆదాయమే ఎక్కువ. ఇప్పుడు అది పోయిందంటే నిజంగానే చాలా కష్టమవుతుంది. నా చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. అసలు ఇప్పుడే ఏదోటి చూసుకుంటేనో. కానీ నాన్నగారు ఊరుకోరు. ఎలాగో ఈ 2 ఏళ్లు కష్టపడితే ఆ తర్వాత నాన్నగారికి సాయంగా సంపాదించి చెల్లిని తమ్ముణ్ణి పైకి తీసుకొచ్చి ప్రయోజకులుగా చెయ్యాలి. ఆలోచిస్తూనే ఇల్లు చేరింది. వరండా తలుపులు వేసి అలవాటు ప్రకారంగా తాళం చెవి కోసం చూసింది. కాని అదక్కడ లేదు. తలుపుల వంక చూసింది. అవి దగ్గరగా వేసున్నాయి. ఒకవేళ రమణ గాని భారతమ్మ గారు గాని వచ్చారేమో అనుకుంది. కాని చెప్పులు చూస్తే వాళ్లవి లేవు. బాగా అరిగిపోయి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత చెప్పులున్నాయి. ఎవరివి? సుజాత గుండె గుబేలు మంది. అసలే మనసు సరిగ్గా లేని సుజాత ఇంటికి రాగానే కనిపించిన ఈ పరిస్థితికి ఇంకా కంగారు పడిపోయింది. గోరు చుట్టు మీద రోకలిపోట్ల మళ్ళీ ఇదొకట. ఎవడైనా దొంగ వెధవ కాదు కదూ అనుకుంటుంటేనే భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేస్తోంది. మెల్లగా తలుపులు తోసింది. లోపల ఏదో చొప్పుడవుతోంది. సందేహం లేదు, ఎవడో దొంగ రాసుకే అన్నీ చుట్టేసుకుంటున్నాడు అనుకుంటే కోపంతో ఉణికిపోయింది సుజాత. అరవాలంటే భయం, నోరు పెగిలి రావడం లేదు. భయంతో గుండెలు దడదళ్లాడుతున్నాయి. లాభం లేదు. ఇలాగే భయపడుతూ నుంచుంటే వాడు ఆ మూట కాస్త నెత్తిని పెట్టుకుని తన ముందు నుంచే చక్కా పోతాడు. కాబట్టి ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ధైర్యం తెచ్చుకుని ఏమైతే అయిందని కాకులను కొట్టే కర్ర తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ చొప్పుడంతా తన గదిలో నుండి వినిపిస్తోంది. గుమ్మం దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూసింది. తను వండి పెట్టుకున్న వంటంతా ఎవరో దొంగగాడిద కూర్చుని తినేస్తున్నాడు. ఒళ్ళు మండిపోయింది సుజాతకు. ఇదొక దొంగతనం కాబోలు. తిండి దొంగలు, దొరతనం దొంగలు, అందంగా ఉండే దొంగలు అనుకుంటూ ఏ ఎవడ్రా నువ్వు అంటూ గబుక్కున కర్రెత్తింది. గబగబా ఆవురావురుమంటూ తిండి ముఖం చూసి ఎన్నాళ్లయిందో అన్నట్లుగా అన్నం తింటున్న అతడు చటుక్కున తలెత్తి గడప బయటున్న అమ్మాయిని చూసి ముఖం చిట్లించాడు. నువ్వెవరు? చాలా నిర్లక్ష్యంగా అడగబోయి ఎత్తున్న కర్రం చూసి భయపడిపోయాడు.
నేను ఈ ఇంటి అమ్మాయిని, చెప్పు, మర్యాదగా నువ్వెవరో చెప్పు. ఇంకాస్త దగ్గరగా వస్తూ అంది. అతడు మాట్లాడకుండా, కర్ర దెబ్బ పడకుండా కాచుకునేందుకు గాను ఆ కర్ర వంకే చూస్తున్నాడు. ఏమేం వస్తువులు తీసుకున్నావో మర్యాదగా అక్కడ పెట్టేసి వెళ్ళు. వెదవా, దున్నపోతులా ఉన్నావు. కష్టపడి పనిచేసుకుని బ్రతకలేవు, మరొకరి కష్టాన్ని తన్నుకుపోయి తినే నువ్వు ఒక మనిషివేనా? వేదవ జన్మ అంటూనే కర్రతో గబుక్కున కాళ్ళ మీద బలం కొద్దీ కొట్టింది. ఆ కర్ర వంకే చూస్తున్న అతడు సుజాత తిడుతున్న తిట్లకు ఒక్కసారి నిటారుగా అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతే, గబుక్కున కాళ్ళ దగ్గరకు వస్తున్న కర్రను పట్టుకునేందుకు ముందు కొంగాడు. బలంగా వచ్చిన కర్ర ఎడమ చేతి ముంజేతికి కాస్త పైగా తగిలేసరికి అబ్బా అంటూ ఆ చేతిని పట్టుకుని గిలగలా తన్నుకుంటున్నాడు. కర్రెత్తి, దొంగ రాస్కెల్, దొంగతనానికి వచ్చే ముందే ఈ బుద్ధుండాలి, అనుభవించు అంటూ మళ్లీ కొట్టబోయింది. ఎక్కడ కొట్టేస్తుందో అనే భయంతో నెప్పెడుతోన్న చేతిని రెండు కాళ్ళ మధ్య పెట్టి నలుపుకుంటూ పెద్దగా అరిచాడు. ప్లీజ్ స్టాప్ ఇట్, నేను దొంగను కాదు. మరి దొంగవు కాక దొరవా? ఎవరు లేని సమయాల్లో తాళాలు తెరిచి సరాసరి లోపలికొచ్చి అన్నం తినేస్తున్నావా, తిండిపోతు వెదవా? తిడుతూనే కర్రెత్తి నెత్తిమీద కొట్టబోయింది. తల పగిలేదే, కాని రెప్పపాటులో తప్పించుకుని ఒక్క అంగలో దగ్గరకొచ్చి సుజాత చేతుల్లోని కర్రను లాగి బయట వరండాలోకి గిరాటేశాడు. రాస్కేల్ అంటూ మళ్లీ తిట్లు ఆరంభిస్తోన్న సుజాతను కుడిచేయి చాచి లాగి చెంప మీద ఒకటి బలంగా కొట్టాడు. చెల్లున తగిలిన ఆ దెబ్బకు కళ్ళు బయలు కమ్మాయి సుజాతకు. కూలి పడబోయి పట్టుకునేందుకు ఆధారం లేక పక్కనే ఉన్న అతడినే పట్టుకుంది. యూ స్కౌండ్రల్, హూ ఆర్ యూ? గద్దించినట్లు అడిగాడతను. ఓహో, చదువుకున్న దొంగలన్నమాట. అతడు భుజం మీదున్న తన చేతిని గబుక్కుని లాక్కొని బరబరా వరండాలోకొస్తూ వ్యంగ్యంగా హేళనగా అంది. ఎదురుగా ఉన్న కర్ర తీసి మళ్లీ ఎక్కడ కొడుతుందో అనే భయంతో గబుక్కున వరండాలోకొచ్చి ఆ కర్రను పట్టుకుని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుండిపోయాడు. అతడికి ఎడమ చేయి విపరీతమైన బాధగా ఉంది. సుజాత చెంప మండుతోంది. కుడిచేతి ఎంగిల్తో సహా 5 వేళ్ల గుర్తులు సుజాత ఎడమ చెంపపై స్పష్టంగా తెలుస్తున్నాయి. వరండా తలుపులు బార్లా తెరిచి, పో బయటికి రాస్కెల్, బుద్ధిలేని మనుషులు, కోపంతో ఊగిపోతూ కుడిచేయి చాచి చూపుడు వేలుతో బయటకు చూపిస్తూ వచ్చింది. అతడికి ఆకలి తీరలేదు. చెయ్యి చాలా బాధగా ఉంది. పైగా ఈవిడొకరితి పిశాచంలా పట్టుకుంది. కాళ్లు 2 ఎత్తి అరుగు మీద పెట్టి వెనక్కి వాలుతూ అన్నాడు. అసలు నువ్వెవరివి? ముందుది చెప్పు. నువ్వే ఒక దొంగవే ఉంటావు, అవునా? ఛే, దొంగలతో కబుర్లు చెప్పే కర్మ నాకేం పట్టలేదు. నీలాంటి వాళ్ళు అంతే అంటారు, దరిద్రపు వెధవలు. మర్యాదగా బయటకు పో, లేదా బాగా అరిచి అందరినీ పిలుస్తాను. అందరూ కలిసి బాదారంటే ఇక్కడే చచ్చూరుకుంటావు. అతను అంతకంటే మొండివాళ్లాగా, ఇహ మాట్లాడడానికి ఏమాత్రం ఓపిక లేని వాళ్లాగా ఎడమ చేతినెత్తి పొట్ట మీద పెట్టుకుని కుడి చేతిని తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ అన్నాడు. నీ ఇష్టమొచ్చింది చేసుకో. ఒక్క క్షణం అతని ముఖంలోకి చూసింది సుజాత. ఎంతో నొప్పిని అనుభవిస్తున్న వాళ్లా ఉన్నాడు. అతని చేయి వంక చూసింది. అప్పటికప్పుడే ఉబ్బుకొచ్చి లావుగా వాచుంది. అయ్యో పాపం అనుకుంది. అంతలోనే వాడొక దొంగ అనే విషయం గుర్తుకొచ్చి ఏం చేయలేక విశ్వస బయటకొచ్చి వరండా దిగుగా చేసిన సిమెంటు చప్టా మీద కూర్చుంది. వీడు దొంగ వెధవే కాకుండా కొత్త మొండి వెధవలా కూడా ఉన్నాడు. కోపంగా తిట్టుకుంటూ కూర్చుంది. 2 నిమిషాల్లోపునే లోపల నుంచి మూలు వినిపించింది. ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించినా మరుక్షణం ఇదొక వేషం, ఈసారి లోనికెళ్తే కాచుకునుంటాడు. ఇందాకైతే నా దగ్గర కర్ర ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు, ఈసారి లోనికెళ్తే కొట్టినా కొట్టచ్చు అనుకుంటూ ఒక రాజ్యానికి కాపలా కాస్తున్న వేరాది వీర సేనాధిపతిలా కూర్చుంది. మరో 2 నిమిషాలకు గేటు దగ్గరగా వెంకట్రమణ కనిపించాడు. చటుక్కున లేచి రమణకి ఎదురుగా వెళ్ళింది. రమణ, రమణ, మన ఇంట్లో దొంగ దూరాడు రమణ. దొంగ? దొంగే, వాణ్ణి బాగా కొట్టానులే, వాడక్కడే ఉన్నాడు. పారిపోకుండా నేనిక్కడే కాపలా కూర్చున్నాను. మీరెవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. మనమే తరిమేద్దామా? అమ్మ వచ్చే వరకు అలాగే ఉంచుదామా? వెంకట్రమణకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. మనింటికి దొంగలా? నమ్మలేనట్లు అడిగాడు. సరే, బాగానే ఉంది. నేనంతసేపు చెప్పింది నువ్వు విననేలేదన్నమాట. కాస్త విసుగ్గా అంది. విసుగే మరి. అసలే మనసు బాగాలేక ఇంటికొచ్చింది. ఇంట్లో ఈ దరిద్రపు గొడవ ఒకటి జరిగింది. రాత్రి కూడా కలిపేసి ఉదయమే వండుకుంటుంది సుజాత. అది కాస్త ఆ వెధవ రాస్కెల్గాడు మింగేశాడు. మళ్ళీ రాత్రికి వంట చేసుకోవాలి, కర్మ. ఇద్దరూ తలుపు దగ్గరకు వచ్చారు. లోపల నుంచి మూలుగు స్పష్టంగా వినిపిస్తోంది. ఆ మూలుగేంటండి? అదో నాటకంలే. మొదట నా చేతిలో కర్ర ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ కర్ర వాడి దగ్గరుంది. మనం గనుక లోపలికి వెళ్ళామా బుర్ర పగిలిందన్నమాటే. అందుకే వాడదో వేషం వేస్తున్నాడు. రమణకు కంగారుగా ఉంది. అసలంతా అయోమయంగా ఉంది. సుజాత చెబుతుంది వింటుంటే తలుపు తీయడానికే భయంగా ఉంది. తీయకుండా ఆ మూలుగు వినడానికి భయంగానే ఉంది.
ఎంత నాటకానికైనా అంతలా గుడ్డులా మూలుగుతాడా? ఇద్దరూ దిక్కులు చూస్తూ ఆలోచిస్తుండగానే భారతమ్మగారు కూడా వచ్చారు. ఆవిడ వస్తూనే వీళ్ళిద్దరిని చూసి, ఏమో జరిగింది, లేకపోతే అలా బొమ్మలా ఎందుకు నిలబడతారు? ఏం జరుగుంటుంది? కొంపదీసి దొంగలు పడి దోచుకుపోలేదు కదా? అనుమానిస్తూనే రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి లోనుకొచ్చారు. సుజాత రమణ చెప్పేది వింటుంటే ఆమెకు కాళ్లలో సన్నటి వణుకు ప్రారంభమైంది. అసలే గడ్డుగా ఉన్న రోజుల్లో వీడు లోపల ఏం చేశాడో ఏం పాడో. సరుకులు రేపు కొనొచ్చులే అని జీతం అంతా పెట్లో పెట్టాను. ఇప్పుడు అది కాస్త మింగాడా? ఈ నెలంతా కష్టమే. ఆవిడ భయం ఆవిడిది. నెమ్మదిగా చేయి చాచి కటకటాల్లోంచి కష్టపడి కట్టెన్ను పక్కకు లాగారు. అరుగు మీద మూలుగుతూ పడుకున్నవాడి కాళ్ళు, పొట్ట, చెయ్యి, ముఖము ఒక్కొక్కటిగా పైకి చూస్తూ వస్తున్న భారతమ్మగారి కళ్ళు అతడి ముఖంపై ఆగిపోయాయి. ఆమెకు గుండెల్లో దడలాంటిది ఆరంభమైంది. ఒరే రమణ, అన్నయ్యలా ఉన్నాడ్రా? అన్నయ్య గబుక్కున ముందుకొచ్చి కటకటాల దగ్గర తలపెట్టాడు. అవునమ్మా, అన్నయ్యే. తలుపు తోస్తూ కంగారుగా అన్నాడు. ఉలికి పడింది సుజాత. అన్నయ్య, ఈ అన్నయ్య ఎవరైనా కాని వాళ్ళ చుట్టాలు ఏం పడో. అసలు ఏదైనా. అమ్మయ్యో, కర్రతో కొట్టేశానే. అమ్మో, ఇప్పుడు అతనికి ఎలా ఉందో ఏం పాడో. ఇందాకే అతని చెయ్యి కాస్త వాచింది. అసలు ఆ అమ్మాయి దొంగేమో అని నా అనుమానం వేసింది. అందుకే హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడి ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడు తను. ఉలిక్కి పడింది సుజాత. ఏంటి, నన్ను దొంగనుకున్నావా మహానుభావా? గబుక్కున లోపలికొచ్చింది సుజాత. అప్పటికే భారతమ్మగారు రమణ కలిసి అతడిని లేవదీస్తున్నారు. అప్పుడే లోపలికొచ్చిన సుజాత వంక ఒకసారి చురుగ్గా చూశాడతడు. బాగా వాచిపోయిన అతడి చేయి చూడగానే సుజాతకు కళ్ళల్లోనికి నీటి పొర కదిలొచ్చింది. అమ్మయ్యో, కొట్టేశానే, ఎన్ని తిట్లు తిట్టాను. అమ్మయ్యో, కర్రతో కొట్టేశానే, అయ్యయ్యో. 1కి 4 సార్లు అనుకుంటూ నొచ్చుకుంటూ వాళ్ల వెనకాలే తను కూడా వెళ్ళింది. అతడిని గదిలోకి తీసుకువెళ్లారు. సుజాత వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసింది. కప్పులో పోసి తీసుకొస్తుండగా బయటనుంచి హడావిడిగా వస్తున్న రమణ కనిపించాడు. రమణ పిలుస్తుంటే వినిపించుకోకుండా పొరుగులాంటి నడకతో గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత కూడా సంకోచం మానేసి గదిలోకి వెళ్ళింది. భారతమ్మ కళ్ళు తుడుచుకుంటున్నారు. రమణ అతడిని లేపి నుంచోబెడుతున్నాడు. త్వరగా ముందుకు వెళ్లి కప్పు అతని ముందుకు చాచింది. సుజాత కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోన్న బాధ గమనించి కప్పు అందుకోబోయాడు. అమ్మా అంటూ చెయ్యి దించేశాడు. అతని ఎడం చెయ్యి బాగా వాచుంది. రమణ అతనికి కాఫీ తాగిస్తున్నాడు. భారతమ్మగారు అతన్ని పట్టుకుని ఆసరాగా నిలబడ్డారు. అతడి చెయ్యి విరిగిందేమో, ఆ ఆలోచనకు భయపడిపోయింది సుజాత. గబుక్కున కళ్ళలోకి నీళ్లు నిండి చెంపల మీదుగా జారిపోయాయి. నన్ను క్షమించండి, నేను దొంగ అనుకుని తొందరపడి ఈ అనర్థం చేశాను. నన్ను క్షమించండి అంటుంటే భారతమ్మగారు తేరుకునన్నారు. ఎలా రాసుంటే అలా జరుగుతుందంటారు. మానవ మాతృలం, మనమేం చేస్తాం? అతడిని మెల్లగా నడిపించుకుంటూ బయట రిక్షా దగ్గరకు తీసుకొచ్చారు. రమణకు సుజాతపై చాలా కోపంగా ఉంది. అసలు ఆమెతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. సుజాత చూస్తుండగానే రిక్షా వెళ్ళిపోయింది. గేట్లో నిలబడిన రమణ వెనక్కు తిరిగి చూశాడు. కప్పు సాసరు పట్టుకుని వరండా వాకిట్లో నిలబడిన సుజాతను చూసి చొప్పున తల తిప్పుకుని రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. సుజాతకు పొంగికొస్తోన్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుతుంటే కళ్ళల్లోనికి ఊరికి బుగ్గల మీదకు జారుతోంది. చటుకున లోపలికొచ్చేసింది. అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లంతా సర్దేసింది. చంద్రవందరగా పడిపోయిన గిన్నెలన్నీ తీసి సర్ది గబగబా వంట చేసేసింది. వంట చేస్తూనే ఇల్లుడిచి వాకిలి చిమ్మేసింది. వంటైన తర్వాత ఆ స్టవ్ మీదే అతని స్నానానికని నీళ్లు పెట్టింది. చీకటి పడేసరికి పనంతా పూర్తి చేసి స్నానం కూడా చేసేసింది. ఇంకా వీళ్లు రాలేదే, డాక్టర్ గారు ఏమన్నారో ఏమో. భగవంతుడా, తెలియక తొందరపడి చేసిన ఈ పనికి దుష్ఫలితాలు నీయిపోకు. నా పొరపాటును క్షమించి అతన్ని రక్షించు. విశాఖపట్నం వచ్చాక ఎంతవరకు చెయ్యని పని వెంకటేశ్వరునికి దీపం వెలిగించి దండం పెట్టింది. బెజవాళ్ళు అయితే తప్పనిసరిగా సాయంత్రం పూట ఆ పని చేసేది. విశాఖపట్నం వచ్చాక హాస్టల్లో వీలుకాక మానేసింది. ఈ ఇంట్లోకి వచ్చాక తోచలేదు. ఇప్పుడు చేసిన పనికి పశ్చాత్తాపంతో ఆ దేవుడికి మొరపెట్టుకుంటూ అతనికి ప్రార్థన చేసింది. సుజాత ఈ మానసిక సంక్షోభాన్ని దాదాపు 3 గంటల సేపు అనుభవించాక బయట రిక్షాగిన చప్పుడు మాటలు వినిపించాయి. త్వరగా బయటకొచ్చింది సుజాత. అతడిని ఎవరూ పట్టుకోలేదు, కాని అతడి చేతికి తెల్లగా కట్టుకట్టున్నట్లుగా కనిపిస్తోంది. వరండాలోకి రాగానే లైటు వెలుతురులో చూసింది. పెద్దదిగా బ్యాండేజ్ వేశారు. అప్రయత్నంగానే ఆ కట్టు మీద చేయి వేసింది. ఏమన్నారండి? భారతమ్మ వైపు చూసి అడిగిన ప్రశ్నకు తప్పనిసరైనట్లుగా సమాధానం చెప్పింది. విరిగిందట. గబుక్కున చెయ్యి తీసింది సుజాత. అతడి చెయ్యి కదలకుండా సన్నని పీలికతో మెడకు బంధం వేశారు.
రమణ సుజాత వైపు మింగేలా కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. వేడినీళ్లు పెడతాను అంటూ లోపలికి వెళుతోంది భారతమ్మ. తొందరేం లేదులే అమ్మా, కంగారు పడుకో అంటూ ముందర గదిలో కుర్చీలో కూర్చున్నాడతను. అమ్మనా, ఆశ్చర్యపోయింది సుజాత. ఇందాకటి నుండి ఇతడు ఏ బంధువు అనుకుంటున్న సుజాత అతడు అమ్మ అని పిలిచేసరికి ఎందుకో ఒకసారిగా కంగారు పడిపోయింది. అసలు తను చేసిన పనిని ఈ ఇంట్లో ఎవరైనా అర్థం చేసుకుని తన పొరపాటును క్షమిస్తారా? దిగులుగా వరండాలోనే నిలబడిపోయింది. ఆ కటకటాల్లోకి తలపెట్టి నిలబడితే ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. ఎప్పుడూ కోపం కూడా రాని నేను తమ్ముణ్ణి చెల్లిని విసుగుతాయినా ఒక్క దెబ్బ కూడా కొట్టని నేను ఇవాళ ఇంత పని ఎలా చేయగలిగాను? ఏ దేవుడు నాకీ బుద్ధి పుట్టించాడు? భగవాన్, ఎంత పాపం చేయించావయ్యా నాతోటి? నిశ్శబ్దంగా ఏడుస్తూ అలాగే నిల్చుండిపోయింది. భారతమ్మ దేవుడి ముందు వెలుగుతోన్న దీపం చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకు దేవుడంటే ఎనలేని నమ్మకం. కోడలొస్తేనే గాని తన ఇంట్లో దేవుడికి దీపం పెట్టే భాగ్యం కలగదు అనుకునేది. అందుకే ఇవాళ ఆ దీపం చూడగానే ఆమె మనసు ఆనందపడింది. ఇది సుజాత పనే అనుకుంటూ దేవుడికి నమస్కారం పెట్టుకున్నారు. భగవాన్, తండ్రి లేని బిడ్డల్ని ఎంతవరకు తెచ్చాను. తెలిసి నేనెవర్నీ బాధపెట్టి ఎరుగను. తెలియక ఏదైనా తప్పు చేసినా దానికి నా బిడ్డలను శిక్షించుకు. వాడికి త్వరగా నయమైపోయేలా చూడు తండ్రి. 2 గదుల మధ్యగా ఉన్న ఒక చిన్న వరండాలో భారతమ్మగారు సుజాత కూడా స్టవ్వులు పెట్టి వంట చేసుకుంటారు. వంట అయిపోయాక ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఆ వరండా దాటి అవతలకు వెళితే అక్కడ బాత్రూము, ల్యాబెటరీ ఉన్నాయి. అక్కడే నీళ్ల కుళాయి కూడా ఉంది. భారతమ్మగారు మంచినీళ్లు కుండతో పట్టి గదిలో పెట్టుకుంటారు. కాని సుజాత మాత్రం ఒక కూజాలోకి కాచి వడపోసి ఆ కూజాని గడప పక్కగా వరండాలోనే ఉంచేస్తుంది. భారతమ్మ దేవుడికి దండం పెట్టి స్టవ్ మీద నీళ్లు పెడదామని వరండాలోకొచ్చింది. నీళ్లు కాగుతున్నాయి. పాపం మంచి పిల్ల, ఏంటో కర్మ అలా తోసుకొచ్చింది. అసలు ఈ వారం రోజుల నుండి అన్ని కబుర్లు చెప్పుకున్నా రవీంద్ర విషయం రాకపోవడము, చెప్పకపోవడము తన తప్పే. ఆ పిల్లకి ఏం తెలుసు? ఎవరో దొంగ అనుకుని ఉంటుంది. పాపం బెకముఖం పెట్టుకుంది. ఎంతగా ఏడ్చిందో ఏమో. మనసు బాగాలేక తను మాట్లాడలేదు. రమణకు బాగా కోపం వచ్చి ముఖం తిప్పేసుకున్నాడు. ఎంతగా బాధపడిందో ఏమో పాపం అనుకుంటూ గదిలోకొచ్చింది. వంటంతా చేసి గిన్నెలోకి సర్దుండడం చూసేసరికి సుజాత పైన ఇంకా జాలి కలిగింది. దానితోటే ఆపేక్ష కూడా ఏర్పడింది. మళ్ళీ సుజాత గదివైపు చూసింది. సుజాత లేదు. ఏమైంది పిచ్చిపిల్ల, ఏం చేస్తోంది అనుకుంటూ ముందర గదిలోకొచ్చింది. రమణ అప్పుడే స్నానం చేసి వచ్చాడు కాబోలు. తలదూకుంటూ అన్న దగ్గర నిలబడి, బాగా నొప్పిగా ఉందన్నయ్య అన్నాడు ఆప్యాయంగా. రమణ, సుజాత ఎదురా అడుగుతూ వచ్చింది భారతమ్మ. ఏమో నాకేం తెలుసు. ఏదో నెత్తిని వేసుకోకపోతే నిద్ర పట్టదు నీకు. గ్రామాల్లో చేస్తున్న సేవలు చాలవు. ఇంట్లో కూడా ఎవరినెవరినో తీసుకొచ్చి చేరుస్తూ ఉండు. వాళ్ళేమో మన కాళ్ళు చేతులు విరగొడుతుంటారు ఆవేశంగా అన్నాడు రమణ. ఏంట్రా ఆ మాటలు? ఆ పిల్ల వింటే ఎంత బాధపడుతుంది మందలించింది. పోమ్మా, బాధ అంటే ఏంటో ఆవిడికి తెలిస్తే ఇలా చేతులు విరగొట్టే కొట్టదు. ఆ దెబ్బ తల మీద తగిలితే ఇంకేమైనా ఉందా? అసలు అన్నయ్య మనకు దక్కేవాడా? ఇప్పుడు చేయి విరిగి బాధపడుతోంది మనమా ఆవిడ? విసురుగా అన్నాడు రమణ. చాలే నోర్మి, ఆవేశమే గాని ఆలోచన లేదు. ఆ పిల్లకేం తెలుసు అన్నయ్య అని? ఎప్పుడూ చూడనివాడు ఇంట్లో ఉంటే దొంగే అనుకుందేమో. సర్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆ పిల్లకేమైనా కక్ష కొట్టాలని కొట్టిందా? మన కర్మ ఇలా తగలబడింది అనుకోవాలి గాని. రవీంద్రకు దగ్గరగా వస్తూ అంది. అఘోరించినట్లే ఉన్నాయి తెలివితేటలు. దొంగలెవరో దొరలెవరో తెలుసుకోలేని చదువులు. అన్నయ్య చూస్తే దొంగలా కనిపిస్తున్నాడు. ఆపాటి జ్ఞానం ఉన్నక్కర్లేదు. కర్మట కర్మ. రేపు ఆవిడ గారు తల పగలగొట్టినా ఆ పిల్ల కొట్టాలని కొడుతుందా మన కర్మ కాని అని సరిపెట్టుకుందాం. తల్లి తమ్ముడి వాదనంతా వింటున్న రవీంద్రకు అసలింతకు ఆ అమ్మాయి ఎవరో అంది ఇంకా తెలియనేలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరమ్మా? చాలా నీరసంగా ఉంది అతని కంఠం. గ్రామ సేవిక్ గారికి బంధువులు తక్కువ వ్యంగ్యంగా అన్నాడు రమణ. రమణ, కాస్త దూకుడు తగ్గించు మందలించింది భారతమ్మ. హఠాత్తుగా లోపలికొచ్చింది సుజాత. ఇందాకటి నుండి వీళ్ల సంభాషణ వింటూ ఎంతో తమాయించుకుంది. అసలే జరిగిన దానికి బాధపడుతోన్న సుజాత మనసు రమణ చేస్తున్న పరాభావానికి సహించలేకపోతోంది. అతడి నిందలు భరింప సఖ్యం కాకుండా ఉంది. రమణ చేతులు పట్టుకునంది. నన్ను క్షమించు రమణ. మీ అన్నయ్య అని నాకు తెలీదు. అసలు నీకొక అన్నయ్య ఉన్నట్లే నాకు తెలీదు. తెలియ చేసిన ఈ పనికి నన్ను క్షమించు, లేదా నువ్వు నన్ను కొట్టు. అంతేకాని ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకు రమణ. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు కొయ్యేలా నిలబడిపోయాడు రమణ. అంతవరకు ఏమేమో వాగుతున్న రమణ సుజాత బుగ్గల మీద నుంచి జలజలా రాలుతున్న కన్నిటిని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు.
నన్ను క్షమించండి. దయతో నాకు గదిస్తే తెలివి తక్కువతో మీకు కలిగించిన ఈ కష్టానికి నన్ను క్షమించండి. మీకింకో అబ్బాయి ఉన్నాడనే సంగతి మాట వరుసకైనా నాతో ఎప్పుడూ అనలేదు. నన్ను నమ్మండి. నేను కావాలని కొట్టలేదు. నాకు తెలియకుండా జరిగిపోయింది. నా మాట నమ్మండి. ఏడుస్తూ క్షమాపణ చెప్పుకుంటున్న సుజాత వాళ్ళెవరూ పలకకుండా నిలబడిపోవడం చూసి ఇంత చెప్పినా వీళ్ళింకా నమ్మడం లేదు అనే బాధతో గబుక్కున ముఖాన్ని 2 చేతులతోనూ కప్పుకొని మరింత ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. ముడుకుల్లో తలదూర్చి ఏడుస్తున్న సుజాతను చూస్తే విపరీతమైన జాలి కలిగింది రవీంద్రకు. కుర్చీలోంచి లేచి సుజాతకు దగ్గరగా వచ్చి కూర్చుని ఆమె తలపై చేయివేసి అన్నాడు. చూడండి సుజాత, అనుకోకుండా దురదృష్టవశాత్తు జరిగిపోయిన దానికి మీరేం చేస్తారు? ప్లీజ్ ఏడవకండి. మాకేం కోపం లేదు. చూడండి ప్లీజ్ తలెత్తండి. ఇంక ఏడవబోకండి. మా రమణకు చిన్న వయసు కదా, ఏదో అంటున్నాడు. వాడి మాటలు పట్టించుకోకండి. లేవండి. యాక్సిడెంట్లుగా జరిగిన దానికి ఎవరు మాత్రం బాధ్యులు? మరో అరగంట తర్వాత నీళ్లు తొలిపి దొడ్లో పెట్టింది భారతమ్మ. రవీంద్ర వెళ్లి గట్టు మీద కూర్చున్నాడు. గదిలోంచి ఎందుకో బయటకొచ్చిన సుజాత వాళ్ళని చూసి ఏంటి, ఏం చేస్తున్నారు, ఇక్కడ కూర్చున్నారెందుకు అనుకుంటూ వచ్చింది. రమణ ఏదో గిన్నె పట్టుకుని నుంచున్నాడు. భారతమ్మ సోపు బాక్సు లోటా తీసుకొస్తున్నారు. ఏంటి తలస్నానమా? గబుక్కుని అడిగింది. వద్దంటే వినడం లేదు అన్నారు భారతమ్మ. సుజాత ముఖంలోకి చూసిన రమణ చాలా బాధపడ్డాడు. చాలాసేపు ఏడవడం మూలంగానూ మానసికంగా ఎక్కువ సంఘర్షణకు లోను కావడం మూలంగానూ సుజాత ముఖం బాగా ఉబ్బి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎంత కొత్తవాళ్లు చూసినా ఈ పిల్ల ఇప్పటిదాకా ఏడ్చుంటుంది అనుకునేలా ఉంది సుజాత ముఖం. ఇందాకటి నుంచి ఈ విషయమై బాధపడుతున్న రమణ ఈ వారం నుండి చూస్తున్న సుజాత మంచితనాన్ని నెమరవేసుకుంటున్నాడు. ఎలాగైనా ఆమెతో మాట్లాడి తనకు కోపం లేదు అనిపించుకోవాలని తాతాలాడుతున్నాడు. దానికి తగ్గట్లే సుజాత అడిగింది, డాక్టర్ గారు చేయమన్నారా అని. వెంటనే సమాధానమిచ్చాడు రమణ. మొదట ఆయన వద్దనే అన్నారండి. అన్నయ్యే నిన్న కూడా చేయలేదని బ్రతిమలాడితే సరే అయితే కానీ త్వరగా చేసేయాలి అన్నారు. అమ్మేమో కుంకుళ్ళు కూడా వేసింది. గడపకు దగ్గరగా కూర్చునున్న రవీంద్ర కొద్దిగా తలెత్తి సుజాత వంకే చూస్తున్నాడు. ఊహించని విధంగా గబుక్కుని చేయి చాచి అతని నుదురు తాకి చూసింది సుజాత. అయ్యో, ఒళ్ళు కూడా కాస్త వెచ్చగానే ఉంది. ఉండండి, నా దగ్గర షాంపూ ఉంది, గబుక్కునైపోతుంది అని గిరుక్కున్న లోపలికి వెళ్ళింది. షాంపూ బాటిల్ తీసుకుని ఎత్తుపేట దగ్గరకొస్తూ, రమణ నువ్వు వెళ్ళి చదువుకో, రేపేగా టెస్టు, నేను సాయం చేస్తానులే, నువ్వు వెళ్ళు అంది. రవీంద్ర లేచొచ్చి పీట మీద కూర్చున్నాడు. కాస్త చేతిని పైకెత్తి పెట్టుకో రవి, కట్టు తడవకుండా ఉంటుంది అంది భారతమ్మ. అలా కాదు, ఉండండి అని వేగంగా లోపలకు పరిగెత్తి భారతమ్మది పాత చీర ఒకటి వేలాడుతుంటే దాన్ని తెచ్చి భుజానికి కాస్త కిందుగా బాగా ఒత్తుగా చుట్టేసింది. తలకు షాంపూ పట్టించి రుద్దుతుంటే దగ్గరే నుంచుంది సుజాత. కొంచెం సాంబ్రాణి పొగవేస్తే త్వరగా ఆరిపోతుంది. ఈ జ్వరం మీద జలుబు కూడా చేసిందంటే మరీ కష్టమవుతుంది. మీరు త్వరగా రుద్దేసేయండి, నేను బొగ్గులు అంటిస్తాను. గబుక్కున లోపలకు పరిగెత్తింది. ఒక పావుగంట తర్వాత బొగ్గుల పళ్ళెం పట్టుకుని సుజాత సాంబ్రాణి వేస్తుంటే అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలను ఆరబెడుతోంది భారతమ్మ. ఒక్కొక్క విషయంలోనూ అతడి బాధ, ఆ చెయ్యి పనిచేయకపోవడం వల్ల అతడు కొడుతున్న అవస్థ గమనిస్తోన్న సుజాతకు ఊరుకూరుకునే కళ్ళల్లో నీరు ఊరుతోంది. రమణ అక్కడికొచ్చాడు. నిన్ను చదువుకోమని చెప్పి పాపం పొల్లని సుజాత చేస్తుంటే నువ్వేంటి అలా తిరుగుతున్నావు అంది భారతమ్మ. నాకు చదవాలనిపించడం లేదమ్మా. రేపు టెస్ట్ ఉందిగా రమణ అంది సుజాత. ఉదయాన్నే అన్నీ మీరు చెప్పించారుగా, వచ్చేసినాయిలే అన్నాడు. ఇంకా చెప్పినా వినడలే అని ఊరుకుంది భారతమ్మ. లేచి కూర్చుంటూ, నాలాగా చేతులు విరిగిన వాళ్లకు పనులు చేయడం అలవాటా ఏంటి? నొప్పి కలకుండా చేసి పెడుతున్నారు నవ్వుతూ అన్నాడు రవీంద్ర. మంచం కిందుగా బొగ్గుల పళ్ళెం పెడుతోన్న సుజాత చువ్వున తలెత్తింది. ఒక క్షణం నవ్వుతున్న అతని కళ్ళలోకి చూసి నిదానంగా అంది, ఇది అలవాట్లేని పనే. ఇలాగ ఇంకొకరిని కొట్టడం, అందున చేయి విరిగేటట్లు కొట్టడము అలవాట్లేని పనే. కత్తి అంచున ఉండే పొదుల్లా ఆమె కళ్ళలో మెరుస్తున్న బాధ తాలూకా తడిని చూసి విచలితుడయ్యాడు రవీంద్ర. స్పష్టంగా నెమ్మదిగా పలికిన ఆ మాటలు విని దుప్పటి సర్దుతున్న భారతమ్మ, చేతిని మెడకు తగిలించుకుంటున్న రవీంద్ర, అన్న షర్టుకు గుండీలు పెడుతున్న రమణ ముగ్గురు కూడా ఒక్క క్షణం అలా ఆ పనులన్నీ ఆపేసి సుజాత వంకే చూశారు. మెల్లిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. ఇది జరిగిన 4 రోజులకు మరో విచిత్రమైన సంఘటన జరిగిపోయింది. ఈ 4 రోజుల్లోనూ ఒకరోజు ఆదివారం వచ్చింది. శనివారం రమణకు సెలవు కాబట్టి అతడు ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారము, సోమవారము భారతమ్మ సెలవు పెట్టింది. ఇంక పర్వాలేదులే, వెళ్ళండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అన్నాడు రవీంద్ర.
ఈ 4 రోజుల్లోనూ సుజాతకు రవీంద్ర దగ్గర కూడా కాస్త చనువు ఏర్పడింది. మంగళవారం నాడు సుజాతకు 11 గంటలకల్లా క్లాస్ అయిపోతుంది. అదే అంది భారతమ్మ. ఇవాళ 11 కల్లా సుజాత వచ్చేస్తుందిలే, నీకేం కావాలన్నా ఆ అమ్మాయితో చెప్పి చేయించుకో, పర్వాలేదు, ఏమీ అనుకోదు అని చెప్పి వెళ్ళిపోయింది. అలాగే 11 గంటలకు వచ్చేసింది సుజాత. అప్పటికే రవీంద్ర చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటలా ఉన్నారు? పుస్తకాలు టేబుల్ పైన ఉంచుతూ దగ్గరకొస్తూ అడిగింది. సుజాత ముఖంలోకి చూడ్డానికి ఏదో తప్పు చేసిన వాళ్ళ ఫీల్ అయ్యాడు రవీంద్ర. పర్వాలేదు, చెప్పండి, ఏంటి? నేను బాత్రూంకి వెళ్ళాలి అన్నాడు. ఆ మాట అనడానికి అతడు చాలా బిడి పడ్డాడు. ఉండండి, తెస్తాను. లోపలికి వెళ్లి గ్లౌజ్ తెచ్చి చేతికి తొడిగింది. రవీంద్రకు పైజామా ముడివేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంకా చేసేది లేక దానికి కూడా సుజాతనే సహాయం అడగాల్సి వచ్చేసరికి ఆమె ఏమనుకుంటుందో అనే భయము, తన అసహాయ స్థితికి విసుగు కలిగాయి. ముడివేస్తూ అంది సుజాత. ఇంత కష్టము నా మూలంగా, నా అవివేకం మూలంగా జరిగింది అనుకుంటుంటేనే నాకెంతో బాధగా ఉంటుంది. నాకు కష్టమని మీరు ఆలోచిస్తున్నారా? భలేవారు. ఏం చేసింది తప్పే కదా. ఇంట్లో జొరబడి మీ భోజనం తినేస్తున్నాను కాబట్టి కొట్టారు. ఆయన ఆకలికి ఆలోచన ఉండదు కాబోలు. ఆ గిన్నెలు, అక్కడి పెట్టే ఆ చీరలు అవన్నీ కొత్త. కానీ నా కళ్లకు అవేవి ఆనాడు కనిపించలేదు. అదే జరుగుంటే మీరు కొట్టేవారు కాదు. నేనిలాగా మీ చేత చేయించుకునేవాణ్ణి కాను. తర్వాత రవీంద్రను గురించి సుజాతకు, సుజాతను గురించి రవీంద్రకు అన్ని విషయాలు బాగా పరిచయం అయ్యాయి. రవీంద్ర ఎంఏ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడని, అతనికి ఉద్యోగం లేక ఇంటర్వ్యూలకు తెగ తిరుగుతున్నాడని తెలుసుకున్న సుజాతకు బాధనిపించింది. ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరెన్నో ఆశలతో డిగ్రీలు తెచ్చుకుంటే ఉద్యోగాలుండవు. ఈ వ్యవస్థ ఏనాటికి మారుతుందో కదా. అలా ఆలోచిస్తున్న సుజాతకు చొప్పున తండ్రి విషయం జ్ఞాపకం వచ్చింది. మాట్లాడుతున్న సుజాత ముఖంలోని నీలి నీడలు గమనించిన రవీంద్ర ఆశ్చర్యపోయి కారణం అడిగాడు. విషయం చెప్పిన సుజాత బరువుగా అంది. మా నాన్నగారిది చాలా సెంటిమెంటల్ మైండ్. చిన్న విషయాన్ని కూడా ఎంతో పెద్ద ప్రాబ్లంగా సతమతమైపోతారు. ఆయన అసలు ఆలోచిస్తే అది సహజమే. ఆయనకొచ్చే జీతంలోంచే మా చదువులు, సంసార ఖర్చులు, ఆ తర్వాత పెళ్లిళ్ళు, అమ్మయ్యో అవన్నీ తలుచుకునేందుకే భయం వేస్తోంది అంది. పొక్కున నవ్వాడు రవీంద్ర. ఎందుకంతలా నవ్వుతారు? ఏం లేదు, పెళ్లిళ్ళ గురించి కూడా మీరేం బాధపడిపోతుంటేను. అతడి కళ్ళల్లోని వింత మెరుపును చూస్తూ నెమ్మదిగా అంది. అనవసరంగానే సిగ్గుపడిపోవడాలు అవే అవుతాయిలే. అవుతాయా అనే కబుర్లు ఇవన్నీ ఊరకే కాలక్షేపాలు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అందున మన మధ్యతరగతి కుటుంబాల్లో అవన్నీ నిజమైన సమస్యలే కదండి. అప్పుడే వచ్చిన భారతమ్మ గారు మెచ్చుకోలుగా సుజాత వంక చూస్తూ అంది. కరెక్ట్ సుజాత, నువ్వు అందుకే నాకు నచ్చుతావు. మన ఆలోచనలో లోపిస్తోందదే. అసలు ప్రాక్టికల్ గా ఆలోచించడాన్ని మర్చిపోతున్నాం. రవీంద్ర నవ్వాడు. మీరు చెప్పేది నిజమే కాని అమ్మా, మనిషి ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంటే కొంతకాలానికి ఒక యంత్రమైపోతాడమ్మా. అలాంటి వాళ్ళు జీవితంలో అంతగా సుఖపడలేరు. అయితే నా జీవితంలో సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయంటారు? నవ్వుతూ అడిగింది సుజాత. అలా జరగదు. నీ మంచి మనసు నీకు మంచి జీవితాన్నే ప్రసాదిస్తుంది. సుజాత తలపైన చేయి వేసి దీవించింది భారతమ్మ. మరో 4 రోజులు జరిగిపోయాయి. పరీక్షలయ్యాక ఇంటికి వెళ్ళింది సుజాత. అక్కను చూడగానే ఆర్తిగా దగ్గరకొచ్చి ఒళ్ళో దాక్కున్నాడు మధు. చెల్లికి, తమ్ముడికి తను తెచ్చిన కానుకలిచ్చింది. వాళ్ల మార్కులు చూసి సంతోషించింది. ఇద్దరికూ సరదాగా ముద్దు పెట్టి మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ మధ్యాహ్నం పనిలోకొచ్చిన గంగారత్నానికి తను తెచ్చిన చీరచ్చి, ఇంకో ఏడాది పాటు కష్టపడి వీళ్ళని చూడు గంగారత్నం అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. బోలెడు సెలవులు అనుకుంటుండగానే సెలవులన్నీ అయిపోయాయి. పిల్లలకు యూనిఫామ్స్ కు తనే దగ్గరుండి కొలతలు తీయించింది. వాళ్లకు పుస్తకాలు కొని అట్టలు వేసి లేబుల్స్ అంటించి పేర్లు రాసింది. ఆ మధ్యాహ్నం పనులన్నీ అయ్యాక విజయ్ దగ్గరకు వెళ్ళింది. విజయ్ గారింట్లో అంతా సందడిగా ఉంది. అల్లంత దూరాన్నుండే చూసి పరిగెత్తుకొచ్చింది విజయ వదిన వెక్కిరిస్తోంది. నెమ్మది పెళ్లికూతురా, అవతల మా తమ్ముడు గారు చూస్తూనే ఉన్నారు. అమ్మ దొంగ, నాకేమీ చెప్పకుండానే అంతా పూర్తవుతోందన్నమాట అంది సుజాత. లేదే సుజా, ఈ హడావుడంతా అయిపోయాక రేపు మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పవే, ఏంటి విశేషాలు? నా బొంద, కంటి ముందు ఇన్ని విశేషాలు కనిపిస్తుంటే ఇంకా ఏంటి అని నిన్నడుగుతానేమిటి? ఆ ప్రశ్నను ఉపసంహరించుకుంటున్నాను గాని తర్వాత ప్రశ్నలకు జవాబులు చెప్పు. వరుణి పేరు, ఊరు, వివరాలు గబగబా చెప్పు.
నీ తలకాయ చెప్పొద్దు నవ్వుకున్నారు. అతడి పేరు సిన్హా. అతడు బొంబాయిలో ఐబీఎంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారట. 4,000 చిల్లర జీతంగా తీస్తున్నారట. అతని తల్లిదండ్రులు పంజాబ్లో ఉన్నారట. అన్నిటికంటే విశేషం ఏంటంటే అతడు ఆంధ్రుడు కాదు, పంజాబీ. అతడు విజయ అన్నయ్య బొంబాయిలో మంచి ఫ్రెండ్స్ అట. విజయ అన్నయ్య బొంబాయిలో కాటన్ మిల్స్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అక్కడే వాళ్లకు పరిచయం అయిందట. ఇద్దరూ పక్కపక్క ఫ్లాట్స్లో ఉంటున్నారట. మొన్న దీపావళికి విజయ్ బొంబాయి వెళితే అక్కడే పెళ్లి చూపులు జరిగాయట. విజయ్ నాన్నగారికి విజయ్ ఒక్కతే ఆడపిల్ల. ఆ అబ్బాయి పెళ్లి కూడా అయిపోయింది. అందుకే ధైర్యం చేసి మన ప్రాంతం మన మతం కాకపోయినా పెళ్లి చేస్తున్నారట. వివరాలన్నీ విన్నాక గొంతు తగ్గించి కొంటిగడిగింది సుజాత. మనలో మనమాట ఇది లవ్ మ్యారేజ్ లిస్టులోకి వస్తుందా? ఏయ్ చెవి మేలిపెట్టింది విజయ. కబుర్లు చెబుతూ అంది విజయ. అన్నయ్యతో అన్నారట, మీ చెల్లెలు ఎంఎస్సీనో ఎంఏనో కూడా చేస్తే బాగుండేది కదూ, మా ఆఫీసులోనే జాబ్ ఇప్పించేవాణ్ణి. అన్నయ్య తిడుతున్నాడు. చదవమంటే చదవనన్నావు, చూడు సుజాత ఎంచక్కా చదువుకుందో అని. నీకింకా జాబ్ ఎందుకే? బొంబాయిలో లైఫ్ చాలా కాస్ట్లీనే సుజా, అక్కడ ఎంత డబ్బొచ్చినా చాలదు నవ్వింది సుజాత. అప్పుడే హౌస్ వైఫ్లా మాట్లాడిస్తున్నావు నువ్వు. అలా మాట్లాడుకుంటుంటే తటాలన రవీంద్ర గుర్తుకొచ్చాడు. అతని ఎంఏ డిగ్రీ గుర్తుకొచ్చింది. అతడు ఇంటర్వ్యూలకని తిరిగే తిరుగుడు గుర్తుకొచ్చింది. ఆ విషయం విజయ్కు చెప్పి అతనికి ఏమైనా సహాయం చేయమని అడిగితే అనిపించింది. బ్రహ్మాండమైన ఆలోచన అని కూడా అనిపించింది. అనిపించడం ఏమిటి, వెంటనే విజయ్తో అనేసింది కూడా. సుజా, బాగా ఆలోచించే చెబుతున్నావా? ఇలాంటి అవకాశాలు దాచుకోవాలే. ఊళ్ళో వాళ్ళ కోసం దారిపోయడం మంచిది కాదు. నీ ఎంఎస్సీ అయిపోయాక నీ గురించి చెబుదామని అనుకుంటున్నాను. ఒక్క క్షణం మనసు ఉయ్యాలూగింది. కానీ స్వార్థమే ఓడిపోయింది. పాపం ఆ కుటుంబానికి పెద్ద కొడుకు. అతనికి సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరట. నువ్వు చేయగలిగితే అతనికి చేయించువే విజయ. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి చేయించమంటావేమిటి? తేలిగిపోవడం ఏమిటే తల్లి, అతన్ని నా బంధువు అనుకుని చేసి పెట్టవే. ఆ తర్వాత అతని ద్వారా ఉద్యోగం సంపాదించుకోగలనేమో ట్రై చేస్తాను. ఎలా ఉంది మన ప్లాను? నీ తలకాయలా ఉంది. అవును, మనలో మన మాట. ఇదేమైనా లవ్ అఫేరా? స్టన్ అయింది సుజాత. అసలు ఆ ఆలోచనే రాలేదు సుజాతకు. అందుకే విజయ అలా హాస్యమాడితే సిగ్గు ముంచుకు రావడానికి బదులుగా ఆలోచన తోసుకొచ్చింది. ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు విజయ. అతని విషయంలో నేనొక పొరపాటు చేశాను. అది కాకుండా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఒక కుటుంబానికి సహాయం చేయడం అనేది మనుషులుగా మనం చెయ్యాల్సిన కనీస కర్తవ్యం విజయ్. ఏంటే మరి ఉపన్యాస ధోరణిలో మాట్లాడిస్తున్నావు? అది సరే, ఏంటి నువ్వు చేసిన అంత పెద్ద పొరపాటు? అతని చెయ్యి విరగొట్టిన ఉదంతమంతా చెప్పింది సుజాత. పగలబడి నవ్విన విజయ చివరకు ఆశ్చర్యపోయింది. అసలు నీకంత ధైర్యం ఎలా వచ్చిందే? సాయంత్రం 6 అయిందంటే రోడ్ల మీద నడవడానికే భయపడతావు కదా అంటూ తెగ ఆశ్చర్యపోయింది. పెళ్లికి రాలేనని చెప్పి ఆ విషెస్ కూడా ఇప్పుడే చెప్పేసింది. రా, నిన్ను ఆయనకు పరిచయం చేస్తాను. గడప దగ్గరకు వచ్చాక ఆగిపోయింది. మీ హీరో కోసం నువ్వే అడగరాదు? ఏ హీరో? ఆశ్చర్యపోయింది. అదేనే, నీ చేతివాటానికి గురైన ఆ అదృష్టవంతుడు. ఏడ్చినట్లే ఉంది నీ భావుకత. నువ్వే అడుగు. ఛ, మొదటి పరిచయంలోని అడిగితే ఏమైనా అనుకుంటారు. అవును, ఎందుకు ఆయనకు తెలుగొచ్చా? తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడు. ఎంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటుంటే ఏం బాగుంటుందే నవ్వింది విజయ. సుజాత చేతి వెళ్లకున్న గోరింటాకు రంగు చూస్తూ అంది. ఐ లవ్ యూ అని చెప్పినంత తేలిగ్గా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేం చూడు. అలాంటి మాటలకు ఆ భాష అందంగా ఉంటుంది. అయినా ఈ బాధ ఎక్కువ కాలం అవసరం లేదులే. ఆయన తెలుగు నేర్చుకుంటారట. అందుకుగాను నేను పంజాబీ నేర్చుకోవాలట. వెరీ నైస్ కపుల్. ఒక పావుగంట ఆయనతో మాట్లాడాక అనుకుంది సుజాత. విజయ్ చాలా అదృష్టవంతురాలు. పెద్ద అందగాడు కాకపోయినా మంచి మనసు ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. మనిషిగా బ్రతకడానికి ఎదగడానికి అది చాలు. విజయ భర్తను చూస్తుంటే రవీంద్ర గుర్తొచ్చాడు. అతడి అందమైన రూపం గుర్తొచ్చింది. నొక్కుల జుట్టు, పచ్చని మేను, చురుకుమనిపించే కళ్ళు, అతని స్థిర వ్యక్తిత్వాన్ని తెలిపే ముక్కు, చిలిపితనమంతా దాచుకున్న చిరునవ్వు చిలికించే పెదవులు. చాలా అందగాడు. కాని ఆ అందానికి తగినట్లుగా అతడి అలంకరణ ఉండదు. చాలా సాదాగా ఉండే బట్టల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. సరిగ్గా తల కూడా దువ్వుకోడు. విజయ్ భర్త వేసుకున్న బట్టల్లో రవీంద్రను ఊహిస్తే అప్పుడు అతని అందం ఊహించే శక్తి నాకు లేదు. కాని అతడికి ఆ ఉద్యోగమే గనకొస్తే మొదట అతన్ని మంచి మంచి బట్టలు కొనుక్కోమని చెప్పాలి. వచ్చేటప్పుడు విజయ్తో మరోసారి చెప్పింది. నీ వల్ల అయితే అతనికి తప్పకుండా సహాయం చేయవే విజయ్. తప్పకుండా చేస్తాను. మరి తమరి మాట ఏమిటి? పోనీ ఒక పని చేయరాదు?
అతనికి జాబ్ ఇప్పిస్తాను, అతన్నే పెళ్లి చేసుకోరాదు? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నాన్నగారి విషయం నీకు తెలిసిందే కదా. ఆయనకు నేను సహాయపడాలి విజ్జి. నా దారి నేను చూసుకుంటే పద్మ మధు ఏమైపోతారు చెప్పు. అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అలాగని ప్రతిజ్ఞ కాదు. నాతో పాటు వాళ్ల బాధ్యతను కూడా సంతోషంగా స్వీకరించడానికి ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఎదురు చూస్తూ వీళ్ళని ప్రయోజకులుగా చెయ్యాలి. అది నా బాధ్యత. అవునా కాదా? నువ్వే చెప్పు. ఇంకా నేనేం చెప్పను. నీ బాటలో నువ్వు విజయవంతం అవ్వాలని కోరుకుంటాను. మరి వెళ్ళనా? రవి విషయం మాత్రం మర్చిపోకు. మర్చిపోను. తప్పకుండా సక్సెస్ అయ్యేట్లు చేస్తాను. నువ్వు అడిగిన ఈ ఒక్క సాయము చేయకపోతే ఎలా? కానీ నీ ఉద్దేశాలు ఆ రవే నెరవేర్చుతాడేమో కనుక్కోరాదు? నవ్వింది సుజాత. సుజాత తిరిగి యూనివర్సిటీకి వచ్చేసరికి రమణ ఇంటర్లో చేరాడు. రవీంద్ర ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. అతని డిగ్రీకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి దొరికింది అని తృప్తి పడ్డాడతను. కానీ భారతమ్మ గారు చాలా దిగజారిపోయారు. ఆవిడ మానసిక ఆందోళన క్రమంగా శరీరాన్ని కూడా బలహీనపరుస్తోంది. ఆమె ఉన్నట్లుండి తెగ బాధపడిపోయేవారు. ఏంటండి అంటే, ఏం లేదమ్మా, ఏదో కాస్త గుండెల్లో నొప్పి అనిపించింది అనేవారు. ఈసారి సుజాత తిరిగొచ్చాక బెజవాడ కబుర్లు వింటూ భారతమ్మ చనువుగా అన్నయ్య గారు అంటూ సంబోధించింది రంగారావుని. రమణ కోసంగా ఒక డిక్షనరీ, కొన్ని ఇంటర్ పుస్తకాలు, బయాలజీ నోట్సులు తెచ్చింది సుజాత. ఒక మంచి పెన్ను కూడా తెచ్చింది. అవన్నీ ఆశ్చర్యంగా చూశారు తల్లి బిడ్డలు. ఇవన్నీ ఎందుకండి అన్నాడు రవీంద్ర. ఈ పుస్తకాలు చదవడానికండి, ఈ పెన్నేమో రాయడానికి. అవును, వీటి అవసరం మీకు తెలీదండి. ఇది వరకటి కన్నా సుజాతలో కొంచెం హుషారు, చిలిపితనం ఎక్కువ ఉన్నట్లున్నాయే అనుకున్న రవీంద్ర తమాషాగా నవ్వాడు. మీ నాన్నగారు ఎప్పుడొస్తారండి అన్నాడు రమణ. మీ నాన్నగారేమిట్రా, మామయ్య గారు అనాలి, సవరించింది భారతమ్మ. మరి మిమ్మల్ని ఏమని పిలవను? సుజాత మేడం అని పిలవనా? డిగ్రీ లేని నేను టీచర్ని ఎలా అవుతాను రమణ? డిగ్రీ హోల్డర్, ఫస్ట్ క్లాసు లెక్చరర్ ఇంట్లో ఉంటే ఆ పట్టం నాకెందుకు? మరి మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పండి. లాస్ట్ ఇయర్ ఎలా పిలిచావో అలాగే పిలిచేశాయి. బాగుండ్లే. ఏమండి అని పిలవడం భార్య భర్తని పిలిచినట్లుగా ఉంటుంది. కొంపదీసి అదే నాకు అలవాటైపోతే అమ్మయ్యో చాలా కష్టం బాబు, వద్దు. పొక్కున నవ్వింది సుజాత. విన్నావమ్మా వాడి మాటలు? రేపు పెళ్ళయ్యాక వచ్చే భార్యని ఏమండి అని పిలుస్తానేమో అని వాడికి భయంగా ఉందటమ్మా అన్నాడు రవీంద్ర నవ్వుతూ. ఓరు రాలుగాయి వెధవ కబుర్లు నువ్వును. అయినా మావయ్య కూతురు ఏమవుతుందిరా? వదినవుతుంది. వదినని పిలువు. ఆమె ఎంతో కాకతాళీయంగానే ఆ మాటన్నా అది ఎంతో విశేషంగా వినిపించింది సుజాత చెవులకు. బాగుందమ్మా ఈ కొత్త పిలుపు. అలా పిలవడం నాకెంతో ఇష్టం. అన్నయ్య పెళ్ళయ్యే వరకు ఆ పిలుపు నాకు దొరకదేమో అనుకున్నా. ఈ లోపున నువ్వు నాకు ఒక మంచి వదిన గారిని వెతికి పెట్టావు. పుస్తకాలు తీసుకెళ్లి టేబుల్ మీద సర్దుకుంటూ అన్నాడు రమణ. మెల్లిగా తలెత్తి రవీంద్ర వంక చూసింది. అతడు చిరునవ్వుతో సుజాత వంకే చూస్తున్నాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. ఆ చిరునవ్వు కూడా ఎప్పట్లాగే ఉంది. నెమ్మదిగా లేచి పుస్తకాలు పట్టుకుని యూనివర్సిటీకి వెళ్లిపోయింది సుజాత. దాదాపు 2 నెలల తర్వాత రంగారావు గారు ఉత్తరం రాశారు శైలజకు పెళ్లి అని. అసలు ఎప్పుడు అవ్వాల్సిన పెళ్లి, ఎందువల్లనో దానికి మొగుడు దొరకడం కాస్త కష్టమైంది అనుకుంది. మరో 10 రోజులకు శుభలేఖ పంపుతూ డబ్బు కూడా మనీ ఆర్డర్ చేశాడు శేషగిరి. బాబాయి శైలజ ఇద్దరూ విడివిడిగా రాసిన ఉత్తరాలు అందుకుంది. సుజాత మనసులో కూడా తప్పకుండా వెళ్ళాలి అనే ఉంది. కానీ అదే సమయంలో సుజాతకు పరీక్షలు. సందర్భం తెలుపుతూ రాలేనందుకు విచారం వెలుబుచ్చుతూ క్షమాపణలతో ఉత్తరం రాసింది. రవీంద్రతో చెప్పి టెలిగ్రామ్ గ్రీటింగ్స్ పంపించింది. ల్యాబ్లో ఉండగా సుజాతకు ఉత్తరాన్ని తెచ్చిచ్చాడు ప్యూన్. అది విజయ్ రాసింది. ఇప్పుడు ఉత్తరం చదివే తీరిక లేదు. కానీ అందులో రవీంద్ర భవిష్యత్తు ఉందేమో. విజయ్ దగ్గర నుంచి వచ్చే ఒక్కొక్క ఉత్తరము ఎంతో ఆతృతగా విప్పుతుంటుంది. కనీసం ఇందులైనా ఉందేమో అనే ఆతృత సుజాతను అప్పటికప్పుడు చదవకుండా ఉండలేకపోయేటట్లు చేసింది. పక్కనే ఉన్న మాలతితో చెప్పేసి బయటకొచ్చింది. చెట్ల కిందకి వెళ్లి ఓపెన్ చేసింది. డియర్ సుజా, నీ హీరో ఏమంటున్నారు? నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నీ హీరో గురించి మా వారికి చెప్పాను. ఆయనకు నువ్వు చాలా నచ్చావు. ఆయన అలా చెప్పినప్పుడు నేను జెలసీ ఫీల్ అయ్యాననుకో. సో నీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని అన్నారు. సో ఈ మంత్ 20th బాంబే వస్తే ఈయన మాట్లాడతారట. నీ హీరో వచ్చేటప్పుడు వీలైతే నువ్వు కూడా రావే. ఉంటాను మరి, నీ విజయ్. ఆ ఉత్తరం చదివాక చాలా సంతోషం అనిపించింది సుజాతకు. దాని అతివాగుడి జబ్బును మాత్రం పోనిచ్చుకుంది కాదు అని ప్రేమగా విసుక్కుంది.
ఇంకా యూనివర్సిటీలో ఉండబుద్ధి కాలేదు. ఈ వార్త రవీంద్రకి ఎప్పుడు చెబుదామా అనిపించింది. తీరా గడపలో కాలు పెట్టాక ఆ విషయాన్ని రవీంద్రకు ఎలా చెప్పడమా అని సందేహం కలిగింది. వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళిపోదామనుకుంది. కాని వరండాలోనే కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న రవీంద్ర గడపలో నిలబడిన సుజాతను చూడను చూశాడు. పిలవను పిలిచాడు. సుజాత, ఏంటి అక్కడ నిలబడిపోయారు? లోపలికొచ్చి అరుగు మీద కూర్చుంది. క్లాసుల్లేవా? పుస్తకం మూస్తూ అన్నాడు. ఉన్నాయి, కానీ నేనే వచ్చేశాను. అదేంటి, ఒంట్లో బాగలేదా? అలా అడగడంలో అతని గొంతులో ఒక విధమైన తొందరపాటు, దాంతో మేళవించున్న ఆప్యాయత కూడా సుజాత మనసుని సున్నితంగా తాకాయి. అబ్బే, అలాంటిదేం లేదు. మరి మీతో ఒక విషయం చెప్పాలని. రవీంద్ర బురుగుటి ముడిపడింది. ఏంటది? ఇంత త్రొట్టుపాటు పడుతూ క్లాసులు కూడా మిస్ చేసొచ్చి నాతో చెప్పాలనుకుంటున్న విషయం ఏమై ఉంటుంది? ఆ ఉత్తరం చదవగానే రవీంద్రతో ఎప్పుడు చెబుదామా అని ఊళ్ళూరిన మనసు, అసలు విజయ్ దగ్గర అతని కోసంగా ఉద్యోగాన్ని అడిగి ఇప్పించి అతనికి భవిష్యత్తు కావాలి, అది చేతనైనప్పుడు ఎందుకు చేయకూడదు అని మొరాయించిన మనసు, తీరా ఆ వ్యక్తి ఎదురుగా ఉంటే చెప్పడానికి ఎందుకు సంశయిస్తోంది? ఇది సుజాత ఆలోచన. ముందుగా రవీంద్ర తేరుకున్నాడు. చెప్పండి సుజాత, ఏంటా విషయం? ఒక్కసారి తలెత్తి అతని ముఖంలోకి చూసింది. మళ్లీ తల తిప్పి కట్టెన్ పైనున్న పెద్ద పెద్ద ఓదారంగు పువ్వుల వంక చూస్తూ చెప్పింది. నా ఫ్రెండ్ భర్త బొంబాయిలో ఐబీఎంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మొన్న సెలవులకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన్ని కలుసుకున్నాను. నా ఎంఎస్సీ అయిపోయాక నాకు సహాయం చేస్తానన్నారు. అప్పుడు నాకు మీరు గుర్తుకొచ్చారు. ఒక్కసారి ఆపి అతని వంక చూసింది సుజాత. రెప్పవేయకుండా సుజాత చెప్పేది ఆశ్చర్యంతో వింటున్న రవీంద్ర, అయితే ఏం చేశారు అన్నట్లుగా చూశాడు. మీ విషయం చెప్పాను, తప్పకుండా చూస్తానన్నారు. ఇప్పుడు లెటర్ వచ్చింది, మిమ్మల్ని బయలుదేరి రమ్మని. ఒక్క ఉదుటును లేచి అరుగు మీదకొస్తాడు అని ఊహిస్తున్న సుజాత అతను అక్కడే కూర్చుని లోతుగా నిశితంగా తన ముఖంలోకే చూస్తుండేసరికి ఆ చూపులకు ఇబ్బందిగా కదిలింది. ఆమె ముఖంలో ఇంకేదో ఉంది, దాన్ని చదవాలి అన్నంత దీక్షగా చూస్తున్న రవీంద్ర మెల్లగా లేచి అరుగు దగ్గరకొచ్చాడు. వరండా నుంచి బయటకున్న తలుపు కానుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏం మాట్లాడేమిటి? ఆలోచిస్తున్న సుజాత తలెత్తలేదు. ఆమె పాపిట్లో తెల్లగా మెరుస్తోన్న చర్మం వంక, ఆమె నుదుట తిలకంతో ఆటలాడుకుంటున్న ముంగురుల వంక చూస్తూ అన్నాడు రవీంద్ర. మీకొచ్చిన ఛాన్సును నాకెందుకిచ్చారు సుజాత? దీనిలో మీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏమీ లేదు. నాకింకా డిగ్రీ రాలేదు. మీరేమో డిగ్రీ తీసుకుని జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మగవారు, మీకు ప్రస్తుతం ఉద్యోగం ఎంతైనా అవసరం. అందుకని మీ గురించి చెప్పాను. మీరక్కడ జాయిన్ అయ్యాక నాకు సహాయం చేసి పెట్టండి. అంటే? అంటేనా, మీరు స్థిరపడ్డాక మీకు సాధ్యమైతే నాకు ఒక జాబ్ చూసి పెడుదురు గాని. ఇంతేనా? నిజంగా? ఇంత కాక ఇంకేముంటుంది? ఇందాకటి నుంచి ప్రశ్నలు అడగడం నా వంతు సుమా అనుకుంటూ అడుగుతున్న రవీంద్ర గబుక్కున సుజాత వేసిన ఎదురు ప్రశ్నకు కాస్త తికమక పడ్డాడు. తర్వాత తేలిగ్గా నవ్వేస్తూ, అయితే ఉద్యోగాన్ని చూసి పెట్టారన్నమాట అన్నాడు. అమ్మయ్యా అనుకున్న సుజాత కూడా నవ్వేస్తూ అంది. అన్నమాటే. ఎప్పుడు వెళ్ళాలి? మళ్లీ ఒకసారి ఉత్తరంలోకి చూసి చెప్పింది. 20వ తేదీ నాటికి అక్కడకు రమ్మన్నారు. అంటే సుమారుగా 15, 16 తారీఖుల తర్వాత బయలుదేరాలన్నమాట. నేనొకసారి ఆ లెటర్ చదవనా? మీరా? విజయ్ రాసిన వాక్యాలు గుర్తుకొచ్చి కాస్త సిగ్గులాంటి భావన కలిగింది సుజాతకు. ఏం, నేను చదవకూడదా? అబ్బే, కూడదు అని కాదు గాని నసిగింది. అసలు మీరు చెప్పింది నిజమో కాదో అని కాదు, దాన్ని ఒక్కసారి నా కళ్ళతో కూడా చూస్తే అదొక తృప్తి కదా. పైగా అంత దూరం వెళ్ళమంటున్నారు. అయితే ఒక షరతు. ఏంటో చెప్పండి నవ్వుతూ అడిగింది. ఈ ఉత్తరాన్ని చదివి అందులో మీ ఉద్యోగానికి సంబంధించిన వాక్యాలు మాత్రం గుర్తుపెట్టుకుని మిగిలిన విషయాలు వెంటనే మర్చిపోవాలి. తమాషాగా ఉంది మీ షరతు. అయినా అదేంటో చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఏది? అతనికి ఆ లెటర్ అందిస్తూ అనుకుంది. చిచ్చి, దీనికి బుద్ధి లేదు, పిచ్చివాగుడంతా రాస్తుంది అనుకుంటూనే లోపలికి వెళ్లబోయి ఆగిపోయింది. కాస్త ఉండండి, నేను బయటకు వెళ్ళిపోయాక చదువుకోండి అంటూ బయట తలుపు తీసుకుని యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న సుజాతను చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఉత్తరం చదివిన రవీంద్రకు ఒక్క సెకను కళ నిజమా అనేది అర్థం కాలేదు. ఒకే నిమిషంలో బ్రతుకుబాట నిర్ణయమవుతుంది అనడం విన్నాడు కానీ అది తన జీవితంలోనే కనీసం ఊహలకు కూడా అందని విధంగా మలుపు తిరుగుతుంటే అది ఆనందమో ఆశ్చర్యమో అతనికేం అర్థం కాలేదు. ఐబీఎం గురించి విన్నాడు.
అది ప్రైవేట్ ఫరం, కానీ ఇంటర్నేషనల్. పోనిద్దు, చేసినంతకాలం ఘనంగా చేద్దాం. గవర్నమెంట్ సర్వీసులో ఎన్నాళ్ళు చేస్తే ఆ రేంజ్కి చేరుకోగలుగుతాం? అది సరే, అసలు ఊహకైనా దొరకని సుజాత తన మనసులో నన్ను హీరోగా నిలుపుకుందన్నమాట. అవును, మరిచిపోమ్మన్నదెందుకు? ఏం, తనకేనా హక్కుంది? ఆ కలలేవో నేను కనకూడదు కూడదు అన్నట్లుగా భారతమ్మ లోనకొచ్చేసింది. చేతిలో కాగితం పెట్టుకుని కలలు కంటున్న కొడుకుని, ఏంట్రవి, ఏంటా కాగితం, ఏదైనా ఉత్తరమా అడిగింది. అబ్బా, వచ్చావా, ఎవరూ రాలేదా అని అనుకుంటున్నాను అంటూ సంతోషంగా సుజాత చెప్పిన విషయమంతా చెప్పాడు. ఉత్తరం ఇవ్వబోయి మళ్లీ మానేశాడు. అసలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు భారతమ్మ. తన కొడుకి ఉద్యోగం దొరికింది, ఇన్నాళ్ల తమ తపస్సు ఫలించింది, ఆ దేవుడు కరుణించాడు అనుకుందామే. ఆ తర్వాత ఆవిడ మనసులో ఆలోచన బయలుదేరింది. సుజాత తనకొచ్చిన అవకాశాన్ని రవికెందుకిచ్చింది? అన్నదమ్ములే స్వార్థంతో కొట్టుకు చేస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి ఉద్దేశాలు లేకుండా తనకంటూ లభించిన బంగారు అవకాశాన్ని ఎవరో బంధుత్వం కూడా లేని ఒక సాధారణ పరిచయస్తునికిచ్చింది అంటే అది త్యాగం అనరు, మరేదో ఉంది. అదేంటి? రవిని ప్రేమిస్తోందా? అయితే అయితే ఏముంది, పెళ్లి చేసేయడమే. లక్ష్మీదేవి లాంటి పిల్ల. అలా ముగిసిన ఆమె ఆలోచనలు ఆమెకెంతో సంతోషాన్ని, మరెంతో తృప్తిని అందించాయి. ఆ రాత్రి అందరూ కలిసి భోంచేశారు. అలా తింటుంటే రవీంద్ర మనసులో ఓ అందమైన భావం తళుక్కున మెరిసింది. అతడు ఆ భావాన్ని బయట పెట్టలేదు గాని అందరి మనసుల్లోనూ కాస్త కాస్త తేడాలతో అదే మధురమైన భావం ఒక ఆనంద వీచికను మిగిల్చి మాయమైంది. మరుసటి రోజు సాయంత్రానికి ఆ సంతోషపు తెరలోంచి వాస్తవానికొచ్చారు. ఇప్పుడంత డబ్బు ఎలా సమకూరుతుంది? పర్వాలేదులే, ఇది వరకు ఉన్న అప్పుతో ఇది కలుపు, ఆ ఉద్యోగం రావాలే కాని ఇలాంటి ఒక లెక్క ఏంటి? ఎంతో ధీమాగా సలహా ఇచ్చాడు రమణ. బేష్ రమణ, జీవితంలో నీకున్న ధైర్యము, చొరవ అందరికీ ఉండాలి. రవీంద్రను ఓరగా చూస్తూ రమణను మెచ్చుకుంది సుజాత. ఆ మరుసటి రోజున శైలజ పెళ్లికి రానందుకు కాస్త నిష్ఠూరం ప్రకటిస్తూ, ఇంటికి పెద్ద పిల్లవు, నువ్వు ఉండి ఈ ముచ్చట్లో పాల్గొనాల్సింది. లేవు, సరే, అన్నీ జరగాలంటే ఎలాగలే, కాని ఈ డబ్బుతో నీకు నచ్చిన చీర కొనుక్కో అంటూ 200 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపించారు శేషగిరి. ఆ ఉత్తరము, డబ్బు రెండూ భారతమ్మకు చూపించింది సుజాత. కొనుక్కో సుజాత, నేను కూడా తోడురానా? ఇప్పుడు నాకు చీరలు అవసరం లేదు. అవసరం లేని దానికి ఉపయోగించే కంటే అవసరం ఉన్నదానికి ఉపయోగించడం మంచిది కదా. ఈ డబ్బును రవికిస్తే బొంబాయి వెళ్ళడానికి సహాయపడుతుంది. పొయ్యి దగ్గర కూర్చుని పొట్లకాయ ముక్కలు తరుగుతోన్న భారతమ్మ ఒక క్షణం సుజాత పరాయి పిల్లని, కేవలం తమ ఇంట్లో అద్దెకుండి చదువుకుంటున్న అమ్మాయి అని పూర్తిగా మర్చిపోయింది. కొన్నాళ్లుగా ఆ ఇంట్లో అలవాటుగా ఉండిపోయి తమ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న కోడల పిల్లల అనిపించింది. ఆ రోజే రవీంద్ర బొంబాయి ప్రయాణం. విజయ ఉత్తరాన్ని రవీంద్రకిచ్చాక ఇంతవరకు సుజాత రవీంద్రకి ఎదురు పడలేదు. ఎప్పుడైనా ఎదురొచ్చినా ఏదో ఒక పనున్నట్లు ఇద్దరూ చెరోవైపుకు వెళ్లిపోతున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా నిలబడ్డం లేదు. ఈ విషయాన్ని భారతమ్మ గమనించలేదు, కానీ రమణ గమనించాడు. ఇదివరకు ఏ విషయాన్నైనా రవీంద్రతో చాలా ఫ్రీగా చర్చించే సుజాత ఈ ఉద్యోగ విషయం తెలిసాక కావాలని తప్పించుకు తిరగడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదు రమణకు. తనకున్న ఉద్యోగ అవకాశాన్ని, తన చీర కోసంగా పంపిన డబ్బును ఎవరో దారినిపోయే దానేకిచ్చినట్లుగా అన్నయ్యకి చొండదు. మరి ఇలా దూరం అవడానికి కారణం అన్నయ్య? సుజాత అంటే ఎలా నమ్మడం? ఆమెకు అన్నయ్య మీద ఏ ఆసక్తి లేకపోతే అన్నయ్యకో ఉన్నతమైన భవిష్యత్తు ఏర్పరచాలని ఆవిడికెందుకుంటుంది ఆ తాపత్రయం? ఇలాంటి ఆలోచనల్లో ఉండగానే ఆ రోజు రానే వచ్చింది. రవీంద్రకు సుజాతతో మాట్లాడాలనుంది, ఏమో చెప్పాలని ఉంది. ఇంకేదో మర్మంగా ఉండిపోయిన విషయాలను బయటకు లాగి ఆమెనడిగి రూఢీపరుచుకోవాలని ఉంది. కాని ఏమీ చేయలేకపోయాడు. ఏమైనా చెబుతాడేమో అనుకుంది సుజాత. అలా గనుక చెబితే తన నిర్ణయాలను తెలియపరచాలనుకుంది. కాని ఏమీ జరగకుండానే రవీంద్ర వెళ్లిపోయాడు. ఒక 4 రోజుల పాటు రోజు తనకు కూడా ఒక ఉత్తరం ప్రత్యేకంగా రాస్తాడేమో అని ఎదురు చూసింది సుజాత. కాని భారతమ్మకు రాసిన ఉత్తరం ఒకటే అందింది. సుజాత స్నేహితురాలు చాలా మంచిదమ్మా. నన్ను ఒక అన్నయ్యగా ఆదరించింది. నాకు చెల్లెలేని కొరత తీర్చింది. అమ్మా, నాకు సుజాత పుణ్యమా అంటూ ఉద్యోగం దొరికింది. ఒక 6 నెలలు ఇక్కడే చేస్తే ఆ తర్వాత మద్రాసు ఆఫీసుకు మారుస్తారట. నాకిప్పుడు జీతం 800. మద్రాసు వచ్చాక మరొక 100-200 పెరగొచ్చునట. నాకిక్కడ కొత్తగా ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇక మన కష్టాలు తీరిపోయినట్లేనమ్మా. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన సుజాతకు అనేక కృతజ్ఞతలని చెప్పు. తాను రుణం ఎలాగైనా తీర్చుకుంటానని కూడా చెప్పు. అలాగ వచ్చిన ఆ ఉత్తరం చూసి అందరూ ఆనందించారు. పండగ చేసుకున్నంతగా సంబరపడిపోయారు.
తమ కష్టాలన్నీ తీరిపోయాయని తలపోస్తారు. తన పూజ ఫలించిందని భారతమ్మ మురిసిపోయింది. దేవుడికి దీపం పెట్టి ప్రార్థన చేసింది. నా ఇంటిని నిలబెట్టావు తల్లి అంటూ పలు రకాలుగా పదే పదే సుజాతను అందలమెక్కించింది. ఆనందం పట్లేక సుజాతను దగ్గరకు తీసుకుని ముద్దు కూడా పెట్టుకుంది. ఆ రాత్రి పడుకున్నాక ఎవరి మనసుల్లో వాళ్లకు తోచినట్లు అనుకున్నారు. అంత పెద్ద జీవితాన్ని చూసుకుని నన్ను మరిచిపోయి ఉంటాడు. సరేలే, అతని దగ్గర నుంచి నేనేదో ఆశించి ఈ పని తలపెట్టలేదు కదా అవని. అన్నయ్య స్వార్థపరుడైపోయాడా? తనకు అంతగా సహాయం చేసిన సుజాతను రుణం తీర్చుకుంటాలే అనంటాడు. అసలు ఈ పిల్లల మనసుల్లో ఏ ఉద్దేశాలున్నాయో ఎలా తెలుస్తుంది? భగవంతుని లీలలు అతి విచిత్రాలు. అసలు ఎలాంటి పరిచయాలు లేకుండానే దగ్గరైన సుజాత ఒక ఏడాదిలోనే అతి సన్నిహితురాల్లా మెలిసింది. ఈ కొద్ది పరిచయంతోనే రవీంద్రకు మంచి ఉద్యోగం, పైగా తన కుదులుకుని చూసి పెట్టింది. అలాంటి సుజాత అసలు ఏమనుకుని ఇలా చేస్తోంది? రవీంద్ర కూడా ఏమీ ఆసక్తి కనపరచలేదు. ఏమైనా అడిగితే అసలు ఏమీ లేకుండా ఉంటే తన పెద్దరికం దెబ్బతింటుందేమో. సరే అవని, ఏదైనా అదేదో ఒకనాటికి బయలుపడాల్సిందే కదా. రవీంద్ర వెళ్లి అప్పటికి 4 నెలలవుతోంది. 3 నెలల నుండి నెలకు 200 రూపాయలు డబ్బు పంపిస్తున్నాడు. మొదటి నెల డబ్బు అందగానే సుజాతకు ఇవ్వబోయింది. సుజాత ఒప్పుకోలేదు. ఇప్పుడే ఏం తొందరండి, ముందర మీ చిల్లరప్పులన్నీ తీర్చేయండి, ఇంకో 4 నెలలు ఇక్కడే ఉంటానుగా, తర్వాత ఇద్దరుగాని అంది. దానికి తగ్గట్టుగానే పచారీ సరుకులు వాడు బియ్యం వాడు తొందర చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 8 నెలల నుంచి ఇంటికి అద్దె చెల్లించడం లేదు. సుజాత ఇచ్చేది కూడా ఇంట్లోనే ఖర్చైపోతోంది. మరో 2 నెలలకు ఇంక పరీక్షలు అనుకున్నవి ఇహ నెల అనుకునేటట్లుగా వచ్చేశాయి. సుజాతకు రమణకు క్షణం కూడా తీరుబడి ఉండడం లేదు. ఆ సమయంలోనే భారతమ్మగారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ విషయం రమణ సుజాత ఇద్దరూ గ్రహించలేకపోయారు. అసలు గ్రహించేపాటి తీరిక లేదు వాళ్ళకి. గ్రహించుకున్న భారతమ్మ మొండికేసి అశ్రద్ధ చేసింది. పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుజాత వంట చేయడం దాదాపు 4 రోజుల కిందటే మానేసింది. ఇంకా డబ్బును డబ్బుగా ఇవ్వద్దు, ఒక చీరగా కొనివ్వు అని సలహా ఇచ్చాడు రమణ. ఏ రోజుకా రోజు తృప్తిగా ముగిస్తోంది సుజాత. రమణ కూడా బాగానే రాస్తున్నాడు. అతనికి పబ్లిక్ కాకపోయినా సుజాతతో కలిసి అతను కష్టపడే చదువుతున్నాడు. ఇంకా ఆనాటితో పరీక్షలు ఆఖరు. పరీక్షలు అవగానే వెళ్ళిపోతానంది సుజాత. ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్ళొచ్చులే అని బలవంతంగా ఆపేశారు భారతమ్మ. ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటావా సుజాత అని అడిగారు. నాకు మీరెప్పుడూ గుర్తే ఉంటారు, మీరే మర్చిపోతారేమో కానీ ఎప్పుడైనా బెజవాడొస్తే మా ఇంటికి రండి. పుస్తకాలు సామాన్లు బట్టలు అన్నీ సర్దుకుంది సుజాత. చాలా వరకు రమణే ప్యాక్ చేశాడు. మీరు వెళ్ళిపోతున్నారు, వచ్చే సంవత్సరం నాకు తెలియని ఎవరు చెబుతారు దిగులుగా అన్నాడు రమణ. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండండి అడిగింది సుజాత. వదినా, ఈవేళ ఏదైనా సినిమాకు పోదామా? ముగ్గురూ కలిసి బయలుదేరారు. సుజాత భారతమ్మ గేటు దగ్గరకొచ్చారు. రమణ తాళం వేస్తున్నాడు. గేటు దాటి 2 అడుగులు వేసి నిలబడిపోయింది సుజాత. ఏంటి సుజాత? కాస్త ముందుకు వెళ్లిన భారతమ్మ వెనక్కు తిరిగంది. సుజాత ముఖంలో ఆ కళ్ళల్లో ఉరుకుతున్న అంతులేని ఆనందం గమనించి ఆశ్చర్యపోయింది. రవీంద్ర వస్తున్నారు మెల్లగా అంది. సుజాత కంఠంలోంచి వచ్చిన ఆ మాటలు వీణ పలికినట్లుగా మధురంగా ఉన్నాయి. ఎక్కడా? గబుక్కున రోడ్డు మీదకు దృష్టిని మళ్లించింది భారతమ్మ. ఒక చేతిలో సూట్ కేసు, మరో చేత్తో పండ్ల బొట్టా పట్టుకుని చకచకా నడిచొస్తోన్న రవీంద్రను చూడగానే అమిత సంతోషమైంది భారతమ్మకు. ఏవో తెలియని భావతరంగాల్లో తేలుతున్న సుజాత ఆనందంతో రమణరుస్తున్న అరుపులకు వాస్తవానికొచ్చింది. అప్పటికి రవీంద్ర బాగా దగ్గరగా వచ్చేశాడు. రమణ అన్నగారి చేతిలోని బొట్ట పెట్టే అందుకున్నాడు. సుజాత కళ్ళలోకి లోతుగా నవ్వుతూ చూశాడు. ఆ చూపు సుజాత మనసులో ఒక తీయటి కలవరాన్ని సృష్టించింది. ఆ నవ్వు 66 సంగీత ధ్వనుల్ని లలితంగా ఒక్కసారే మీటినంత మధురంగా ఉంది. స్నానం భోజనం అంతా అయిపోయాక తిరిగ్గా కూర్చున్నాడు రవీంద్ర. అప్పుడు చూశాడు ఒక మూలగా సర్దున్న సామాన్లు. తల్లిని అడిగాడు, సుజాత వెళ్ళిపోతోందా? అప్పటికి భారతమ్మకు మళ్లీ గుర్తుకొచ్చింది. రవీంద్ర చేస్తోంది మంచి పని కాదు అని. సుజాతను దూరం చేసుకోవడం భారతమ్మకి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ విషయం రవీంద్రతో ఎలా చెప్పగలుగుతుంది? సుజాత తనకు అన్న కూతురో తమ్ముడు కూతురో లేదా ఏ ఆడపడుచు కూతురో అయినా కొడుకుని బలవంత పెట్టేది. కానీ సుజాత పరాయి పిల్ల. పైగా వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేనట్లయితే తనంతట తాను ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో అని జంకుతోంది. రేపు వెళ్ళిపోతోంది. బయట మంచాల వేయినా అడిగాడు రమణ. నా మూలంగా మీ సినిమా ప్రోగ్రాం పాడైపోయింది కదా, సెకండ్ షోకి వెళదాం, నేను కూడా వస్తాను అన్నాడు. నేను చూడలేనురా రెండో ఆట, కాళ్ళు కళ్ళు ఒకటి పీకుతాయి, మీరు వెళ్ళండి అంది భారతమ్మ.
సుజాతకు మనసులో కంగారుగా ఉంది. వెళ్ళడమా మారడమా అని సందేహం. వెళ్ళినందువల్ల తప్పు లేదు అని మనసుని సరిపెట్టుకుని బయలుదేరింది. ముందర రవీంద్ర రమణ నడుస్తుంటే కాస్త వెనగ్గా సుజాత ఉంది. అనయ్య, నిన్ను మాట్లాడగనా? అడుగు. ఏమంత సందేహం? నీకు కోపం వస్తుందేమో నవ్వాడు రవీంద్ర. పర్వాలేదులేరా, అడుగు. ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? తమ్ముడి ప్రశ్న విని ఆశ్చర్యపోయాడు రవీంద్ర. ఇంకేదో అడుగుతాడని అనుకున్నాడు గాని ఇలాంటి ప్రశ్న వేస్తాడని అనుకోలేదు. ఏం, ఎందుకు అనుమానం? అనుమానం కాదన్నయ్య, వదిన నీకోసం అంత సహాయం చేసి పెట్టింది కదా, నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కాస్త ఆవేశంగా అడిగాడు రమణ. రమణ ఆవేశం చూస్తుంటే రవీంద్రకు నవ్వొచ్చింది. చేతులు రెండు వెనక్కు కట్టి నవ్వుతూ అడిగాడు. ఇలా అడగమని నీతో ఎవరు చెప్పారు? చిచ్చి, నాకెవరు చెప్పలేదు. నాతో ఎవరు చెబుతారు? నాకే అలా అడగాలనిపించింది. నేను చిన్నవాణ్ణి, నేను ఇలాంటివి మాట్లాడకూడదు నిజమే, కానీ నువ్వు వదిన్నే చేసుకుంటే బాగుంటుందన్నయ్యా. వదిన అని నువ్వు ఏనాడో అనేసావుగా రమణ, మళ్ళీ వదిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈసారి ఆశ్చర్యపోవడం రమణ వంతైంది. అంటే అంటే ఏంట్రా పెళ్లి పెద్ద? నేను ఇవాళ ఎందుకొచ్చాననుకుంటున్నావు? పరీక్షలయ్యాక మాట్లాడొచ్చునని నేనేమీ కదల్చలేదు, కానీ మా ఇద్దరికి నువ్వు ఏనాడో పెళ్లి చేసేసావు. నిజం కాదు, అబద్ధం. వెక్కిరిస్తోన్న అన్నయ్య చేతిని ఆనందంతో ఊపేస్తూ, అయితే నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అన్నాడు. నోరు మూసుకున్నారా? టికెట్లు తీసుకుని లోపలికి వెళ్లారు. సుజాత పక్కనే రవీంద్ర కూర్చున్నాడు. రవీంద్ర పక్కన కూర్చోబోయి మళ్లీ మానేసి సుజాతకు రెండో వైపున కూర్చున్నాడు రమణ. తెర మీద బాటా బూట్లు కరింబీడీలు చూపిస్తున్నారు. రెండో ఆట మూలంగానూ అది ఇంగ్లీషు పిక్చర్ అవడంతోనూ జనం ఎక్కువగా లేరు. పైగా అది బాల్కనీ, అందువల్ల అక్కడక్కడా కూర్చునున్నారు. వాళ్ళిద్దరి మధ్య కూర్చోవడం సుజాతకు కాస్త ఇబ్బందిగానే ఉంది. కదలకుండా బొమ్మలా కూర్చుంది. రమణ ఏంటేంటో వాగుతున్నాడు. ఉన్నట్లుండి సుజాత అంది. రమణ, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు, ఏంటి కారణం? సుజాతకేమీ సమాధానం చెప్పకుండా రవీంద్రతో అన్నాడు. అనయ్య, బయటికెళ్ళి 2 పాప్కార్న్స్ తెచ్చిపెట్టవా? ఊరి మీదవా? వదిన, మీకు మావయ్యలు గాని మావయ్య కొడుకులు గాని ఎవరైనా ఉన్నారా? నవ్వింది సుజాత. ఇందాక అన్నతమ్ముళ్ల మాటలు అంత స్పష్టంగా కాకపోయినా కాస్త కాస్తగా వింది. అందుకే త్వరగా అర్థం చేసుకుని నవ్వింది. నీ అడ్డుదిడ్డు ప్రశ్నలకేం గాని నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రమణ. వాటి పరిష్కారం కోసంగా కొంతకాలం వరకు నీకే కాదు మరెవ్వరికీ కూడా వదిన్ని కాలేను. మాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నీ ఒకే రకంగా ఉండవు రమణ. నేను హెల్ప్ చేస్తానులే వదినా, నవ్వింది సుజాత. హాస్యంగా అంది. నువ్వు చదువు మానేసి పెళ్లిళ్ళ పేరయ్యే బోర్డు కడతావా ఏంటి? అన్నకు వదినకు పెళ్లి చేయడానికి బోర్డు కట్టాల్సిన అవసరమేమీ లేదు, కాస్త విసురుగా అన్నాడు. చచ, గొంతు తగ్గించు, ఎవరైనా వినగలరు. రవీంద్ర ప్యాకెట్స్ తెచ్చాడు. ఒకటి పాప్కార్న్, మరో ప్యాకెట్ జీడిపప్పు తెచ్చాడు. ఇవిగోరా. సుజాత మీద నుంచి అందించడంలో అతడి మోచేయి సుజాతకు తగిలింది. షాక్ తగిలినట్లయింది సుజాతకు. పిక్చర్ మొదలైంది. వదినా, అన్నయ్య అడిగితే ఒప్పేసుకో వదినా, నీకు కావలసిన హెల్ప్ అంతా నేను చేస్తాను ప్లీజ్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. సుజాత మనసు దిగులు పడింది. అయ్యో, రమణ ఎందుకిలా చేశాడు? ఊపిరి బిగబట్టి కూర్చుంది సుజాత. మరికొన్ని నిమిషాలు గడిచాయి. అది క్రైమ్ పిక్చర్. స్క్రీన్ మీద మహా జోరుగా సాగిపోతోంది సస్పెన్స్. సుజాత అసలు సినిమాలు చూడడం చాలా తక్కువ. అందులోనూ ఎంతవరకు ఇంగ్లీషు సినిమా అసలు చూడనే లేదు. చాలా భయం వేస్తోంది. ఉన్నట్టుండి కెవ్వు నరిచింది సుజాత. వెనక ఎవరో ఆంగ్లో ఇండియన్ ముసలి దంపతులు కూర్చునున్నారు. ఆయన ముందు కొంగి, నీ వైఫ్కు ధైర్యం చెప్పు, జడుచుకుంటుంది, ఆమెను పట్టుకో అని చెప్పాడు. అతడు చెప్పేది వింటుంటే సుజాతకు బొగ్గల్లోకి వెచ్చటి ఆవిరి ప్రవేశించింది. సిగ్గుతో తలెత్తలేకపోయింది. కాస్త పక్క కొంగి సుజాతకు దగ్గరగా తలపెట్టి మృదువుగా అడిగాడు. భయమేస్తోందా? నిజంగానే పట్టుకోనా? మాట్లాడలేదు సుజాత. రవీంద్ర చొరవగా చేయి చాపి ఆమె కుడి చేతిని తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలో అనేక భావాలు, ఎంతో ఆప్యాయత, మరెంతో మధురానుభూతి. తళుకులీనే ఆమె బుగ్గల్లో సిగ్గు మొగలేస్తుంటే సుజాత పెదవుల మీద హరివిలులాంటి చిరునవ్వు అందంగా ముద్దుగా మల్లెపువ్వుల సుమధర సువాసనలా కదిలింది. మృదువుగా విడిపించుకుంటూ అంది. నాకు మీతో చాలా చెప్పాలనుంది రవి. ఒక్క నిమిషం అతను ఏమీ అనలేదు. మరుక్షణం ఆమె చేతిని అలాగే పట్టుకుని లేచి నిలబడి బరబరా బయటకు లాక్కొచ్చాడు. దాదాపు ఇద్దరూ ఆ సమయంలో రమణ సంగతి పూర్తిగా మరిచిపోయారు. విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ తన చేతిలోంచి మెత్తగా జారిపోతున్న మృదువైన చేతిని మరింత గట్టిగా పట్టుకుని రిక్షాలో కూర్చున్నాడు.
ఇద్దరూ ఒకే రిక్షాలో కూర్చుని వెళ్లడం, రోడ్డు కవతల బస్టాప్లో నిలబడి ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతున్న రమణ సంతోషంతో చూస్తూనే ఉన్నాడు. చల్లని ఈదురుగాలిలో నిలవకుండా ఎగిరిపోతున్న పైటను ఆపాలని సుజాత పడుతున్న అవస్థ చూసి చిన్నగా నవ్వాడు రవీంద్ర. ఎంతకూ దొరకని ఆ కొంగును తనే తీసి అందించాడు. ఇక ఎగరకుండా నడుం చుట్టూ తిప్పి దోపేసింది. సుజాత నిర్ణయాలు విని పొక్కున నవ్వాడు రవీంద్ర. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, చల్ మోహన్ రంగా అని పాడుకునే సినిమా ప్రణయజీవులమూ కాదు, అందంగా అల్లిపిల్లిగా ఊహలలుకునే నవలా ప్రేమికులమూ కాదు. మనది ప్రాక్టికల్ లైఫ్. జీవితాన్ని పొడవునా అనుభవించాల్సిన వాళ్ళం. నీకెన్ని బాధ్యతలున్నాయంటున్నావో నాకు అన్ని బాధ్యతలున్నాయి. ఇద్దరివి కలుపుకుని ఇద్దరమూ కలిసి ధైర్యంగా పరిస్థితులను చక్కబెట్టుకుంటూ జీవితం సాగిద్దాం, సరేనా? సుజాత మాట్లాడలేదు. రవీంద్ర కూడా ఆమె అంగీకారం కోసము, ఆమె సమాధానం కోసము ఎదురు చూడడం లేదు. ఆనాడు విజయ ఉత్తరంలోని నీ హీరో అనే మాట అతని హృదయంలో పదిలంగా చోటు చేసుకుని ఉండిపోయింది. అదేదో సుజాత దగ్గర నుంచి ఆవిడికి అందిన ఉద్దేశమే అని రవీంద్ర అభిప్రాయం. అందుకే చొరవగా ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఉన్నట్లుండి చటుక్కున తన ఒడిలో కొరిగిపోయిన అతని తలను ఏం చేయాలో అర్థం కాక తెల్లబోయి అతని కళ్ళలోకి చూసింది. నీలి ఆకాశంలో అందంగా మెరిసే నక్షత్రాల్లా ఉన్నాయి అతని కళ్ళు. అక్కడే గనక వెలుతురుంటే ఆ కళ్ళలోని ఆప్యాయత, సున్నితంగా హృదయాన్ని తట్టిలేపి తీయని బాధను రగిలించగల కొంటిదనము చూడగలిగేది సుజాత. నీ చదువు పూర్తవ్వాలి, నీకు డిగ్రీ రావాలి, మధ్యలో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం ఒంటికి, నా ఒంటికి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో నీతో ఇంతవరకు ఈ విషయాల గురించి మాట్లాడలేదు. లేకుంటేనా ఆ రోజు రమణ వరుస కలిపి అన్నప్పుడో, లేక మీ విజయ ఉత్తరం చూసినప్పుడో నిన్ను నిలిపేసి ఈ పని ఎప్పుడో జరుగుండేది. ఒడిలో తలపెట్టి పడుకున్న రవీంద్ర తన ముఖానికి దగ్గరగా ఉన్న చోట ఆరతిగా గబుక్కున ముద్దు పెట్టుకుని మాటను పూర్తి చేశాడు. ఒళ్ళు జల్లుమంది సుజాతకు. గబుక్కున చేతుల గుండెలపై పెట్టుకుంది. ఏంటి, నేను పెట్టిన ముద్దును ఈ సముద్రుడు తీసేసుకుంటాడేమో అనే భయంతో భద్రంగా దాచుకుంటున్నావా? రవీంద్ర నవ్వు పెడుతోన్న చెక్కిలిగింతలు భరించలేకపోతున్న సుజాత గబుక్కున ఒడిలో ఉన్న రవీంద్ర తలను పైకి లేపేసి చటుక్కున లేచి రండి పోదాం అంది. భారతమ్మ, రవీంద్ర, రమణ, సుజాత నలుగురు ఒకేసారి దిగడంతో రంగారావు గారు ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. ఆ దయామయుడు తలుచుకోవాలే గాని అసాధ్యమనేది ఏదీ లేదు అన్నయ్య గారు. లేకపోతే ఆ రోజు నడి రోడ్డు మీద నేను పడబోవడము, ఆశ్రయవడానికి సరిగ్గా దేవుడే పంపినట్లు మీరు రావడము, ఇవన్నీ ఆ పరమాత్ముని లీలలే. సుజాత మా ఇంటికి లక్ష్మీదేవి అవ్వాల్సిన అదృష్ట జాతకం నా చేతిలో 1/2 మీటర్ అంత పొడవను రాసుంది. ఎవరు మాత్రం తప్పించగలరు? రంగారావు ఆశ్చర్యంతో ఆనందంతో విన్నారు ఆమె మాటలు. సుజాత 2 కాళ్లపైన సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రవీంద్ర. ఆ హక్కు అతనికుంది. ఇప్పుడు సుజాత తన భార్య. చూడు, ఎప్పట్లా మొండి పట్టుదల పట్టకూడదు. మద్రాసుకు నేనొచ్చిన 2 రోజుల్లో నువ్వు వచ్చేసేయాలి, సరేనా? సర్లే గాని మీరు వారానికి 1 లెటర్ అయినా రాయాలి, లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. కళ్లల్లో పలచగా తిరిగిన నీటి పొరం చూసి ముద్దుగా నవ్వాడు రవీంద్ర. అదృష్టవంతుని సుజా, నీలాంటి మనసున్న అందమైన మంచి మనిషి నాకు భార్య అయింది. నా జీవితంలో నువ్వు ఒక వెలిగే దీపానివి. ఈ దీపాన్ని ప్రతిరోజు తృప్తి తీరా చూసే రోజులు తొందరగా రావాలని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను, సరేనా? మధుల అన్నింటికీ సర్లేనానే ముందర ఆ మాట మానేస్తే బాగుంటుంది. జీ హుజూర్. ఈ చిన్నపిల్లాడి వేషాలు మానేయండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆ బొంబాయి భోజనం బాగుండలేదని అసలు తినడం మానేబోకండి. పళ్ళు ఎక్కువగా కొనుక్కుని తింటుండండి. గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు రవీంద్ర. అప్పుడే పెళ్లంలా మాట్లాడేస్తున్నావు సుజా. అరే బాగుంది మీరనేది. ఎప్పుడో నేను మీ పెళ్ళానైపోయాను. ఇంకా నయం, మర్చిపోయి అక్కడ ఏ బొంబాయి సుందరనో వరించారు. జాగ్రత్త, ఇవిగో సూత్రాలు. సుజాతను మరి మాట్లాడనివ్వలేదు రవీంద్ర. విజయ పురిటికొచ్చిందట. చూడ్డానికి వెళ్ళింది సుజాత. పద్మ, మధు ఇంట్లోనే ఉన్నారు. సెప్టెంబర్ పరీక్షలు రాసే వాళ్లకు ఇప్పుడు జరుగుతున్నాయి. రంగారావు గారిని వాచరగా వేశారు. త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది సుజాత. విజయ బాగా లావైంది. 7వ నెలకే పొట్ట కూడా బాగా పెద్దదిగా కనిపిస్తోంది. తన సంసారాన్ని గురించి, తమ ఇంటిని గురించి, బొంబాయి గురించి చాలా కబుర్లు చెప్పింది. అవును, నువ్వు ఈ నెలలోనో ఎప్పుడో బొంబాయికి వస్తావని చెప్పారే మీ హీరో? సిగ్గుగా నవ్వింది సుజాత. భర్త అయ్యాక కూడా ఆ హీరో పదం వదలవన్నమాట. భర్త హీరోనే కదే, నవ్వింది సుజాత. ఏయ్,
నువ్వు వెళ్ళేటప్పుడు కొంచెం పచ్చళ్ళు పెట్టిస్తాను, తీసుకెళ్లి మా వారికి ఇవ్వాలి. ఆయనకు మన చట్నీలంటే ప్రాణం. పాపం నేను కూడా వచ్చేశాక ఇంకా ఆ వంటవాడి వంట అసలు తినలేరు. అందుకే నీతో పంపమన్నారు. ఎప్పుడు వెళ్తావే? ఏమోనే, నాకంతగా ఇష్టం లేదు. ఇప్పుడెందుకు? బోల్డ్ డబ్బు ఖర్చు. ఏముంది బొంబాయిలో చూడ్డానికి? ఇంట్లో ఉంటే బెజవాడైనా బొంబాయి అయినా అమెరికా అయినా ఏదైనా ఒకటే. నవ్వింది విజయ. నువ్వు మరీ డబ్బు మనిషి అయిపోతున్నావా ఏంటి? నీకొక విషయం చెప్పనా? మగవాళ్ళు పెళ్లి కానంత వరకు వాళ్ళ బ్రహ్మచర్యానికేం పర్వాలేదు, కానీ పెళ్ళయ్యాకే కష్టం. అసలు ఒకరికొకరు దూరంగా ఎక్కువ కాలం ఉండడం అది భార్యకే అంత మంచిది కాదు, తెలిసిందా? సో బొంబాయి చూడడానికి కాకపోయినా నీ హీరో కోసమైనా నువ్వు వెళ్ళి ఓ 10 రోజులు ఉండి రావడం చాలా అవసరం. అసలు బహుశా వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో మీ వారు మద్రాసుకు వచ్చేస్తారనుకుంటాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదే విజయ్. కేవలం స్నేహానికి, ఇంకా ఈ కాలంలో ఇంత విలువిస్తున్న నీ హృదయానికి నా జోహార్లు విజయ్. నీ తలకాయ కాదు, విసుక్కుంది. అవునే, నీ వయసు నా వయసు ఒకటే కదా. నాకు తెలియని ఇన్ని విషయాలు నీకెలా తెలిసే? పిచ్చి సన్యాసి, నీకు లోక జ్ఞానం చాలా తక్కువే. మన వయసు ఒకటే గాని నీకు చదువు తెలుసు, నాకు జీవితం తెలుసు. అర్థమైందా చిట్టి? విజయ్ మాటలకు పొక్కున నవ్వుతున్న సుజాత విజయ్ నాన్నగారు లోపలికి రావడంతో నవ్వు ఆపేసింది. సుజాత, నేను అటువైపు వెళ్తున్నాను, నిన్ను డ్రాప్ చేయనా? అది అసలు ఇప్పుడే వచ్చింది డాడీ, తర్వాత వెళుతుందిలే. పాపం, తర్వాత ఒక్కరిది వెళ్ళాలి కదా. రామ్మా, నేను డ్రాప్ చేస్తాను. ఒక విధంగా తొందర పెట్టి బలవంతంగా తీసుకెళ్తున్న డాడీని విచిత్రంగా చూసింది విజయ. సుజాతకు ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడైనా కనిపించినా సరిగ్గా మాట్లాడిన ఈయన టెలిగ్రాఫ్ ఆఫీస్ దగ్గర ఆపుతూ అన్నారు. సుజాత, రవీంద్ర అడ్రస్ దీనిపైన రాయి, అలాగే విశాఖపట్నం అడ్రస్ కూడా. అయోమయంగా చూసింది సుజాత. మనసేదో కీడు శంకిస్తుంటే ఎందుకండి అని అడిగింది. త్వరగా రాసివమ్మా. గబగబా రాసిచ్చింది. పావుగంటలో గబగబా వచ్చి కూర్చుంటున్న ఆయన్ని మళ్ళీ ఏమీ అడగలేదు సుజాత. అడిగినా ఏమీ చెప్పరని అర్థమైపోయింది. ఇంటి దగ్గర దిగేసరికి వాకిట్ నిండా జనం, పైన వరండా నిండా కూడా జనం కనిపిస్తున్నారు. పద్మ ఏడుపు పెద్దగా వినిపిస్తోంది. ఏంటి, ఏం జరిగింది? కంగారుగా అడిగింది. కాస్త నిబ్బరంగా పైకిరా. భుజం పైన తట్టి చెబుతూ చేయి పట్టి పైకి తీసుకొచ్చారు. పైన వరండాలో చాప మీద రంగారావు బాహ్యబంధాలన్నింటినీ తెంచుకుని మాయ, మర్మం, క్రౌర్యం ఇవేవీ లేని చోటుకు వెళ్ళిపోయారు. నానా నానా అంటూ మదిలోపల కొన్ని వేల కంఠాలరుస్తున్నాయి. కాని ఏ ఒక్క శబ్దము గొంతును చీల్చలేకపోతోంది. ఆ గొంతు నిండా దుఃఖం సుడులు తిరుగుతోంది. ఇంకా నవ్వుతున్నారు అన్నట్లుగానే ఉన్న ఆయన ముఖం చూస్తూ ఆయనపై పడి చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. తల్లి లేని మమ్మల్ని తండ్రి లేని పిల్లలుగా కూడా చేశారా నాన్నగారు? అమ్మ మమ్మల్ని మీ చేతిలో పెట్టిపోయింది. మీరు ఎవరి చేతిలో పెట్టారు నాన్న? కనీసం ఒక్క మాట అయినా చెప్పకుండా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా నాన్న? ఆ తల్లి లేని పిల్లలు తండ్రిని కూడా కోల్పోయి గూడు లేని పక్షి పిల్లల్లా వలవలా ఏడుస్తుంటే అందరూ కంటతడి పెట్టసాగారు. ఆ సాయంత్రానికి శేషగిరి, మరుసటి రోజుకు భారతమ్మ, మూడో రోజుకు రవీంద్ర వచ్చారు. రంగారావు గారి కర్మకాండలన్నీ సవ్యంగా ముగించి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయిన మనిషి ఉన్నవాళ్ల గుండెల్లో చిచ్చుపెట్టి పోవడమే. సంక్రాంతి పండగొచ్చింది. భారతమ్మ 2-3 రకాల పిండి వంటలు చేసి రమణ చేత పంపించింది. బొంబాయి నుంచి పద్మకు, మధుకు బట్టలు పంపిస్తూ 200 రూపాయల మనీ ఆర్డర్ కూడా చేశాడు రవీంద్ర. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగని కన్నీళ్లను దేవుడు ముందు ఆయన పాదాలపై జల్లుతున్న సుజాతను రమణ ఓదార్చాల్సొచ్చింది. అత్తమ్మ బాగున్నారా రమణ? లేదొదినా, పోయిన సంవత్సరం అంతా మంచి జరిగిన మనల్ని చూసి ఆ దేవుడు కూడా కన్ను కుట్టింది కాబోలుదినా. అందుకే ఈ ఏడాది మనకు కష్టం మీద కష్టంగా ఉంది. అమ్మ ఒక్కోసారి విపరీతమైన బాధతో మెలుకలు తిరిగిపోతుంది. ఏంటంటే ఏం లేదులే, ఏదో కాస్త నొప్పి, ఈ మాత్రానికి ఎందుకంత కంగారు అని నా నోరు నొక్కేస్తోంది. నువ్వొకసారి ఘాటుగా లెటర్ అయ్యోదినా. 2 నెలలు కనుకున్నది మరో 2 నెలలకు గానీ జరగలేదు రవీంద్ర ట్రాన్స్ఫర్. అప్పటికి రమణకు, పద్మకు, మధుకు అందరకు మరో 10 రోజులకు పరీక్షలు. అందువల్లే వెంటనే సుజాత వెళ్లలేదు. పిల్లలకు టీసీలు తీసుకుని భారతమ్మ రిజైన్ చేసి ఆ తర్వాత అంతా ఒకేసారి వెళ్లారు. మద్రాసుకు మకాం మారింది. రమణ ఇంటర్ ఫస్ట్ క్లాసులో, ఆ కాలేజీకి ఫస్ట్లో పాస్ అయ్యాడు. ఇంటిలపాది ఎంతో ఆనందించారు. ఆ రోజున పద్మకు, మధుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే రవీంద్ర తీసుకువెళ్లాడు. భారతమ్మ స్నానం చేస్తోంది. రమణ మెల్లగా వదిన దగ్గర చేరి, వదినా అది చెయ్యినా, వదినా ఇది చెయ్యినా అంటుంటే నవ్వింది. నువ్వు నన్ను కాకపట్టాల్సిన అవసరం లేదయ్యా మరిది. నీకేది కావాలంటే అది స్వతంత్రంగా అడగొచ్చు అంది నవ్వుతూ. నాకు డాక్టర్ కోర్సు చదవాలనుందొదినా. ఓస్, ఆ మాత్రానికైనా చదువు.
ఇంట్రెస్ట్గా చదవాలే గాని మీ అన్నయ్య నిన్ను ఏమైనా చదివిస్తారు రమణ. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ. ఇప్పుడే వైజాగ్ లెటర్ రాస్తాను. మరిది సంతోషం చూసి తృప్తిగా ఆప్యాయంగా నవ్వింది. వదినకి ఇంకా ఉద్యోగం దొరకలేదు. అన్నయ్య ఒక్కడి సంపాదన ఎన్నింటికి సరిపోతుంది? అంతంత ఫీజులు కట్టి హాస్టల్లో ఉంచి ఆ డాక్టరీ చదివించమంటే సామాన్యమా అని కోపడింది భారతమ్మ. పర్వాలేదులే అత్తయ్య, వాళ్ళని నిరుత్సాహపరచడం ఎందుకు? ఈ నెలలో కాకపోతే పై నెలలో ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు కావాలంటే సీటు దొరుకుతుందా? చదవేయండి. మన పిల్లలు బాగా చదువుకుని పైకొచ్చి మంచి పదవుల్లో ఉంటే మనకే కదా గొప్ప. ఎంత గర్వపడతాం అప్పుడు. రోజులెప్పుడు ఒకేలా ఉంటాయో ఏమిటి? రమణ ప్రస్తుత ఫీజులు కట్టడానికి అవసరమైన పుస్తకాలకు ఇతర ఖర్చులకు ఇదివరలో రవీంద్రకిచ్చిన ఆయన దగ్గరే తీసుకోమని చెప్పి తమ్ముడిని పంపించాడు రవీంద్ర. తను స్వయంగా ఆయనకు ఉత్తరం కూడా రాశాడు. ప్రస్తుతం తమ్ముడికి కావలసిన సహాయం చేయండి. మొత్తం అప్పును వడ్డీతో సహా ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా తీర్చేస్తాను అని. రవీంద్రకొచ్చే 1200 రూపాయల్లోనూ నెలకు కనీసం 100 రూపాయలైనా మిగులుంచగలమేమో అని అత్తా కోడలు సత్యవదాల ప్రయత్నించి కూడా కృతకృత్యులు కాలేకపోతున్నారు. సుజాతకు ఉద్యోగం దొరికింది. ఎన్నో చోట్ల ప్రయత్నించింది. చివరకు భర్త ఆఫీసులోనే దొరికింది. ఆ పోస్టులో ఇదివరకు పనిచేస్తున్న ఓ అబ్బాయికి పిల్లనిచ్చి స్వంత వ్యాపారాన్ని అప్పజెప్పే నల్లడబ్బు అధికారి మామగారు దొరకడంతో అతడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోతున్నాడు. ఆ సమయంలో కాస్త కష్టపడి ఆ పోస్టు భార్యకి దక్కేలా చేశాడు రవీంద్ర. సుజాతకు 800 జీతం. తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. వెంటనే విజయ్కు ఓ ఉత్తరం రాసి పడేసింది. ఆ రాత్రి అప్పటి వరకు మధుని పద్మని చదివించి వాళ్ల హోంవర్క్ అంతా పూర్తి చేశాక వాళ్ళు నిద్రపోయాక భారతమ్మ కూడా పడుకున్నాక తలుపులన్నీ వేసొచ్చింది సుజాత. రవీంద్ర ఆఫీస్ పని ఏదో ఉందని అది చేసుకుంటున్నాడు. మంచానికి మధ్యలో కూర్చుని లెక్కలు వేస్తోంది సుజాత. పని పూర్తి చేసుకున్న రవీంద్ర మంచినీళ్లు తాగి పడుకోవడానికొచ్చినా తలకాయ ఉంచుకుని వేళ్లు మడుస్తూ ఏంటో ఇంకా లెక్కలు వేస్తూనే ఉంది. భార్య భుజంపై గెడ్డం పెట్టి అన్నాడు, ఏంటోయ్ చిత్రగుప్తుడి లెక్కల్లా తెగ వేస్తున్నావు, ఏంటి విశేషం? ఏం లేదు. లేకపోవడం ఏమిటి? కష్టపడి ఏదో వేస్తుంటేను. ఈ నెల నుండి శ్రీమతి సుజాతారావు గారు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల 1000 రూపాయలు తప్పనిసరిగా బ్యాంకులో వేయాలి. దానికోసంగా ఏ ఏ ఖర్చులు ఎంతెంత తగ్గించాలో లెక్కలు వేస్తున్నాను. పెన్సిలు పుస్తకము లాగి టేబుల్ పైన వేసి లైటర్ పొచ్చాడు రవీంద్ర. ఇంకా చూస్తూ అలాగే కూర్చున్న భార్యను గుండెలపైకి లాక్కున్నాడు. అంతంత డబ్బు దాచి ఏం చేస్తావోయ్? మినపప్పుతో కలిపి రుబ్బి ఇడ్లీలుగా వండుకుంటే చాలా బాగుంటాయట. భార్య వంక రెప్పవేయకుండా చూస్తున్న రవి ఆమె చేతిని స్పృశిస్తూ అతి మెల్లగా మందస్వరంతో అన్నాడు, పువ్వులాగున్న నీ చేత ఉద్యోగం చేయించాల్సి వస్తుంది. ఇంట్లో పని, పిల్లల చదువులు, ఆఫీస్ పని, ఎంత నలిగిపోతావో కదా. కిలకిలా నవ్వింది సుజాత. బాగుంది మీరు చెప్పేది. ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి చదువుకుంది పువ్వులా ఇంట్లోనే కూర్చోడానికి ఏంటి? మీ బాధ్యతల్లో పాలు పంచుకోవడం కంటే వేరే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. దీనిలో నాకెంతో తృప్తి, ఆనందం కలుగుతాయి. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడూ కూడా ఇలా మాట్లాడదు. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనే కాదు, ఏ పరిస్థితుల్లోనూ మీ నుండి నన్ను విడిగా తీసి చూడొద్దు. అతని గుండెలకు అతి చేరువుగా అంటుకుపోయింది సుజాత. ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకుని భుజాల చుట్టూ చేతులు బిగించి అన్నాడు రవి. అసలు నిన్నంత ఎక్కువసేపు మాట్లాడనివ్వకూడదు. అంతే. సుజాత ఇంకేమీ మాట్లాడలేకపోయింది. మొట్టమొదటిసారిగా తను పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుకుంటున్న తరుణంలో సుజాత మనసు అనుభవించిన ఆ అలౌకిక ఆనందం వర్ణించలేంది. ఆఫీస్ అయిపోయాక ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. మెల్లగా నడుస్తూ బస్టాపింగ్కొచ్చారు. ఆ రోడ్డంతా అటు ఇటు పెద్ద పెద్ద చెట్లతో, వాటి కొమ్మలు పరిచిన నీడలతో, పెద్ద పెద్ద బంగ్లాలతో అందంగా నిశ్శబ్దంగా కూడా ఉంటుంది ఆ వీధి. ఆ పై స్టాపింగ్ వరకు నడుచుకుంటూ పోదాం అంది సుజాత. 9వ నెంబర్ బస్ కోసమా? పనగల్ పార్కు దగ్గర దిగి ఇండియన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి పార్కు దగ్గర కూరలు తీసుకుని ఇంటికి వెళదాం అంది సుజాత. సుజాత చేతిని తన చేత్తో పట్టుకుని నడుస్తున్నాడు. చా, ఏంటిది రోడ్డు మీద? వదలండి. నోరు ముయ్యబోయే, నేను నీ భర్తని. చేతిని పట్టుకున్నంత మాత్రాన్ని ఏం కాదు. అతని చేతిని మృదువుగా నొక్కి చిన్నగా సుతారంగా నవ్వింది. అలసిన ఆమె మోకంలోకి చూస్తూ అన్నాడు, ఈ నెల బ్యాంక్ అకౌంట్ను మర్చిపో సుజా. దీనిలోంచి ఒక 200 రావణకు పంపిద్దాం. అమ్మకు పిల్లలకు బట్టలు తెద్దాం. మిగిలిందంతో నువ్వు నేను కూడా బట్టలు కొనుక్కుందాం. మెరిసే కళ్ళతో భర్త వంక చూసి నిండుగా నవ్వుతూ అంది. మీ సూచన నాకు చాలా నచ్చింది. ఆ రాత్రి అత్తగారిని అడిగింది సుజాత. అత్తమ్మా, మనకంతా కలిపి సుమారు ఎంత పుండుంటుంది? కోడలి కళ్ళల్లోకి ఆపేక్షగా చూసింది. ఏమోరా తల్లి, అవన్నీ రవీంద్రకే తెలుసు. భర్తను అడిగింది పడుకున్నాక. డైరీలో నోట్ చేశాను సుజా. ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నదేను. రేపు అవన్నీ టోటల్ చేసి చూద్దాంలే అన్నాడు ఆవులిస్తూ.
"ఉహుం, అదేం కుదరదు. రేపని వాయిదా వేయడం చిన్నపిల్లాళ్ళ. ముందు లేచి అవి తీయండి." "అబ్బా, నువ్వొక భద్రకాళి అయిపోతున్నావు." లేచి లెక్కలన్నీ తీసి చూశాడు. "మొన్న మన రమణ తీసుకున్న దాంతో కూడా కలిపి 11 చిల్లరవుతుందోయ్. నువ్వు చూడు, ఏమైనా తప్పు కూడానేమో." నవ్వింది సుజాత. కూడి చూసింది. కరెక్ట్గానే ఉంది. మొత్తం 11,400 రూపాయలు. చూడండి. నిన్నే చూస్తున్నానండి. మీ హాస్యాలకేం గాని కరెక్ట్గా ఒక ఏడాది పాటు మనం కాస్త పొదుపుగా వాడుకున్నామంటే ఈ బాకీ పూర్తిగా తీర్చేసేయచ్చు. అలాగే గృహలక్ష్మి గారు, ఇహ కాస్త శ్రీవారిని కరుణిస్తారా? పొండి, ముద్దుగా విసుక్కుంది. రమణొచ్చాడు. రమణ, పద్మ, మధు కలిసి మ్యూజిక్ అకాడమీలో హేమమాలిని నృత్య ప్రదర్శనకు వెళ్లారు. "అత్తయ్య, కాసేపు బీచ్కు వెళదామా?" "నువ్వు రవి వెళ్ళనమ్మా, నేనింట్లోనే ఉంటాను." సంధ్య చీకట్లు అతి శీఘ్రంగా ముసురుకుంటున్నాయి. వేసవికాలం మూలంగా కిక్కిరిసినట్లుగా ఉన్నారు జనం. అబ్బా, ఎన్ని కార్లో! ఇద్దరూ అతి చేరువుగా నడుస్తున్నారు. పక్క నుండి ఒక స్కూటర్ మెల్లగా సాగిపోయింది. ఆ జంట సుజాతను బాగా ఆకట్టుకుంది. అతను చాలా ట్రిమ్గా, అందంగా ఉన్నాడు. ఆమె కూడా చక్కగా సింగారించుకుని అతనిని ఆనుకుని కూర్చుంది. ఆ జంట ఎంతో ముచ్చటగా ఉంది. అలా రవీంద్ర నేను పోతుంటే ఇంకా అందంగా ఉంటుంది. మనం కూడా ఓ స్కూటర్ కొనుక్కుందామండి. తల తిప్పి భార్య కళ్ళలోకి చూశాడు. నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని నీళ్లవైపుకు దారి తీశాడు. నీళ్లకు కొంచెం యువతలగా ఇసుక మీద కూర్చున్నారు. నీలం రంగు నీళ్లపైన దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న తెలుపు నురగలు చూస్తుంటే ప్రకృతి అందం ఎంత విచిత్రం అనిపిస్తోంది. అనంతమైన ఆ అలల్లోకి చూస్తూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిని అనుభవిస్తున్న సుజాత రవి మాటలకు వాస్తవంలోకొచ్చింది. "మరి నాకు ముచ్చటుందోయ్, ఎప్పుడు తీరుస్తావు?" "మీ ముచ్చట? అదేంటి? నాకు తెలీదే. చెప్పండి చెప్పండి." "నాకు నాన్నగారు అని పిలిచే ఒక చిన్నారి పాప కావాలి సుజా." పొండి, సిగ్గుపడిపోయింది. "నిన్ను ఉడికించడానికి అండం కాదు సుజా. నాకు బాగా ఊహ తెలిసేసరికి నాన్నగారు అని పిలిచే అదృష్టాన్ని కోల్పోయాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న బుట్టగౌన్లు వేసుకుని తిరిగే చిన్నారి పాపలంటే భలే ముచ్చటగా ఉంటుంది. ఈ 2 కోరికలు తీరాలంటే ఒక బుల్లి పాపాయికి నువ్వు అర్జెంటుగా అమ్మవ్వాలి." అందంగా మూతి తిప్పి తమాషాగా చిలిపిగా నవ్వింది సుజాత. "ఏంటి మాట్లాడో?" రెట్టించాడు. "ఏం మాట్లాడను? నాకు పాప కావాలి." "బాగుంది. ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది? చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం పెట్టే మారంలా ఉంది." ఇద్దరూ నవ్వుకున్నారు. ఈసారి రమణకు మంచి బట్టలు కుట్టించారు. చేతిలో వాడుకునేందుకు ఫీజులకు డబ్బు తెచ్చిచ్చాడు రవీంద్ర. అన్నగారి వంక కృతజ్ఞతగా చూశాడు. "ఆ కృతజ్ఞతలు అన్నయ్యకు కదరా చెప్పాల్సింది, వదినకు. నిన్ను చదివించేది వదిన" అంది భారతమ్మ. "అదేంటమ్మా అలా చెబుతారు? అన్నయ్య లేకుండా వదిన ఎక్కడి నుంచి వచ్చింది?" "రమణ, నువ్వు అన్నయ్యకు చూపాల్సింది కృతజ్ఞతలు కాదయ్యా, నీ ప్రోగ్రెస్. నువ్వు భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి వచ్చి పలానా వారి తమ్ముడు అనిపించుకోవడం కంటే వేరే సంతోషం ఏది ఎక్కువ కాదు. వదిన, నువ్వొక వెలిగే దీపానివి. ఆ వెలుగులో మేమంతా మంచిదారినే నడుస్తాం." కృతజ్ఞత నిండిన హృదయం నుంచి మాట్లాడాడు రమణ. భారతమ్మ ఉదయాన్నే లేచి బయటకు రాబోయి గడప దగ్గర అలాగే పడిపోయింది. అప్పుడే పుస్తకాలు తీసుకుని చదువుకోవడానికి వరండాలకు వెళుతున్న మధు చూసి కంగారుగా పుస్తకాలు గిరాటేసి వచ్చి పట్టుకున్నాడు. "అక్క అక్క, చొప్పునరా." లోపల కాఫీ పెడుతోన్న సుజాత గబుక్కన బయటకొస్తూ "ఏమిట్రా?" అంది. "అత్తమ్మ పడిపోయారు చూడు." వెంటనే ఎదురింట్లో ఉన్న డాక్టర్ లలితను పిలుచుకొచ్చారు. ఒక ఇంజెక్షన్ చేసింది. కాసేపటికి తేరుకుంది భారతమ్మ. "మీరేం చేయబోకండి అత్తయ్య, బాగా రెస్ట్ తీసుకోండి. అంతా నేను చూసుకుంటాను. అంతగా కావలిస్తే పద్ముంది, అది చేస్తుంది" అని అత్తగారిని లేవనివ్వలేదు సుజాత. 10 రోజుల తర్వాత రవీంద్ర ఒక రోజున బయట నుండి కేకలు వేస్తూ వచ్చాడు. "సుజా, సుజా." ఆఫీసు నుండి ఇద్దరూ కలిసి ఇంటికొచ్చాక కాఫీ తాగి బయటికి వెళ్ళిపోయాడు రవీంద్ర. "అప్పుడే వచ్చేసారే" అనుకుంటూ బయటకొచ్చింది. సుజాత నడుం చుట్టూ చేతులు వేయబోయిన రవీంద్ర తల్లిని చూసి సుజాత నెత్తిపై చిన్నగా ముడుతూ అన్నాడు. "నువ్వు ఒకటే గోల పెట్టిస్తున్నావు చూడు, స్కూటరు స్కూటరు అని. ఇంకో వారంలో వచ్చేస్తోంది." వెనకున్న భారతమ్మను సుజాత చూడలేదు. భర్త టైని చేత్తో పట్టి లాగుతూ అంది. "అది నా కోసం కాదు సార్, మీకోసం. ఆఫీసులో అందరికంటే అందంగా ఉండే శ్రీవారు స్కూటర్ మీద దర్జాగా వెళుతుంటే చూడాలని శ్రీమతి గారి కోరిక." మురిపెంగా చూస్తున్న భారతమ్మ గారితో అన్నాడు రవి. "చూసావమ్మా, నీ కోడలు ఎంత గడుసుదో, నా మెడపట్టి లాగేస్తోంది." అత్తగారిని అప్పుడే చూసిన సుజాత సిగ్గుపడి లోపలికి పారిపోయింది. తృప్తిగా నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళాడు రవీంద్ర. పద్మకు పరీక్షలు జరుగుతున్నాయి. అందువల్ల పనంతా తనే హడావిడిగా చేసుకుంటున్న సుజాతకు వెనక వెన్నుపూస దగ్గర ఉండుండి విపరీతమైన పోటొస్తోంది. వెధవ నొప్పి అనుకుంటూనే పూర్తి చేసింది. నిన్న సాయంత్రం ఆఫీసు నుండి వస్తుంటే చెప్పులు తెగిపోయాయి. వెళ్లి కొందాం అనుకుంటూనే నిన్నంతా మరిచిపోయింది. ఇవాళ చెప్పుల దగ్గరికి వెళ్లేసరికి గుర్తుకొచ్చింది. ఇవాళ్టికి భారతమ్మ చెప్పులు వేసుకుందామని గదిలోకి వెళ్ళింది సుజాత.
భారతమ్మ అప్పుడే స్నానం చేసొచ్చి బట్టలు వేసుకుంటోంది. జాకెట్కు బటన్స్ పెట్టుకుంటున్న సమయంలో గదిలో అడుగు పెట్టింది సుజాత. గబుక్కున పైటను భుజం మీద వేసుకుంది భారతమ్మ. అప్పటికే సుజాత చూసేసింది. చొప్పున దగ్గరకు వెళ్లి ఏంటిదత్తమ్మా అంటూ పమిటి లాగి చూసింది. ఎడంవైపున అరచేతి వెడల్పున కాటన్ పెట్టుంది. ఏం లేదులే, నువ్వెళ్ళు అంటున్న అత్తగారిని ఖాతరు చేయకుండా కాటన్ లాగేసింది. ఆశ్చర్యంతో భయంతో మనసు ముద్దుబారిపోయింది. వెంటనే బయటకొచ్చి గేటు దగ్గర సుజాత కోసం నిల్చున్న రవీంద్రను పైకి పిలిచింది. ఆఫీసుకు ఫోన్ చేసి లీవ్ గ్రాంట్ చేయించాడు. ఏమీ లేదు ముర్రు అంటుంటే ఏంటింత హడావిడి అని కోపడుతోన్న భారతమ్మ గారిని బలవంతంగా అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ రామకృష్ణ చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటివేం ఆలస్యంగా కనుక్కుంటే ఎలా అంటూ సుజాతను చీవాట్లేశారు. వెంటనే బయాప్సీ జరిపించి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు. హడలిపోయింది సుజాత. వీలైనంత త్వరలో ఆపరేషన్ చేయించడం మంచిదన్నారు. విషయం తెలుపుతూ అన్న రాసిన ఉత్తరం చూడగానే బయలుదేరొచ్చేశాడు రమణ. ఆపరేషన్ ముగిసింది. స్కూటర్ కొనడానికి అనుకున్న డబ్బే కాక బ్యాంకులోని నిల్వ కూడా చాలలేదు ఆపరేషన్కు. సుజాత మెడలో ఉన్న గొలుసు, చేతి గాజులు, పద్మలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. అందుకు బాధపడుతున్న రవీంద్రను అత్తయ్య ఆరోగ్యం బాగుపడియండి రవి, తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చులే అంటూ సుజాతే సర్ది చెప్పింది. రవీంద్రకు తప్పలేదు. రమణ జరుగుతుందంతా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. డాక్టర్ కోర్సు చదువుతున్న అతడికి అంతా కాకపోయినా కొంతైనా తెలుసు కదా. క్యాన్సర్ వచ్చిన వాళ్లకు చేయించిన ఆపరేషన్ వల్ల ఎంత ప్రయోజనం ఉండేది అతనికి తెలియంది కాదు. అందున వయసు పైబడిన భారతమ్మకు. కానీ ఎటూ మాట్లాడలేక మౌనమే శరణ్యం అనుకున్నాడు. మళ్లీ కాలేజీలు తెరిచే రోజులొస్తున్నాయి. పిల్లల ఫీజులు, పుస్తకాలు. పద్మకీసారి 4 వాయిల్ చీరలు తీయాలి. రమణకు అప్పుడు కుట్టించినవే గాని మళ్లీ కుట్టించడానికి పడనేలేదు. ఈసారైనా 2 జతల బట్టలు తీయాలి. అత్తమ్మకు బలమైన ఆహారం ఇవ్వాలి, మందులు వాడాలి. రవీంద్రకు 4 షర్టులు తీయాలి. అమ్మ బాబోయ్, ఎన్ని సమస్యలు! ఇవన్నీ ఎలా తీర్చాలి? సుజాతకు కళ్ళు మూసుకుంటే మనసులోని ఆలోచనలు పోనంటున్నాయి. వీపు మీద బాధ పోనంటోంది. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని సమస్యలు నెత్తికెక్కించుకుని, ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుని భారతమ్మను మామూలు మనిషిలా చేయాలనుకున్న సుజాత ఓడిపోయింది. విధి చేతిలో చిత్తుగా ఓడిపోయింది. చిన్నపిల్లలా ఏడ్చేసింది సుజాత. తనకు సహాయం చేయకపోయినా వెనకాల పెద్ద దిక్కుగా ఉండేది. చక్కని సలహాలిస్తుండేది. ఆప్యాయంగా, కూతురు కంటే ఎక్కువగా ఆదరించి తల్లి ప్రేమను గుర్తుకు తెచ్చింది. అలాంటి అమృత హృదయని దూరంగా, అంతు దొరకనంత దూరంగా వెళ్ళిపోతే దొర్లి దొర్లి ఏడ్చింది సుజాత. మరో సంవత్సరం గడిచిపోయింది. సుజాతకు వీపులో నొప్పి చాలా అధికంగా ఉంటోంది. ఒక 10 రోజుల పాటు పడుకునే నొప్పి కాదు, డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సరిపుచ్చుకునే నొప్పి కాకుండా బాధ పెడుతోంది. పద్మ 3వ సంవత్సరంలోకి వచ్చేసింది. మద్రాసులో ఇంకా SSLC పద్ధతే అవడం మూలంగా ఈ సంవత్సరం మధు పబ్లిక్కి చదువుతున్నాడు. ఆ రాత్రి రవీంద్రకు ప్రపోజల్ తెచ్చాడు. సుజా, మన పద్మను రమణకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ రమణకు ఏ ఉద్దేశం ఉందో ఏమో కదా. వచ్చే సంవత్సరంతో అతనికి అయిపోతుంది. చేస్తే బాగానే ఉంటుంది మరి. భారతమ్మ ఆపరేషన్ కోసంగా మీన నగలు మళ్లీ త్వరగా కొనడానికి వీలు పడనేలేదు. ముందర పద్మకు కొని తర్వాత నేను కొనుక్కుంటాను అంది. అప్పటి వరకు ఉమా గోల్డ్ చైన్ మాత్రమే మెళ్ళో వేసుకుని తిరుగుతోంది. ఆ రోజే ఉమ్మిడియార్స్లో ఒక గొలుసు తెచ్చాడు రవీంద్ర. మంచం మధ్యలో బాసిం పట్టం వేసుకుని గెడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చున్న సుజాత మెడలో గొలుసు వేస్తూ అందంగా నవ్వాడు రవీంద్ర. ఆశ్చర్యంతో సుజాత కళ్ళు పెద్దవయ్యాయి. ఇదెప్పుడు కొన్నారు? సాయంత్రం. పాత చైన్లోంచి తాళిబొట్టు తీసి కొత్త చైన్కు తగిలించుకుంటూ అంది. నాకు చెబితే నేను వచ్చేదానిగా. చంపేశావు. నువ్వు వస్తే ఇంకేమైనా ఉందా? ఊరకే రావు కదూ. దారి పొడవునా సుజాతా శతకం పాడతావేమో అని భయం. అందుకే నీతో చెప్పలేదు. సుజాతా శతకమా? సుజాతా శతకమే. వేమన చెప్పిన సూక్తులు వేమన శతకం. మరి సుజాత చెప్పేవి? చిలిపిగా నవ్వాడు. కిలకలా నవ్వింది సుజాత. ముగ్ధుడే చూశాడు రవీంద్ర. భారీ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పరవశంగా అన్నాడు. కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు సుజా. మనకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతోంది. నాకిప్పుడు 27 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకానా నేను కొత్తగా కనిపిస్తున్నానా? భర్త గుండీలతో ఆటలాడుకుంటున్న సుజాతను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అవునోయ్, నిజమే. నాకు 30 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకా ఎప్పుడు నాకు పాపనిచ్చేది? అతని ఒడిలో ముఖం దాచేసింది. ఇంకా మన బాధ్యతలు తీరనేలేదు. అప్పుడే తొందర ఎందుకు? అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అని అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే ముసల్వాళ్ళం అయిపోతామోయ్. అతని చేతుల్లో ఒదిగిపోతూ అంది. నాకు మాత్రం అమ్మ అనిపించుకోవాలని, ఆ తీయని బోసి నవ్వుల్లో వెలిగే తళుకు వెలుగులు చూడాలని, ఆ కేరింతల్లోని సంగీతం వినాలని ఎంతో కోరికగా లేదా రవి? నా మనసెంత తహతాలాడుతుందో మీకు అర్థం కాదు రవి. కాని దైవం చిన్నచూపు చూస్తున్నాడేమో. ఏం చేస్తాం? ఎవరికంత ప్రాప్తమో అంతేనంటారు. మరి మనకెంత ప్రాప్తమో వెయిట్ చేసి చూడాలి.
ఆ రాత్రి అతని పరిష్వంగంలో ఒరిగిపోతున్న వేళ సన్నసన్నగా వెన్నులో ప్రారంభమైన నొప్పి అంతకంతకు పెరిగిపోయి సుజాతను ప్రాణం పోతుందా అన్నంతగా బాధించింది. రవీంద్రకు జీతం పెరిగింది. రవీంద్రకు అంతగా ఇష్టం లేకపోయినా కేవలం సుజాత పోరు పడలేక, ఆమె కోరికను నిరాకరించలేక, ఆమె ముచ్చట తీర్చడం కోసం విజయ స్కూటర్ను తీసుకున్నాడు. అప్పుడే అనుకుంది సుజాత, ఇంకేం బాధ్యతలు లేవు. పద్మ పెళ్లి రమణతో అయిపోతే ఇక పెళ్లి ఖర్చు తప్ప కట్నం సమస్య ఉండదు. ఇంకా మధు చదువు ఒక్కటే పర్వాలేదు. ఇంకా పాపాయి పుడితే ఈ ఉద్యోగం మానేసి హాయిగా పాపాయితో కాలక్షేపం చేసేయచ్చు. ఇహ మా కోసం అనుకునేటట్లు బ్రతకచ్చు. పాపాయిని ఎంతో చక్కగా పెంచాలి. ఆ సాయంత్రం ఇంట్లో పనులన్నీ అయిపోయాక బయటకొచ్చింది. ఎదురింట్లోని లలిత కిటికీ దగ్గర కూర్చుని ఇటువైపుకే చూస్తున్నదల్లా సుజాత తన వైపు చూడడం గమనించి చిన్నగా నవ్వింది. ఎప్పుడూ బిజీగా ఉండి లలిత ఖాళీగా కూర్చునుందే అనుకుంది. అలా లలితను చూస్తుంటే తన కోరిక గుర్తుకొచ్చింది. రవీంద్ర కలలు గుర్తుకొచ్చాయి. చెప్పులు వేసుకుని గేటు దాటి లలిత ఇంటికి వెళ్ళింది. ఏంటి డాక్టర్ గారు చాలా ఖాళీగా కూర్చునున్నారు? సుజాత వచ్చిన వేళ విశేషం. నవ్వుకున్నారు. రా, నా గదిలో కూర్చుందాం అంది లలిత. లలితకు దగ్గరగా 40 ఏళ్ల వయసు ఉంటుంది. భర్త లేడు. ఒక్కరితే కూతురు. ఆమె అమెరికాలో చదువుకుంటోంది. ఇక్కడ లలిత ఒక్కరితే ఉంటోంది. ఆమె ఉదయం సాయంత్రం మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది. పగలు 1 గంట వరకు హాస్పిటల్లో వర్క్ చేస్తోంది. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు రామకృష్ణ హాస్పిటల్లో చేస్తూ ఉంటుంది. 5 నుండి ఇంటి దగ్గరే ఉంటుంది. ఆవిడకు మంచి పేరు రాబడి కూడా ఉన్నాయి. ఏం సుజాత, ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నావా ఏంటి? సంభాషణ దాంతోనే ఆరంభమయ్యేసరికి స్త్రీ సహజమైన సిగ్గుతో కాస్త తడబడింది. అసలు ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్ళైనా సరే ఏం మాట్లాడుతున్నా మధ్యలో ఒకసారి ఈ ప్రశ్న ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. ఈ మధ్య మరీ ఎక్కువైంది. అదేమీ లేదు డాక్టర్. మరి మా బాధ్యతలు చూసి అప్పుడే వీళ్ళకొద్దులే అని ఆ భగవంతుడే ఆఫ్ చేసినట్లున్నాడు నవ్వింది సుజాత. నీ తలకేలా ఉంది నీ వేదాంతం. ఆ గదిలోకి పద, నేను చూస్తాను. మొహమాట పడిన సుజాతను ఒక విధంగా బలవంతంగానే తీసుకెళ్లి చూసింది లలిత. ఒకసారి డిఎన్సీ చేయించుకోరాదు? సుజాత మాట్లాడకుండా కూర్చోవడం చూసంది. చేయించుకో సుజాత, నేను చేస్తాను. ఎక్కడైనా సరే, లేకుంటే రామకృష్ణ డిస్పెన్సరీలో అయినా సరే, నీ ఇష్టం. దానికి సమాధానం చెప్పకుండా అంది సుజాత. ఈ మధ్య నాకు ఉన్నట్టుండి వెన్ను దగ్గర నొప్పొస్తోంది. అప్పుడప్పుడు కాళ్ళు కూడా విపరీతంగా లాగుతుంటాయి డాక్టర్. దానికి మాత్రం ఆ నొప్పి వచ్చినప్పుడు త్వరగా తగ్గిపోయేందుకు ఏవైనా టాబ్లెట్లుంటే చెప్పండి డాక్టర్. అది సరే, నేను చెప్పింది ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తాను డాక్టర్, బట్ దానికంటే ముందు ఇది అవసరం నవ్వింది. టాబ్లెట్స్ పేరు చెప్పింది లలిత. మరి కొంతసేపు కూర్చుని ఎవరో పేషెంట్లు వస్తే లలితతో చెప్పి బయటకొస్తుంటే వెనక నుండి లలిత అంది, నేను చెప్పింది మరవబోకు అని. నవ్వేసి ఇంటికొచ్చేసింది. ఆ రాత్రి తనను దగ్గరకు తీసుకుంటున్న రవీంద్రతో డాక్టర్ దగ్గరికి వెళ్లిన సంగతి చెప్పింది సుజాత. ఏమన్నారు? ఆత్రంగా అడిగాడు. మాట్లాడలేదు సుజాత. అతని గుండెల చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. చెప్పాలి లాలనగా అన్నాడు. డిఎన్సీ చేయించుకుంటే మంచిదన్నారు. తల వెంట్రుకలు సరిచేస్తూ బుగ్గలు స్పృశిస్తూ అన్నాడు, చేయించుకో. ఎందుకో సుజాతను సిగ్గు ఆవరించింది. రమణొచ్చాడు. కాస్త నల్లబడి చిక్కుపోయిన వదినను చూసి గాబరాగా అడిగాడు, వదిన ఏంటిలైపోయో, ఒంట్లో బాగుండలేదా? ఆప్యాయంగా రమణ అడుగుతుంటే కళ్ళలోకి నీటి పొర తిరిగింది. అది చూసి తెల్లబోయాడు రవీంద్ర. ఏంటదినా చెప్పవు? దగ్గరకొచ్చి చేయి పట్టుకుని చూస్తూ అన్నాడు. తనకంటే చిన్నవాడే అయినా ఎంతో కాలం నుంచి తమ్ముళ్లాగే మొసలుతున్నా బాగా ఎత్తుగా బలంగా పెరిగిపోయిన మరిది భర్త ఎదురుగా అంతగా అతడు స్వతంత్రించి చొరవగా చేయి పట్టుకుని అడుగుతుంటే సిగ్గు, భయము, ఆప్యాయత అన్నీ ఒకేసారి కలిగాయి. మరిది తలపై చేయివేసంది. నాకేమీ లేదయ్యా రమణ. ఇంకా చెల్లయ్య రాలేదని బెంగ. డాక్టర్ గారు ఏమైనా హీరో అయ్యారేమో అని భయము, అంతే. పొక్కుని నవ్వుతూ చిన్నబావను వెకిరించాడు మధు. ఆ సాయంత్రం రమణ, పద్మ, మధు సినిమాకు వెళ్లారు. భార్యాభర్తలు మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయారు. అప్పుడే అన్నాడు రవీంద్ర, అవును సుజా, నువ్వు చాలా చిక్కిపోయావు. నీ కళ్ళ కింద నీలి నీడలు కూడా ఏర్పడ్డాయి. దూరంగా కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్న సుజాత పుస్తకం టేబుల్ మీద ఉంచేసి భర్తకు దగ్గరగా వచ్చి కింద నేల మీద కూర్చుంది. 2 చేతులు దండగా కలిపి అతడి ఒడికి చుట్టి దానిపై తల పెట్టుకుంది. ముందు కొంగి ఆమె కుడి బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. పాపాయి లేదని దిగులా? మన కడుపును పుడితేనే పిల్లలా ఏంటి? ఈ ముగ్గురు మన బిడ్డలే. నాకలాంటి దిగులేమీ లేదు. అతని తలలో చేతులుంచి మెరిసే కళ్ళతో నిండుగా నవ్వింది. నా జీవితంలో నువ్వు ప్రవేశించడంతో అనుకున్న దానికంటే, ఊహించి కలలు కన్నదానికంటే మిన్నగా బ్రతుకుతున్నాను. ఇంకా నాకే ఆశలు లేవు సుజా.
ఇహ మనకొక పాప ఒక బాబు కావాలి. అప్పుడింకా నువ్వు ఉద్యోగం మానేసి అమ్మగా ఇంట్లోనే ఉండిపోదు గాని సాయంత్రం నేనొచ్చేసరికి పాపనెత్తుకుని ఎదురొద్దు గాని నవ్వింది సుజాత. అబ్బా ఎన్నాసలు అయ్యగారికి. అవును సుజా, ఇవి అత్యాశలు కావు. ప్రతి మనిషికి ఉండే కనీసపు కోరికలు. ఇంకా ఇంకేం లేవు. వచ్చే నెలలో నాకింకా జీతం పెరుగుతుంది. పద్మకు రమణకు పెళ్లి చేసిస్తే ఇంక వాళ్ళ జీవితం వాళ్ళది. ఇంక మధు ఒకడు. వాణ్ణి కూడా బాగా చదివిస్తే మన బాధ్యతలన్నీ తీరిపోతాయి. ఏం తీరిపోవు. వాడు వెళ్ళిపోయినాటికి మనం బుల్లిబుల్లిగాళ్ళు పెద్దాళ్ళైపోయి నాన్నగారు నాకిది కావాలి అంటూ డబాయించి మరీ అడుగుతారు. కిలకిలా నవ్వింది సుజాత. ఆ రోజు ఆదివారం. ఉదయం పూట సుజాత వంటగదిలో టిఫిన్ చేస్తోంది. హాల్లో మిగిలిన నలుగురు కూర్చుని క్యారమ్స్ ఆడుతున్నారు. ఇంటాయన పైకొచ్చాడు. సుజా, మన ఇల్లుగలైన మురుగేశన్ గారు వచ్చారు. కాఫీ తీసుకురా. కుక్కర్లోంచి ఇడ్లీలు తీయబోతున్న సుజాత మళ్ళీ కుక్కర్కు మూత పెట్టేసింది. కాఫీ కప్పులో పోసుకొచ్చింది. నమస్కారమమ్మా. కాఫీ అందుకుని తాగాడు. ఆయనొచ్చిన కారణమేమిటంటే ఆయన వ్యాపారంలో కాస్త దెబ్బతిన్నాడు. అందుచేత ఇల్లమ్మేసి ఆ నష్టం తీర్చేసి పాండిచేరిలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడట. ఆ విషయాలు చెప్పడానికొచ్చాడు. మురుగేశన్ వెళ్ళిపోయాక రవీంద్ర మనసులో ఒక ఆలోచన చటుక్కున చోటు చేసుకుంది. ఈ ఇల్లు నేను కొనేస్తే? కాని ఎలా కొండాం? అంతా కలిపి బ్యాంకులో 20,000 కూడా ఉండదు. అది కూడా పద్మ పెళ్లి కోసంగా వేస్తోంది. అయినా ఈ ఇల్లు 85,000 చెబుతున్నాడు. తనకివ్వమంటే 80కి ఇవ్వచ్చు. కాని మిగిలిందంతా ఎక్కడ్నుంచి తేవడం? అమ్మయ్యో! రమణ కూడా అదే ఆలోచిస్తున్నాడు. కింద 500 అద్దిస్తారు. నెల నెలా అది కట్టేస్తూ వీళ్ల జీతాల్లోంచి మరో 1000 రూపాయలు కట్టేస్తే సుమారు 4 ఏళ్లలో తీర్చేసేయచ్చు. అన్నయ్య ఎందుకు కొనకూడదు? అమ్మ బాబాయ్, మన వల్ల కాదు అని సుజాత అంటుంటే అన్నా తమ్ముళ్ళిద్దరూ కలిసి సుజాతను ఒత్తిడి చేసి ఒప్పించారు. రమణ మళ్లీ కాలేజీకి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి. అన్నయ్య, కొంచెంసేపు బయటకు వెళదామా? బీచ్లో వేరుశనగపప్పులు తింటూ నడుస్తున్నారు. తమ్ముడు తనతో చెప్పాలనే ఇలా తీసుకొచ్చాడు. కాని ఏం చెబుతాడు? నాకు పద్మను పెళ్లి చేసుకోవాలనుంది. వదిన్ని అడుగు అని చెబుతాడా? అలా ఊహిస్తున్న రవీంద్ర రమణ మాటలు వింటూ క్షణంసేపు ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి నిలబడిపోయాడు. అసలు సముద్రం అలలు కూడా చైతన్యాన్ని కోల్పోయాయేమో అనుకున్నాడు. తన క్లాసులో తనతో పాటే చదువుతోన్న వనజను ప్రేమించాడట. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడట. ఈ సంవత్సరం ముగిసేలోపున ఒకసారి వీలు చూసుకుని అక్కడికొస్తే అన్నీ మాట్లాడుకోవచ్చట. తమ్ముడు చెబుతుంటే స్థాణు అయ్యాడు. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? ఈ విషయం సుజాతకు తెలిస్తే ఏమనుకుంటుంది? అసలు పద్మ మనసులో ఏముందో? వెళ్లేటప్పుడున్నంత హుషారుగా రవీంద్ర వచ్చేటప్పుడు లేడని గ్రహించింది సుజాత. అక్కడ ఏం జరుగుంటుంది? ఎందుకంత ముభావంగా ఉన్నారు? ఆ రాత్రి తన మనసులో ఆవేదనంతా భార్య ముందు బయటపెట్టాడు రవీంద్ర. ముందర అసలు అర్థం కాలేదు సుజాతకు. అర్థమయ్యాక ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనంగా భర్త తలలో చేయి పెట్టి పిచ్చిగీతలు గీస్తోంది. ఈ సమయంలో భర్తకు చెప్పాలని సిద్ధమైన మాటలు వేరు. అవి ఆ సాయంత్రం రమణ రవీంద్ర బయటకు వెళ్లారు. మధు పద్మ కలిసి రాజకుమారి థియేటర్లో ఏదో తమిళ సినిమా 250 రోజుల నుండి ఆడుతుందట. చూడ్డానికి వెళ్లారు. సుజాత ఒక్కరితే కూర్చుని సీరియల్ చదువుతోంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉప్పెన్లా వచ్చింది వెన్నులో నొప్పి. ఈసారి ఆ నొప్పొచ్చినప్పుడు ఎడమకాలు కూడా నొప్పితో లాగుతున్నట్లు అనిపించింది. దాంతో అనుమానం పట్టుకుంది. అసలు ఏం నొప్పో ఏం పాడో నిర్లక్ష్యం చేస్తున్నాను. కర్మకాలి ఏ కాలో పడిపోయిందంటే చీ, ఇంకెందుకు పనికిరాను, బ్రతకడమే దండగా అనుకుని తలుపుకు తాళం నొక్కి లలిత దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు లలిత కొంచెం బిజీగా ఉంది. లోపల హాల్లోకి వెళ్లి రికార్డులు వింటూ కూర్చుంది సుజాత. అందర్నీ పంపించేసి లోపలికొచ్చింది లలిత. అప్పటి వరకు సుజాత చెబుతున్న నొప్పిని అంత సీరియస్ గా ఆలోచించిన లలిత ఆ రోజు కాలు కూడా నొప్పి చేసిందనగానే వెన్నుపోటుకు కాళ్లు లాగడానికి సంబంధం ఏమిటి అంటూ ఆలోచిస్తుంటే ఆమెకు గబుక్కున్న బుర్రలోకి ఏదో తోచింది. ఒక్క క్షణం భయంతో బీసుకుపోయింది. వెంటనే మిసెస్ రామకృష్ణకు ఫోన్ చేసి పిలిపించింది. ఇంతవరకు ఏదో సామాన్యమైన నొప్పి అనుకుంటోంది. క్యాన్సర్కు సంబంధించింది అని తెలియగానే సుజాతకు ఒక్కసారి భూమి గుండ్రంగా తిరగడంలో వేగం ఎక్కువై మరింత ఎక్కువై రాకెట్ పోతున్నంత స్పీడ్లో తిరుగుతోందనిపించింది. జీవితం ఎంతో శూన్యంగానూ మరెంతో చీకటిగానూ కనిపిస్తోంది. ఇంటికొచ్చాక కూడా ఆమె మాటలు, అక్కడ జరిగిన సంభాషణ చెవుల చుట్టూ గింగుర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రైమరీ స్టేజీ లాస్ట్లో ఉందని నా అనుమానం. సెకండరీ స్టేజ్లో ప్రవేశించిందా ఇహ దేనికి లొంగదు. అసలు ఇప్పటికే ప్రవేశించిందేమో కూడా అనిపిస్తోంది. ఆమె బాధను బట్టి అది చిన్న చిన్న పిల్లల్ని పెట్టేస్తుంది. ఇహ అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. త్వరగా ఆపరేషన్ చేయించుకో. ఇప్పుడు చేయించుకుంటే క్యూర్ అవుతుందా డాక్టర్? నవ్వింది మిసెస్ రామకృష్ణ.
నవ్వు కాదు డాక్టర్. మీరొక డాక్టర్గా నాకు చెప్పొద్దు. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్పండి. ఈ క్యాన్సర్ ఎంత భయంకరమైందో కాస్తో కూస్తో నాకు తెలుసు. కాబట్టి నాకు ధైర్యం చెప్పడానికని మీరు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్లు, జరగనున్నది జరిగేది నాకు చెప్పండి డాక్టర్. ఆపరేషన్ వల్ల తగ్గుతుందా? చెప్పలేనమ్మా. అవ్వచ్చు, అవ్వను, పోకపోవచ్చు. అలాగని చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని పోగొట్టుకోలేం కదా. మన ప్రయత్నం మనం చేస్తాం. ఆ పైన భగవంతుని దయ. కానీ క్యాన్సర్ అంటూ ఆరంభమయ్యాక ఇహ ఆ ప్రాణానికి గ్యారంటీ ఏముంటుందమ్మా? ఆపరేషన్కు సుమారుగా ఎంతవుతుంది డాక్టర్? ఎంత తక్కువగా అంచనా వేసినా 10-12 వేలకు తక్కువ కాదు సుజాత. ఆ రాత్రి అందరికీ అన్నం పెడుతూ అనుకుంది. మనిషి పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే, తప్పదు. కానీ తెలియకుండా పోతే ఏ బాధ ఉండదు. నాకు ఆ అదృష్టాన్ని కూడా ఇవ్వలేదు దేవుడు. ఇప్పుడు నేను చచ్చిపోయినందుకు ఏమీ బాధ ఉండదు. కానీ ఇంకా తీరని బాధ్యతలు. పద్మ పెళ్లి చేయాలి. మధు చదువు పూర్తి కావాలి. రమణ పెళ్లి కావాలి. ఈ 3 మిగిలిపోయాయి. వీటి కోసమైనా తను ఇంకొంతకాలం బ్రతికి తీరాలి. ముఖ్యంగా పద్మ పెళ్లి. దానికోసమైనా తన జీవిత కాలాన్ని పెంచుకోవాలి. పోతే పోయింది 12,000. 1 సంవత్సరం ఆదాయం. బ్రతికి బాగుంటే ఇలాంటివి ఎన్నైనా సంపాదించుకోవచ్చు. రవీంద్రకు చెప్పి లలితతో చెప్పాలి అనుకుంది. కానీ ఇప్పుడు భర్త చెబుతోంది వింటుంటే తల గిరుని తిరుగుతోంది. రమణ పద్మను పెళ్లి చేసుకోడు. ఈ విషయాన్ని జీర్ణం చేసుకునేందుకు సుజాత మనసు చాలా సమయం తీసుకుంది. తను కాదు కూడదు అని బలవంత పెడితే చేసుకుంటాడేమో. కానీ ఆ బలవంతం వల్ల ప్రేమను పుట్టించి పెంచగలదా? వీల్లేదు, అలా జరగకూడదు. వాళ్ళిష్ట ప్రకారమే జరిపిద్దాం. ఇంకా నయం, నోరు జారి ఎప్పుడూ పద్మ దగ్గర అనలేదు రమణ గురించి. అనవసరంగా లేనిపోని ఆశలు రేపెట్టి ఉండేదాన్ని. భర్త దగ్గర కూడా అలాగే చెప్పింది. నిజమే, ఈ విషయాలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ముఖ్యంగా డబ్బు. ఇప్పుడు రమణ పెళ్లికి ఎంత కాదన్నా కనీసం 10,000 అవుతుంది. పద్మకు మరో 30,000 కట్నంగా వందే దానికి తగ్గ మొగుడు దొరకడం కష్టం. కట్నాలు పుచ్చుకోము అనే సందేశంతో నెట్టుకు రాగలం. కానీ కట్నాలు ఇవ్వమంటే చాలా కష్టం. దానివల్ల నష్టపోయేది మన పిల్లే. ఆదర్శాలు వల్లించడంలో ఉన్నంత అందంగా అనుభవంలో ఉండవు. సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్న తరుణంలో మళ్లీ ఓ కుమ్మడిగా ఇన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. గట్టిగా బ్రతుకుతానన్న నమ్మకం లేని స్థితిలో అంత డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించుకోకపోతేనే అబ్బా, జీవితం అంటే ఎంత గొప్ప చెరసాల అనిపించింది సుజాతకు. మధు PUCలో చేరాడు. పద్మ CA చేస్తాను అంది. రవీంద్ర ప్రోత్సాహం ఇచ్చాడు. సుజాత మాత్రం చేరు పద్మ, కానీ ఎప్పుడు మంచి మ్యాచ్ దొరికితే అప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. దానికి మాత్రం సిద్ధంగా ఉండు అంది. సుజాతలో ఇది వరకటి ఉత్సాహం లేదని గ్రహించిన మధు ఎంత ఆలోచించినా సరైన కారణాన్ని ఊహించలేకపోయాడు. పద్మకు తెలియడం లేదు, రవీంద్రకు తెలియడం లేదు. అంతలో పిడుగులాంటి వార్త. ఆఫీసులో చాలా వరకు స్టాఫ్ను తగ్గించేస్తున్నారు. ఆ లిస్టులో సుజాత కూడా ఉంది. మరో 2 సంవత్సరాలైనా ఉద్యోగంలో ఉన్నట్లయితే కనీసం కొంతవరకైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి ఉండేవి. ఇప్పుడేం చేయాలి? ఎంత కష్టమైన సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే సుజాత నీరు కారిపోయింది. అసలేం చేయగలం, నా బొంద, ఇంకేం చేయలేం అనుకుంటూ వలవలా ఏడ్చేసింది. కనీసం పద్మ పెళ్ళైనా చేయగలిగితే బాగుండేది అనుకుంది. ఇంకా నయం, నా వరకు అయింది. రవీంద్రను కూడా తీసేసుంటే అమ్మయ్యో, ఈ ప్రైవేటు ఉద్యోగాలతో ఇదే కష్టం అనుకుంది. ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడట. కుర్రాడు బుద్ధిమంతుడు, అందగాడు. ఇతడే పెద్ద కొడుకట. ఇతడి తర్వాత పెళ్లి కావలసిన 2 చెల్లెళ్ళు, హైస్కూల్లో చదువుతోన్న ఒక తమ్ముడు ఉన్నారట. అతని తండ్రి. రవీంద్ర చెబుతూ తలెత్తి భార్య ముఖంలోకి చూశాడు. చిన్నగా నవ్వి దగ్గరకొచ్చి అతని ఒడిలో తలపెట్టి పడుకుంది. ఇక చెప్పనవసరం లేదు, నాకు అర్థమైందిలేండి. ఆ 2 చెల్లెళ్లకు కావలసిన కట్నం ఆ అబ్బాయికి ఇవ్వాలి. అంతేకాదు, వదిలేసేయండి. అంతంత కట్నాలు మనం ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? భార్య జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ప్రేమగా నిమిరాడు రవీంద్ర. అలా అతని వేళ్ల చివర్లు తన తలలో కదులుతూ ఆప్యాయాన్ని అందిస్తుంటే మీ అనురాగం అందుకునే అదృష్టం ఇంకెన్నాళ్ళో రవి అనుకుంది. అలా అనుకునేసరికి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆపలేక వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. భార్య దుఃఖం చూసి రవీంద్ర వేరుగా అర్థం చేసుకున్నాడు. ఆమె బొగ్గలు తుడుస్తూ అన్నాడు, పోనీ రమణకు విషయమంతా వివరిస్తే? చెప్పున చాలా త్వరగా అంది సుజాత. ఆ పని ఎప్పుడూ చెయ్యొద్దు. వాళ్ల మనసుల్లో లేంది మనం బలవంతంగా రుద్దడం ఏం మంచి పని కాదు. ఇష్టం లేని ఈ పెళ్లి చేయడం మూలంగా ఇటు దీని బ్రతుకు నాశనమవుతుంది. రమణ సుఖంగా బ్రతకలేడు. అతని మీద ఆశలు పెంచుకున్న ఆ పిల్ల జీవితంలోనూ నిప్పులు పోసిన వాళ్ళమవుతాం. అంతకన్నా దీనికి ఎవడో ఒకరిని చూసి త్వరగా ముడిపెట్టేయడం మంచిది. ఎదురింటి డాక్టర్ లలిత తమ్ముడు MMTCలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయనతో చెప్పి అక్కడ జాబ్ ఇప్పిస్తాను అంది లలిత. కానీ అది గవర్నమెంట్తో సంబంధం ఉన్న సంస్థ. అందుమూలంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీ ఆఫీసులో పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆ నెంబరు వాడికిస్తే తప్పకుండా చేస్తాను అన్నాడు అని చెప్పింది లలిత. రవీంద్రతో చెప్పింది సుజాత. రవీంద్ర అంతగా ఉత్సాహం చూపలేదు.
ఆ సాయంత్రం లలితతో ఈ విషయం మాట్లాడుతుండగానే నొప్పొచ్చింది. ఈసారి మరీ ఎక్కువగా వచ్చింది. వెన్ను దగ్గర పుడుతోన్న మంటలు భరించలేక గిలగిలా తన్నుకుంది. జాకెట్ తీయించి పరీక్ష చేయించింది లలిత. వెనక వెన్నుపూస పక్కగా 5 అంగుళాల పొడవున కందినట్లుగా బాగా ఉబ్బుంది. అది చూస్తూనే సుజాత పరిస్థితి ఊహించింది లలిత. ఎడమ కాలిలో విపరీతమైన పోటు, నరాలన్నింటినీ ఎవరో బలవంతంగా బయటకు లాగుతున్న బాధ. ఈ పరిస్థితుల్లో అసలు తను జాబ్ చేయగలదా? ఇదే విధంగా డాక్టర్ లలిత కూడా అనుకుంది. ఈ గండం గడిచి గట్టెక్కగలదా? కష్టం. వారం రోజుల తర్వాత రవీంద్ర ఇంటికొస్తూనే పెద్దగా కేకవేసి భార్యను పిలిచాడు. భర్త ముఖంలోని ఆనందం చూస్తూ ఆశ్చర్యంగా దగ్గరకొచ్చింది. ఏంటండి, ఏంటంత సంతోషం? ఇదిగో చూడు, కవర్ అందించాడు. అది బొంబాయి నుండి విజయ్ రాసింది. రిట్రెచ్మెంట్ లిస్టులో నీ పేరు చూసి స్టన్ అయ్యాం. ఈయన అన్ని విషయాలు మాట్లాడారు. నువ్వేం దిగులు పడబోకు. బహుశా ఇంకో వారం 2 వారాల్లో, నెక్స్ట్ మంత్ లోపలే నీకు ఆర్డర్స్ రావచ్చు. పిల్లలు బాగున్నారా? ఫూల్, ఏంటి నువ్వింకా ఏమీ ఆరంభం చేయలేదు? ఇంకా మీకు కొత్త మోజు తీరలేదా? స్టూపిడ్, పెళ్ళైన ఇన్ని సంవత్సరాల స్వేచ్ఛ ఇంక చాలుగాని పిల్లల్ని కనేసే త్వరగా, లేకపోతే మళ్ళీ ముసలం అయిపోతావు. జాగ్రత్త. దాని లెటర్ చదువుతుంటే గబుక్కున సిగ్గు ముంచుకొచ్చింది. మొగ్గలా ముడుచుకున్న భార్యను చూడగానే రవీంద్రకి ఎంతో హాయిగా అనిపించింది. గబుక్కున 2 చేతులతోటి ఎత్తి గదిలోకి వెళ్లబోతుండగా లోపల నుంచి వస్తోన్న మధు బావగారి చేతుల్లో ఉన్న అక్కను చూసి గాబరా పడ్డాడు. ఏమైంది బావగారు? అక్కకేమైంది? గబుక్కున ఆమెను కిందకు దించేసి మెడ మీద గోక్కున్నాడు రవీంద్ర. ఏం లేదు మధు, కాస్త తలనొప్పిగా ఉండి కళ్ళు తిరిగినట్లయింది అంతే. మరేం లేదు కాని నువ్వు పోయి చదువుకో. హార్లిక్స్ తాగావా? తాగాను. నువ్వు చాలా చిక్కిపోతున్నావక్క. ఒకసారి మన ఎదురింటి డాక్టర్ దగ్గర చూపించుకోక. దగ్గరగా వచ్చి దిగులుగా అంటున్న తమ్ముణ్ణి ప్రేమగా చూసింది. నీ మొహం చిక్కిపోవడం లేదు, ఏం లేదు. పోయి చదువుకో. మధు వెళుతుంటే అలాగే చూస్తూ నిల్చింది సుజాత. మధు, నీ అక్క చిక్కిపోతుందని బెంగపెట్టుకుంటున్నావా? తమ్ముడు, ఈ నీ అక్క మృత్యుద్వారంలో నిల్చునుందిరా. ఆ విషయం తెలిస్తే ఇంకేమైపోతావురా? కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి. సుజాతనే చూస్తున్నాడు రవీంద్ర. అవును, ఇది వరకటి కంటే రంగు తగ్గింది. నిజంగానే డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే మంచిది అనుకుని భార్య చుబుకం పట్టి పైకెత్తి ఆ కళ్ళల్లోని తడిని చూస్తూ అన్నాడు. ఓ 10 నిమిషాల్లో రెడీ అయితే నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళదాం. అతని గుండెల్లో తలదాచుకుంటూ అంది. మీరు నాకు దగ్గరగా ఉన్నంత వరకు నాకు ఏ డాక్టరు వద్దండి. నాకేమీ లేదు. భార్య భుజాల చుట్టూ చేతులు వేసి ప్రేమగా అన్నాడు. నేనెప్పుడూ నీ దగ్గరే ఉంటాను. కేవలం నా ప్రేమే నీకు మందు కాదు. ఏదో ఉంది. ఏమీ లేకపోతే ఎందుకలా చిక్కిపోతున్నావు? గబుక్కున గుర్తుకొచ్చిన వాళ్ళ నవ్వుతూ అన్నాడు. నన్ను తండ్రిని చేస్తున్నావా? చెవి దగ్గరగా గిలిగింత పెట్టినట్లుగా సన్నగా నవ్వుతూ అతి మృదువుగా వినిపించిన ఆ ప్రశ్నకు ఉలిక్కి పడింది సుజాత. తడియారని ఆమె కనురెప్పలు టపటపా కొట్టుకున్నాయి. గబగబా గుర్తు తెచ్చుకుంటే నిజమేనేమో అనే అనుమానం తగులుతోంది. ఆ ఊహకు సంతోషం కంటే ముందు భయం పట్టుకుంది. నుదుట పట్టిన చెమట బిందువులు అద్దుకుంటూ లేని నవ్వు తెచ్చుకుని చిలిపిగా అంది. అబ్బా, ఎంత ఆశ దొరగారికి! అమ్మయ్యా! భార్య ముఖంలోని చురుకుదనం గమనించాక తేలికపడింది రవీంద్ర హృదయం. పనులన్నీ ముగించుకుని లలిత దగ్గరకు వెళ్ళింది సుజాత. సుజాతను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. అదే సమయంలో ఎనలేని జాలి కూడా వేస్తోంది. ఈ మధ్య సుజాత రాకపోకలు ఎక్కువగానే జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం లలిత దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతూనే కళ్ళు తిరిగినట్లుగా అయింది. అదే సమయంలో వెన్నుపోటు కూడా వచ్చి పడిపోయింది. ఇవాళ సుజాత రాకలోని అంతరార్థం పసిగట్టింది లలిత. 2 రోజుల క్రితం సుజాత పడిపోయినప్పుడే లలిత గ్రహించింది. ఎన్నాళ్ళ నుంచో సుజాత కోరుకుంటున్న కోరిక ఎన్నాళ్లకు అది ఇలాంటి పరిస్థితుల్లో నెరవేరుతుంటే ఆ విషయం ఆమెకెలా చెప్పాలో అర్థం కాలేదు లలితకు. అసలు ఆ పరిస్థితి ఆమెకు మంచిది కాదని కూడా చెప్పాలని డాక్టర్ హృదయం, వద్దు అని లలిత హృదయం పోట్లాడుకుంటుంటే అసలేమీ చెప్పలేక మౌనం వహించింది ఆనాడు. కాని ఈనాడు ఏమని చెప్పగలదు? ఆ విషయం ఆమె నోటి మీదగాని రప్పించడం మంచిదని నిరీక్షిస్తోంది. లలిత ఏవేవో విషయాలు మాట్లాడుతోంది గాని అసలు విషయం చెప్పడం లేదు. అందువల్ల సుజాతే నెమ్మదిగా అంది. మొన్న ఎగ్జామ్ చేసినప్పుడు మీరేమీ గ్రహించారు డాక్టర్? ఒక క్షణం లలిత మాట్లాడలేదు. తర్వాత లేచి సుజాతకు వెనకవైపు వచ్చి భుజంపై చేయి వేసింది. అవును సుజాత, నేను మొన్ననే గ్రహించాను. నీ అనుమానం నిజమే. కాని ఈ పరిస్థితుల్లో గబుక్కున సుజాతకు ఏడుపొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న సుజాత తలపై చేయి వేసి అనునయంగా అంది. నీ మనసు కుదుటిపరుచుకో సుజాత. ఏడ్చి మనసు పాడు చేసుకుని ప్రయోజనమేముంది? జరిగే దేనిని ఆపలేం. డాక్టర్లం కూడా కొంతవరకు విధికి ఎదురెదగలమే గాని దేవుణ్ణి ఓడించలేం కదా. అతడు రాసి పడేసిన ఫైల్ని సరిచేయడం గాని మారిచేయడం గాని ఏమీ చేయలేం. అవని, నిన్న భగవంతుడే రక్షించాలి. ఆ ఉధృతం తగ్గాక కొంతసేపయ్యాక
కాలిని పరీక్ష చేయని అంది లలిత. ఎడమ కాలే కాకుండా కుడి కాలులో కూడా నొప్పి ఆరంభమైంది డాక్టర్. సుజాత కాళ్లు పరీక్షిస్తోన్న లలిత ముఖం జేవురించింది. ఎందుకో సుజాతను ఆ దేవుడు కూడా ఇక రక్షించలేడేమో అనిపించింది. ఆ రోజు మిసెస్ రామకృష్ణ లలిత మాట్లాడుకోవడం యువతల రూంలో ఉన్న సుజాత స్పష్టంగా వింది. ఇది ఒక విధమైన క్యాన్సర్. వెన్నులో ప్రారంభమైన ఇది క్రమంగా ఒక కాలు లాగేస్తోంది. ఆ తర్వాత రెండో కాలు కూడా ఆరంభమవుతుంది. మరికొన్ని రోజులకు కాళ్ళు రెండూ పడిపోవచ్చు, లేదా ఒక్కోసారి ప్రాణాపాయం కలగచ్చు. ఆ మాటలు ప్రతి నిమిషం సుజాత బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. దానిని బట్టి తన రోగం, తన పరిస్థితి ఇప్పుడు ఏ స్టేజిలో ఉన్నాయో తెలుస్తూనే ఉంది. కానీ ఈ సమయంలో ఇప్పుడేం చెయ్యాలి? ఆ బిడ్డను కని రవీంద్రకివ్వాలా? అసలు ఆ బిడ్డ బాగుంటుందా? రోగిష్టి కడుపులో పెరుగుతోన్న ఈ బిడ్డ ఆరోగ్యం ఎంత చక్కగా ఉండబోతుందో ఏమో. అదీగాక నిండా 30 ఏళ్లు లేని రవీంద్రకు మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే ఎంతోమంది ఆడపిల్లలు ముందుకొస్తారు. కాని కూడా ఒక బిడ్డ ఉన్నాడంటే అది వేరు. ఒకవేళ వచ్చినా బిడ్డను సరిగ్గా చూసుకునే తల్లి దొరకపోవచ్చు. దొరికినా ఈ బిడ్డడు సహజంగా లేక ఏదో ఒక లోపంతో పుట్టి వికృతంగా ఉంటే, పెంచను లేక చంపను లేక ఎన్ని సమస్యలు. వీటిని అరికట్టాలంటే అసలు ఆ బిడ్డను బయటికి రానికూడదు. కాని నాకొక పాప కావాలి సుజా. బుల్లి బుల్లి గౌన్లు వేసుకుని బోసి నవ్వులతో పలకరించే బంగారు పాప కావాలి సుజా. నన్ను క్షమించి రవి. ఈ నిర్భాగ్యురాల్ని క్షమించి రవి. ఈ శాపగ్రస్తను క్షమించి రవి. రవీంద్ర కలలు సుజాత కన్నీళ్లలో కరుగుతున్నాయి. పద్మ పెళ్లి త్వరగా చేసేయాలి. తనకు తెలిసిన అందరితోనూ చెప్పింది వరుణి కోసం. ఇక ఎంతో కాలం బ్రతకను అనుకున్నాక జీవితంపైన ఆసక్తి, ఆకర్షణ మరింత పెరిగాయి. ఎప్పుడూ రవీంద్రకు దగ్గరగా మసలాలని, ఖాళీగా ఉన్న సమయమంతా అతనితో మాట్లాడాలని, అతని ఒడిలో పడుకుని అతడు చెప్పే కబుర్లు వినాలని, అతని నవ్వే కళ్ళలోకి చూస్తూ గడపాలని ఒకటి కాదు. జీవితకాలం క్షీణించే కొద్దీ జీవితం మీద ప్రేమ పిచ్చిగా పెరిగిపోతోంది. సుజాత, నీకు నేనే ఆపరేషన్ చేస్తాను. మందులు అవి కలిపి సుమారుగా 6-7 వేలవుతాయి. మిగిలిన ఫీజులవి వదిలేసాయి. ఆ డబ్బు ఖర్చయితే అయిందిలే సుజాత. నువ్వు సంపాదించిన ఇంత డబ్బులో నీ కోసంగా నువ్వు ఖర్చు పెట్టుకుంటుంది ఇప్పుడే కదా. అది అవసరానికి, తప్పనిసరికి. పర్వాలేదు, చేయించుకో. ఈ మొండితనం మానేసే. నా మాట విను. నీ అదృష్టం ఎలా ఉందో ఏంటో అని ఇది వరలో 4-5 సార్లు అంది లలిత. ఈ రోజుల్లో ఏ డాక్టర్ మాత్రం తన ఫీజులు వదిలేస్తాడు? లలిత తన కోసం అంటోంది. పోనీ ఇప్పుడు చేయించుకుంటే ఏమో, అదృష్టం బాగుండి బతుకుతానేమో. అమ్మ అని పిలిచే అందాల పాపకు తల్లినవుతానేమో. తల్లి లేకుండా పెరిగిన తన బిడ్డకు ఆ కొరత లేకుండా తల్లి మనసులోని ఆప్యాయతంతా రంగరించి పోసి పెంచే అదృష్టం ఉందేమో. తను రవీంద్ర ఆ బిడ్డనెత్తుకుని బజార్లో నడుస్తుంటే ఎంత టీవీగా ఉంటుంది. తమ ఇద్దరి అందాలు కలబోసుకుని పుట్టే ఆ బిడ్డ ఎంత అందంగా ఉంటాడు. వాణ్ణి చూసి ఎన్ని కళ్ళు అసూయపడతాయో. రోజూ దిష్టి తీయాలి. ఈ కలలన్నీ పండాలంటే ఆపరేషన్ చేయించుకోవాలి. అందాల హరివిలు లాంటి భవిష్యత్తు ఊరిస్తోంది సుజాతను. అసలు బ్యాంకులో ఎంతుందో గబుక్కును లేచి అకౌంట్ పుస్తకం తెరిచి చూసింది. 22,000 చిల్లర. అది 2 నెలల క్రితం. అవును మరి, ఉద్యోగం ఊడిన ఈ 3 నెలల నుండి వేసే పనిలేదు. అవసరమైనప్పుడల్లా తీయడమే తప్ప. ఇప్పుడు అది కాస్త కదిలిస్తే పద్మ పెళ్లి. హమ్మో, వద్దు. ఉంటానో ఊడుతానో తెలియని నా గురించి అంత ఖర్చు పెట్టాలంటే పువ్వులాంటి పద్మ భవిష్యత్తును నాశనం చేయాలి. వీల్లేదు, అలా జరగకూడదు. ఏ నిర్ణయమూ స్థిరంగా సుజాత మనసులో నిలవడం లేదు. కలలు, అందమైన ఆకర్షణ ఒకవైపు లాగుతుంటే నిజం పెద్ద భూతంలా మరోవైపుకు లాగుతోంది. ఎప్పటికప్పుడు నిశ్చయాలు క్షణికోద్రేకాల్లా మారిపోతున్నాయి. రమణొచ్చాడు. కాని ఈసారి ఒంటరిగా రాలేదు, జంటగా వచ్చాడు. వాళ్ళొచ్చేసరికి రవీంద్ర, సుజాత ఇద్దరూ ఆఫీస్కు వెళ్ళిపోయారు. సుజాత ఈ నెల నుండే మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయింది. పద్మ బ్రహ్మయ్య అండ్ కంపెనీకి వెళ్ళిపోయింది. మధుకు పరీక్షలైపోవడం మూలంగా అతనొక్కడే కూర్చునున్నాడు. తెల్లబోయి చూస్తున్న మధుకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి నవ్వుతూ అన్నాడు రమణ. ఏంటి మధు, అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఎవరో అనా? నీకు అక్కయ్య అవుతుంది, చిన్నక్క. పేరు వనజ. తేరుకున్నాడు మధు. ఒక వెరినవ్వు నవ్వుతూ నమస్తే, రండి, లోపలికి రండి అన్నాడు హాల్లోకి వస్తూ. మా వదినకు తమ్ముడు, పేరు మధు. పీసీ పరీక్షలు రాశాడు. బాగా రాసావు మధు? బాగానే రాశాను బావా. గుడ్. వనజ, స్నానం చేస్తావా? మధు, మీ అక్కయ్యకు బాత్రూం చూపించువాయ్, పేపర్ చూస్తూ అన్నాడు రమణ. వనజకు బాత్రూం చూపించి రమణ దగ్గరకు వచ్చాడు మధు. బావా, కాఫీ పెట్టనా? వద్దులే మధు, స్టేషన్లో తాగేసి వచ్చాను. పద్మ వెళ్ళిపోయిందా? వెళ్ళింది. అన్నయ్య వదిన ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఏంటి ఆలోచిస్తున్నావు? అక్క బాగుంది బావా. పెద్దగా నవ్వాడు రమణ. ఈ మాట చెప్పడానికా ఇంతగా ఆలోచిస్తున్నావు?
కాదు, పద్మక్కను పెళ్లి చేసుకుంటావేమో అనుకుంటుంటే ఇలా చేసావేమిటి అని ఆలోచిస్తున్నాను అందామనుకున్నాడు. కాని అంతంత పెద్ద మాటలు తను మాట్లాడకూడదు అని నోరు మూసుకున్నాడు. ఆ సాయంత్రం భార్యాభర్తలు ఇంటికొచ్చేసరికి మధు, రమణ కలిసి బయటకు వెళ్ళిపోయారు. రమణ కావాలనే అలా చేశాడు. ఉండి అన్నకు ఎదురుపడ్డానికి, ముఖ్యంగా వదినతో మాట మాత్రమేనా చెప్పకుండా వనజను ఇంటికి తీసుకొచ్చినందుకు మనసులో ఏదో కాస్త జంకులాంటిది పీకుతోంది. అన్నయ్య తోడబుట్టినవాడే అయినా అన్నయ్య కన్నా వదిన దగ్గర చనువెక్కువ. అలాంటిది వదినతో చెప్పకుండా చేసినందుకు భయంగానూ ఉంది. అందుకే వనజ గోల పెడుతున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు రమణ. వరండాలో చెప్పులు విడుస్తూ కొత్త చెప్పులు చూసి ఎవరివి అనుకుంది. పద్మవి కావు, మరెవరివి, ఎవరొచ్చారు చెప్పమా అనుకుంటూ మధు కేక వేస్తూ లోపలికొచ్చింది. పడగ్గదిలో నుండొచ్చిన కొత్త అమ్మాయిని చూసి ఆగిపోయింది. నవ్వబోయిన పెదవులు మళ్లీ మూసుకున్నాయి. ఎవరు ఎవరు ఎవరిమే? రైలు పరిగెత్తినంత స్పీడ్గా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అసలు మధు ఏడి? నమస్తే అంది అపరిచిత వ్యక్తి. చేతిలోని హ్యాండ్ బ్యాగును, పుస్తకాలను సోఫాలో వేసి నమస్తే, కూర్చోండి అంది సుజాత ఇల్లాలి హోదాలో. బూట్లు విడిచి టై వదులు చేసుకుంటూ లోపలికొచ్చిన రవీంద్ర కూడా ఈ నూతన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో రమణ పెట్టి చూసి సుజాత, రమణొచ్చినట్లున్నాడు అంటూ కేకేశాడు. ఏడి, లోపలున్నాడా? చటుక్కుని లేచింది. వాడి పెట్టి మాత్రమే ఉంది. క్షణంలో అర్థమైంది సుజాతకు ఆ అమ్మాయి ఎవరో. మెడలో పచ్చని పసుపుతాడు చూడగానే మనసులో ములులాంటిది గుచ్చుకుంది. మాట మాత్రమేనా చెప్పకుండా రమణ ఎంత పనిచేశాడు అనుకుంది. అదేమీ పైకి కనిపించనీయకుండా నవ్వింది. మీరు, రమణ, ఆ పైన ఏమని అడగాలో తెలియక ఆపేసింది. ఆ అమ్మాయి కూడా అవును అన్నట్లు తల ఊపింది. లుంగి చుట్టుకుని స్నానానికి బాత్రూంకి వెళుతున్న రవీంద్ర అన్నాడు, తలనొప్పిగా ఉంది, కొంచెం త్వరగా కాఫీ కలిపేయి. సుజాతకు తెలుసు ఆ కాఫీ అతనికి కాదు. వచ్చేటప్పుడు దారిలో గిడ్డినెస్ ఫీల్ అయి పడబోయింది. గబుక్కున పట్టుకున్నాడు రవీంద్ర. ఏమైంది సుజా అంటూ కంగారు పడుతున్న అతడితో చిరునవ్వు నవ్వుతూ మరేం లేదు, తలనొప్పిగా ఉండి కళ్ళు తిరిగినట్లయింది అంది. అందువల్ల హెచ్చరిస్తున్నాడు. నవ్వుతూ రండి లోపలకు అంటూ బయట పంపు దగ్గరకు వెళ్లి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని వంటగదిలోకొచ్చింది. సుజాత వచ్చేసరికి వనజ కాఫీ కలిపి కప్పుల్లో పోస్తోంది. టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన సుజాత ఒకే ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. పర్వాలేదు, తోటికోళ్లు పనిమంతురాలేనన్నమాట అనుకుంది. అయ్యో, మీరెందుకు, నేనొచ్చి కలిపేదానిగా. పర్వాలేదులే, తీసుకోండి. కప్పు తీసి అందించింది. అప్పుడే బాత్రూంలో నుండి వస్తున్న రవీంద్రకు కాఫీ కప్పు అందించి లోనుకొచ్చింది. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి కాఫీ తాగుతున్నారు. ఇప్పుడెన్నో నెల అంది వనజ. వనజ గురించే ఆలోచిస్తున్న సుజాతకు ఆమె మాటలు వినపడలేదు. రమణేడి? మధుతో కలిసి బయటకు వెళ్లారు. మీ పేరేంటి? వనజ. నన్ను మీరు అనుకోకండి, మీకంటే చిన్నదాన్ని, పైగా చెల్లెల్ని నవ్వింది సుజాత. ఎప్పుడొచ్చారు? ఉదయాన్న. మీరప్పుడే ఆఫీస్కి వెళ్లారట. ఆహా, అయ్యో, మధ్యాహ్నం భోజనం ఏం చేశారు? కంగారుగా అంది. నాకు వంట చేతనవుతుందిలేండి, నేనే చేశాను. ఏంటంత కంగారుగా అడుగుతున్నారు? అరెరే, ఇంటికొచ్చిన కొత్త కోడల చేత అప్పుడే వంట చేయించేశానా? రవీంద్రకి మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి. అతనికి అంత అర్థమైపోయింది. తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకానికి అతనికి చాలా కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు. ఏమైనా అంటే తనంత ఎదిగిన తమ్ముడు, డాక్టరీ చదువుకున్న తమ్ముడు ఎదిరించడని, తన పెదరికాన్ని కాస్త మంటగలపగలడని ఏంటి గ్యారంటీ? లాభం లేదు. ఏదో అని వాళ్ల ముందు చులకనయ్యే కంటే ఏమీ అనకుండా మౌనం వహించడమే మేలు. వినడం తెలిసాక, పని జరిగిపోయాక ఇంకిప్పుడు కోపడ్డం అవివేకం. వనజది గుడివాడ దగ్గర పల్లెటూరు. తనకు తల్లి తండ్రి చిన్నప్పుడైపోతే విధవ మేనత్త దగ్గరకు చేరదీసి పెంచి పెద్ద చేసింది. ఆమెకు ఒకడే కొడుకు. అతడు ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేస్తున్నాడు. ఇద్దరినీ ఆమె చాలా కష్టపడి చదివించింది. ఆమె భర్త బ్రతుకున్న రోజుల్లో దేవుని పేరు మీదున్న 4 ఎకరాల మాన్యాన్ని ఆయన చేసేవారు. ఆయన చనిపోయాక ఆ పొలం ఈమె చేయించి దేవునికివ్వాల్సిందిచ్చి మిగిలిందంతో ఇల్లు గడుపుకొస్తూ పిల్లలను చదివించింది. డాక్టర్ చదువుతున్న పిల్లలు కాబట్టి ఫీజులకు వాటికి అవసరమైనప్పుడు ఎంత కావాలంటే అంత అడ్డంకులు చెప్పకుండా ఆ ఊరి కామందు భూపతి గారే అప్పిస్తుండేవారు. వనజ రమణం తీసుకెళ్లి మేనత్తకు చూపించినప్పుడు ఆనందంగా ఆశీర్వదించింది. ఆ ఊరి రామాలయంలోనే 3 ముళ్ళు వేయించి ఇద్దరినీ జంటగా మద్రాసు పంపించింది. అప్పుడే రమణ మనసులో పద్మ మెదిలింది. పద్మను గురించి ఆమెతో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఇష్టమైతే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు. అడిగినందువల్ల నష్టం లేదుగా అనుకుని కదిలించాడు. కాసేపు ఆవిడ ఏమీ మాట్లాడలేదు. తర్వాత బాగా ఆలోచిస్తున్న దానిలా నెమ్మదిగా అంది.
బాబు, మీతో కలిసిన ఈ బంధుత్వం ఇంకా స్థిరపడుతుంది అంటే నాకు చాలా సంతోషమే నాయనా. కానీ వీళ్ళ చదువుల కోసం ఆయన అప్పు వాడి కట్నంతో తీర్చాలని అనుకుంటున్నాను. అలాగా తప్ప ఆ అప్పు తీర్చేందుకు నాకు వేరే మార్గం లేదు. నాకు కట్నాల మీద ఆశ లేదు బాబు. ఆ కట్నంతో నేనేదో అనుభవించాలని కాదు. ముసల్దాన్ని ఇంకెన్నాళ్ళుంటాను? ఇవాళ కాకపోతే రేపు. కానీ ఆ అప్పు తీర్చేసి చచ్చిపోతే ఏ బాధ ఉండదు. పిల్లలకు ఆస్తి ఇవ్వలేకపోయినా అప్పు మాత్రం మిగిల్చిపోయింది అనే అపవాదు రాకూడదు కదా నాయనా. అందుకే నా ఈ పోకులాట. ఆ అప్పు తను తీర్చేస్తానని సంతోషంగా ఒప్పుకున్నాడు రమణ. మరో నెలకు వనజబావ సురేష్ బాబుది ఎంఎస్ అయిపోతుంది. ఆ వెంటనే మద్రాసుకు రమ్మని మరీ చెప్పొచ్చాడు రమణ. డాక్టర్నని గర్వంగా గాని అతిశయంగా గాని లేకుండా అందరితో కలిసిపోయి అన్ని పనుల్లోనూ చేయి కలుపుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వనజ అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. పద్మ అసలు చాలా తక్కువ మాట్లాడుతుంది. అదీకాక ఇంకిప్పుడు ఆ అమ్మాయికి తీరికే దొరకదు. ఉదయం 8 గంటలకు వెళ్ళిందంటే ఇంకా రాత్రి 7, 7:30కి గాని రాదు. భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో మిగిలేది మధు, వనజ. రమణ ఇంట్లో ఉండేది తక్కువ. ఊర్లో ఉంటాడు అన్న మాటే గాని ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఇద్దరి మధ్య బాగా చనువు పెరిగింది. చెస్ ఆడుతూనో, క్యారమ్స్ ఆడుతూనో, నవలలపై చర్చిస్తూనో ఉంటారు. ఒక వారం రోజుల తర్వాత ఆ రోజు ఆదివారం. అందరూ కాస్త ఆలస్యంగానే లేచారు. లేచేసరికి వనజ అప్పటికే కాఫీ సిద్ధం చేసి స్టవ్ మీద మంచినీళ్లు కూడా పెట్టేసింది. అది చూసి నొచ్చుకుంది సుజాత. కప్పులు తీసి కడుగుతున్న సుజాత వనజ మాటలతో టక్కున ఆగిపోయింది. ఈ సమయంలో మీరసలు ఏ పని ముట్టుకోకూడదు. నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నేనే చేస్తాను. అప్పుడే అక్కడికొచ్చిన రమణ గడపలో నిలబడన్నాడు. అవునదినా, ప్రస్తుతం వనజ ఖాళీనే కదా, తను చూస్తూ ఉంటుంది. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, చాలా బలహీనంగా ఉన్నావు. హాల్లో కూర్చుని షేవ్ చేసుకుంటున్న రవీంద్ర, రేడియో సెట్ శుభ్రం చేస్తున్న మధు, బాత్రూం నుంచి వస్తున్న పద్మ అలాగే వచ్చి అందరూ రమణకు వెనగ్గా నిలబడ్డారు. అక్కకేంటి బావా? రవీంద్ర చేతిలోని రేజరు, మధు చేతిలోని పాతబట్ట, పద్మ చేతిలోని టవలు చూసి కాఫీ కప్పులు తెస్తున్న సుజాత కోపడింది. పద్మ వేసిన ప్రశ్నకు నవ్వుతూ ఏదో చెప్పబోయిన రమణ టక్కున నోరు మూసుకున్నాడు. ఏం లేదు కాని పదండి. ఏంటలా బొమ్మలా నుంచుండిపోయారు? పదండి, కాఫీ తాగుదురు గాని. రమణకు అసలు పనిలేక తోచడం లేదు. వెనకాలే వనజ బోర్మిటా గ్లాసులు తెచ్చి పద్మకు, మధుకు అందించింది. మీకు మేమివ్వాల్సింది పోయి మీతో చేయించుకుంటున్నాం, బిడియంగా నొచ్చుకుంటూ అంది పద్మ. అన్నయ్య, వనజ ఫ్రెండ్ ఒక ఆవిడ ఇక్కడే ఉంది. వాళ్ళ నాన్నగారు సుందరరామన్ పెద్ద డాక్టరట. ఆయనకు స్వంతంగా నర్సింగ్ ఉందట. ఆయన భార్య కూడా డాక్టరే. ఇప్పుడిద్దరూ అమెరికా వెళుతున్నారు. వాళ్ళొచ్చేసరికి 2-3 సంవత్సరాలు పడుతుందట. అక్కడ వాళ్ళొచ్చే వరకు మమ్మల్ని పనిచేయమంటున్నారు. అసలు ఆయన నీకు తెలుసా అన్నయ్య? నాకు తెలీదురా. ఈ డాక్టర్లతో నాకేం పనుంటుంది? హాస్పిటల్ అది చూసావా? బాగుందా? చూశాను, బాగానే ఉంది. ప్రస్తుతం మాకు పని దొరకడమే కష్టం. ప్రైవేట్గా పెట్టుకోవడం అదయ్యే పని కాదు. కాబట్టి అక్కడ చేస్తే బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అయితే ఇంకేం, చేరండి. ఎప్పటినుంచి చేరాలి? పై నెలలో వాళ్ళు వెళ్తారట. ఈ వారంలో మంచిలో చూసుకుని రమ్మన్నారు. కానియండి, అలాగే చేయండి. ఈ సమయంలో అత్తయ్య ఉంటే అంత సంతోషించేవారో అంది సుజాత. పెద్దక్క చెయ్యి విరగొట్టి పెద్దబావను పెళ్లి చేసుకుందట. చిన్నబావ ఒంటి మీద నువ్వెక్కడ కొట్టావు చిన్నక్క? అలా అందరూ మాట్లాడుకుంటుండగానే మళ్లీ సుజాతకు విపరీతమైన నొప్పి వచ్చేసింది. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం బద్దలై సముద్రమంతా అల్లకల్లోలం చెందిన రీతిలో వెన్ను దగ్గర ప్రారంభమైన నొప్పి ఎడమకాలనే కాకుండా కుడికాలిని కూడా ఆవరించుకుని అక్కడి నుండి కదల్లేక కూర్చోనులేక అమిత బాధను అనుభవిస్తోంది. మధు వేసిన జోకుకు అందరూ పగలబడి నవ్వుతున్నారు. సుజాతను ఎవరూ గమనించలేదు. ఎందుకో అక్కవైపు చూసిన పద్మ కంగారు పడిపోయింది. కళ్ళు మూసుకుని పళ్ళు బిగబట్టి సోఫా అంచుల్ని గట్టిగా పట్టుకుని అక్కపడుతున్న బాధను గమనించి గబుక్కుని లేచి దగ్గరకొచ్చింది. అక్క, పిలిచింది నెమ్మదిగా. పద్మ, నా హ్యాండ్ బ్యాగ్లో టాబ్లెట్లుంటాయి, అదిను కాసిన మంచినీళ్లు తీసుకురా. గబుక్కన వెళ్లి తెచ్చింది పద్మ. కప్పులు లోపల పెట్టొస్తున్న వనజ అప్పుడే చూసి దగ్గరకొచ్చింది. అప్పటికే టాబ్లెట్ వేసుకుని మంచినీళ్లు తాగేసింది. అలాగే కళ్ళు మూసుకుని సోఫాలోకి ఒరిగి పడుకుంది. ఏమైంది సుజాత, ఏంటి? గబుక్కుని లేచొచ్చాడు రవీంద్ర. మరేం లేదు, నవ్వలేక పడుకున్నాను. తన మీద కొంగి ఆత్రంగా చూస్తున్న కళ్ళలోకి చూసి నవ్వుతూ అంది. కాని ఆ మాట ఎవరూ నమ్మలేదు. ఏమై ఉంటుంది అనే ఆలోచనలోనే ఉండిపోయారు. భయంకరమైన నిశ్శబ్దంతో ఉన్న ఆ ఇంట్లో మళ్లీ సుజాత కంఠమే జీవం పోసింది. యారా మధు, అలా కూర్చున్నావు? చిన్నక్క, చిన్నబావ వచ్చాక నీకు మంచి కంపెనీ దొరికింది కదూ? మాట్లాడకుండా అక్కవంకే చూస్తున్నాడు.
ఏంట్రా అలా చూస్తావు? లేచి కోళ్లు తీసుకురా అంది సుజాత. ఇవాళ వదిలేక్క వచ్చే వారం తెప్పించుకోవచ్చు అంది పద్మ. అక్కయ్యకు తినాలంది కాబోలు, తీసుకురా మధు, నాకు తెలుసు చేయడం, ఇవాళ నేను పద్మ కలిసి చేస్తాం అంది వనజ. గబుక్కున తలెత్తి వనజ కళ్ళలోకి చూసింది. వనజ, లోపల బీరువాలో డబ్బుంది గాని 20 రూపాయలు తెచ్చి మధుకివ్వు అంది సుజాత. వనజ గదిలోకి వెళ్ళింది. వెనకాలే రమణ కూడా వెళ్ళాడు. పద్మ లేచి తలస్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది. రవీంద్ర ఆఫీస్ పని చూసుకోవడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. పేపర్స్ అన్ని విడిగా పెట్టి రాసుకోవడానికి ఆ టేబుల్ అయితే పెద్దదిగా వీలుగా ఉంటుందని ఎక్కువగా అతను ఆ టేబుల్ మీదే రాసుకుంటాడు. నెమ్మదిగా సోఫాలోంచి లేచింది సుజాత. ఇంకా కుడికాలు లాగుతూనే ఉంది. సుజాత గదిలోకి వెళ్లేసరికి వనజ డబ్బు తెస్తోంది. రమణ ప్యాంటు వేసుకుంటున్నాడు. వనజ, ఆ డబ్బు మధుకిచ్చి ఇక్కడకు రా. ఇలా ఇవ్వు, నేను వెళుతున్నాను అన్నాడు రమణ. నువ్వు వెళ్ళబోకు రమణ, నీతో కాస్త మాట్లాడాలి. వనజ, నువ్వు వెళ్ళిచ్చేసి ఆ తలుపులు దగ్గరికి వేసిరా. ఆశ్చర్యంగా చూస్తున్న వారి చూపుల నుండి ఇబ్బందిగా తప్పించుకుంటూ మంచం పైన దుప్పట్లు దిండ్ల గలేబులు సర్దుతుంది సుజాత. రమణ, ఫైనల్లో మీ అన్నయ్యను ప్రమోషన్ మీద లండన్ పంపిస్తున్నారు. ఇందాక చెబుతున్నాడు దినా. అదే సమయానికి ఇంకేదో టాపిక్ వచ్చి మళ్ళీ ఇది మాట్లాడుకోనే లేదు. చెప్పండి దినా. ఏం లేదు, అది గోల్డెన్ ఛాన్స్ కదా. పైగా 320 మందిలోనూ మీ అన్నయ్యతో కలిపి 8 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా ఇది చాలా అదృష్టం. అందుకని ఆయన వెళ్లే వరకు నా విషయాన్ని ఆయన ముందు బయట పెట్టద్దు. ప్లీజ్ రమణ, చెప్పబోకు. అదేంటోదినా, ఇంత సంతోష వార్త ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభ సమయం ఆసనమైతే అన్నయ్యకు చెప్పకుండా ఎలా? అన్నయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? సుజాత ముఖం తెల్లగా పాలిపోయింది. పొలుచని ఆమె పెదాలు వణికాయి భయంతో. కిటికీ దగ్గరికెళ్లి నిలబడింది సుజాత. తొలి పొద్దులో అందంగా యువరాణిలా టీవీగా ముళ్ల మధ్యలో నిలబడున్న గులాబీని చూస్తూ అనుకుంది. అది నాకు తెలుసు రమణ, కాని ఎలా చెప్పడం? అసలు ఆ బిడ్డ ఈ ముళ్ల గులాబీ లాంటిది రమణ, నీకెలా చెప్పేది? కుమిలిపోతోంది సుజాత. ఆ బిడ్డని అసలు బ్రతకనీయడమే కూడదంటోంది లలిత. ఎంత త్వరగా ఆభాషం చేయించుకుంటే అంత మంచిది అంది. ఈ విషయం అందువల్లనే రహస్యంగా ఉంచదలుచుకుంది సుజాత. రవీంద్ర లండన్కు వెళ్ళాక ఏదో ఒకటి చెయ్యొచ్చు. అప్పటి వరకు దీన్ని రహస్యంగానే ఉంచాలనుకుంది. కానీ వీళ్లు కనిపెట్టేశారు. ఇప్పుడు వీళ్ళకి ఎలా నచ్చజెప్పాలి? నిజమే రమణ, మీ అన్నయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు చెప్పొద్దంటున్నాను. ఇప్పుడు చెబితే పుట్టబోయే ఆ బేబీ మీద కాంక్షతో అసలు ప్రయాణమే క్యాన్సిల్ చేసుకుంటారు. ఇప్పటికే ఆయనకిష్టం లేదు అక్కడికి వెళ్ళడం. 3 సంవత్సరాలుండాలి. అమ్మో, అంతకాలమే అంటున్నారు. నేనే 3 ఏళ్లే కదా. విదేశీ ప్రయాణాల కోసం ఎందరో అరులు చేస్తుంటే కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని తన్నుకోవడం మంచిది కాదు. కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఛాన్సు దొరకదు. వెళ్ళిరండి అంటున్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అసలు వెళ్ళనంటారు. మీ అన్నయ్యకున్న ఎంతో మంచి భవిష్యత్తును కేవలం నా మూలంగా, బేబీ మూలంగా పాడు చేయడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. సో చెప్పకండి ఆయనతో. అక్కడికి వెళ్ళాక ఉత్తరంలో రాద్దాం. మధు PUC ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. లెదర్ టెక్నాలజీ కోర్సుకు అప్లై చేయమని చెప్పాడు రవీంద్ర. అవునరా, దానిలో మంచి ఫ్యూచర్ ఉందట అంది పద్మ. ఆ రోజే సురేషు అతని తల్లి వచ్చారు. అతనికి పద్మ నచ్చింది. ఆమెకు పద్మతో పాటుగా వాళ్ళు అప్పు తీర్చేస్తామనడం నచ్చింది. రవీంద్ర వెళ్లడానికి ఇంకా 15 రోజులే ఉంది. అతనికి పాస్పోర్ట్లవి రెడీ అవుతున్నప్పుడే సుజాతను కూడా వచ్చేయమన్నాడు. కాని పద్మ పెళ్లి, మధు చదువు అంటూ అడ్డంకులు పెట్టింది. ఇంకిప్పుడు పద్మ పెళ్లి జరిగిపోతోంది. మధు ఎలాగూ హాస్టల్లో జాయిన్ అవ్వాలి. కాబట్టి నువ్వు వచ్చేసాయి అన్నాడు. సర్లేండి, ఇప్పటికిప్పుడు పనులవద్దా? మీరు వెళ్ళాక నేను వచ్చేస్తాను. మీరు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉండగలను చెప్పండి అని అతన్ని ఒప్పించింది. పద్మకు పెళ్లైన తర్వాత కూడా CA పూర్తి చేయడానికి సురేష్ ఒప్పుకున్నాడు. అతను గుడివాళ్లో స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అంతా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ రవీంద్ర అక్కడికంటే ఇక్కడైతేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడంతో సురేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తిరుపతి కొండ మీద పద్మ సురేష్ల పెళ్లి జరిగింది. తర్వాత వారంలోనే రవీంద్ర లండన్ వెళ్ళిపోయాడు. రవీంద్ర వెళ్లే రోజున ఉదయం 8 అవుతున్నా అతని గుండెల మీద తలపెట్టుకుని పడుకునే ఉంది సుజాత. ఆ రాత్రంతా నిద్రపోనేలేదు. ఊరుకూరికే కళ్ళలోకి నీళ్లు తిరుగుతూ గుండెలు బరువెక్కుతున్నాయి. ఇంక లే సుజా. నాకు లేవబుద్ధి కావడం లేదు. మళ్ళీ ఇలా మీ గుండెలు నన్ను పిలిచే శబ్దం వింటానో లేదో దిగులుగా అంది. పిచ్చి మాటలు నువ్వును. ఎంత, ఇంకో 4 రోజుల్లో మళ్ళీ నా చేతుల్లో ఉంటావు. 2 చేతుల మధ్య సుజాతను అపురూపంగా పొదివి పట్టుకుని అన్నాడు. మాట్లాడలేదు సుజాత. అతని నుదురు మీద గాఢంగా చుమ్మించి కళ్ళల్లో సుడులు తిరుగుతోన్న నీటిని అతనికి కట్టబడకుండా ముఖం చాడు చేసుకుంటూ గది బయటకొచ్చేసింది. ఆ మధ్యాహ్నం నుండి వెన్నుతో పాటుగా 2 కాళ్లు కూడా విపరీతంగా నొప్పి పడుతున్నాయి. అయినా అలాగే భరిస్తూ మొండితనంగా తిరుగుతోంది.
రవీంద్ర వెళ్ళిపోతున్నాడని ఎవరెవరో ఫ్రెండ్స్, పరిచయస్తులు, ఆఫీస్ వాళ్ళు వస్తూనే ఉన్నారు. మళ్ళీ అతన్ని ఒంటరిగా కలవడానికి వీల్లేకపోయింది. అలా కలుసుకుని మధు బాధ్యత అతనికి అప్పగించాలని అనుకుంది. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు తగిలినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పొమ్మని, ఒకవేళ తానే అతనికి దూరమైనా దాన్ని గురించి భవిష్యత్తు దెబ్బతినకుండా కాపాడుకునే స్థైర్యాన్ని కూడదీసుకోమని చెప్పాలని ఏమేమో అనుకుంది. కానీ ఏమీ చెప్పడానికి వీల్లేకపోయింది. ఆ రాత్రి 8:50 విమానం బయలుదేరుతుంది. రవీంద్ర కనీసం 7 గంటలకైనా అక్కడికి చేరుకోవాలి. 6 గంటలకు బయలుదేరితేనే కాని చాలా దూరంలో ఉన్న విమానాశ్రయానికి 7 గంటలకల్లా చేరుకోలేరు. అతడు విమానం ఎక్కుతుంటే సుజాతకు తనలోని ఒక్కొక్క జీవకణము గాల్లో కలిసి అతనితోటే ప్రయాణం చేస్తున్నట్లుగా అనుభూతి చెందుతూ నిలబడింది. రవీంద్రను చూడ్డం ఇంకిదే ఆఖరుసారి అని ఎవరో గట్టిగా అరిచి మరీ చెబుతున్నట్లు అనిపించింది. భారతదేశంలోని హిందువులు పూజించే అనేక మంది దేవుళ్లంతా ఒకే చోట చేరి ఒకే మాట మీద నిలబడి తనను శపిస్తున్నట్లుగా బాధపడిపోయింది. పద్మను తీసుకుని సురేష్ వెళ్లిపోయాడు. మధు హాస్టల్లో జాయిన్ అయ్యాడు. వనజ, రమణ హాస్పిటల్ వర్కులో చేరిపోయారు. ఇంకా ఒంటరిగా మిగిలిపోయింది సుజాత. మనిషిలో ఏదైనా రోగం అంటూ ఉంటే ఆ రోగం కన్నా అయ్యో ఈ రోగం నాకొచ్చిందే, ఎలా ఇంక నేను బ్రతకలేనేమో అనే ఆలోచనల వల్ల ఆ రుగ్మత ఇంకా పెరుగుతుంది అంటారు. ఇంట్లో అందరూ వెళ్లిపోయాక సుజాతకు ఈ సువిశాల ప్రపంచంలో తను తన రోగం మాత్రమే ఏకాకులుగా మిగిలిపోయినట్లు అనుభూతి. ఆ రోజు రమణ, వనజ నిన్న సాయంకాలం ఏదో కేసుని అడ్మిట్ చేసుకున్నారట. అదేమైనా కాంప్లికేటెడ్ అవుతుందేమో అనే భయంతో రాత్రి భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్లిపోయారు. ఉదయం 7:30 ఇంకా రాలేదు. వంట పని ముగించి టిఫిన్ అది టేబుల్ పై సర్దేసి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది సుజాత. పని మనిషి గదులు తుడుస్తోంది. స్నానం చేస్తుండగానే వెన్నులోంచి నొప్పి ప్రారంభమై క్షణాల్లో కాళ్లు లాగేస్తుంటే గిలగల్లాడిపోయింది సుజాత ప్రాణం. సుబ్బులు, సుబ్బులు! తలుపు బోల్టు లాగుతూ బిగ్గరగా పిలిచింది సుజాత. ఏటమ్మగారు! పొరుగు పొరుగునొచ్చింది సుబ్బులు. అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది గాని ఇలా తీసుకురావే. మెలికలు తిరిగిపోతున్న అమ్మగారిని చూసి బేజారెత్తిపోయింది సుబ్బులు. కంగారుగా పరిగెత్తింది పడగదిలోకి. అదే సమయంలో రమణ, వనజ లోనికొచ్చారు. గదిలోంచి కంగారుగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకొస్తున్న సుబ్బుల్ని చూసి అదేదో దొంగతనం చేస్తుందనే అనుమానంతో కఠినంగా అడిగింది వనజ. ఎక్కడికి అది? అమ్మగారు బాత్రూంలో పడిపోయినారమ్మా. అక్క పడిపోయిందా? కంగారుగా లోపలికొచ్చింది. వనజ కళ్ళు సుజాత వీపు పైన పడ్డాయి. వెన్నుపక్కగా బాగా కంది లావుగా ఉబ్బున్న భాగాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది వనజ. కాళ్లు పట్టుకుని బాధతో గిలగిలా తన్నుకుంటున్న సుజాతకు దగ్గరగా వచ్చి అక్క అంది. అదిరిపడింది సుజాత. నువ్వెందుకొచ్చావు? ఏం లేదు, నువ్వెళ్ళు. ఇంకా దాచడానికి అవస్థపడుతూ కోపడుతున్న సుజాత మాటను లెక్క చేయలేదు వనజ. ఆమె కాళ్లు నొక్కి చూసింది. ఏం మాట్లాడకుండా తానే ఆమెకు స్నానం చేయించి బయటకు తీసుకొచ్చింది. గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. ఏంటిది చిన్నపిల్ల చేసినట్లు? నాకు ఆఫీసుకు టైం అవుతుంది, నన్ను వదులు. ఇద్దరం ఇంట్లో ఉండగా ఇన్నాళ్లు చెప్పకుండా ఎందుకు దాచుకున్నారక్క? తన ఒడిలో తలపెట్టి గబుక్కుని ఏడిచేస్తున్న వనజను చూసి మొదట తెల్లబోయింది. తర్వాత నిర్లిప్తంగా నవ్వింది. ఇప్పుడేమైందని పిచ్చిపిల్ల? ఏం లేదులే, లే నన్ను వెళ్ళని అంటుండగానే మళ్లీ ఉధృతంగా వచ్చి పడింది నొప్పి. ఆఫీస్ లేదు, ఏం లేదు, నేను చాలా సీరియస్ గా చెబుతున్నాను. కాసేపు నువ్వు నాకంటే పెద్దదానివన్న సంగతి మరిచిపో. కామ్గా బెడ్ మీద పడుకో. కన్నీళ్లతో తడిసిన బుగ్గలు తుడుచుకుంటూ లేని కోపాన్ని అభినయిస్తోన్న వనజకు నొప్పితో బాధపడిపోతున్న సుజాత బదులు చెప్పలేకపోయింది. వెన్ను పగిలిపోతుందేమో అనిపిస్తోంది. కాళ్ళని మొసల్లాంటిదేదో అతి క్రూరంగా నమిలి మింగుతుందేమో అనేంతగా నొప్పి. అలాగే మంచంపై వాలిపోయి కళ్ళు మూసుకుంది. వెన్నులో నుండి సన్నని మంటలా ఆరంభమై తగలబడిపోతున్న ఇంటికి అతి దగ్గరగా ఉన్నంత సెగలు కాళ్లలో నుండి పుట్టుకొస్తుంటే భరించలేనంత నొప్పి ఒక్కసారిగా ముంచుకొచ్చి మగతలో నుండి తెలివొచ్చింది సుజాతకు. అబ్బా! కాళ్లు ముడుచుకుంటూ పక్కకు తిరిగిన సుజాత తన కాళ్లు ఎవరికో తగిలినట్లనిపించి గబుక్కున కళ్ళు తెరిచింది. రమణ పక్కలో కూర్చుని బిక్కమొహంతో జాలిగా తన ముఖంలోకే చూస్తున్న రమణ. అతని బుగ్గల మీద నుండి జారిపోతున్న నీటిని చూస్తుంటే ఎందుకో తెలియకుండానే ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. అరమరికలన్నింటినీ చీల్చుకుని రమణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అతడి చేతిలో ముఖం పెట్టి బౌరు మంది సుజాత. ఈ నొప్పి నేను భరించలేను రమణ, ఒకసారి చచ్చిపోయినా బాగుండు. అందరి కోసం అంతగా శ్రమించిన వదిన ఈనాడు కన్నవారిని కోల్పోయి కట్టుకున్న భర్త దగ్గర లేక కడుపు పంటను పండించుకోలేక అభాగ్యంలా పడుంది. అలా ఉన్న వదినను చూస్తుంటే రమణ హృదయం అగ్నిశిఖలా రగిలిపోతోంది. ఏ క్షణంలో ఎక్కడ పగిలిపోతుందో అన్నంత భయంకరంగా అతని గుండె మండుతోంది. ఏ విధంగా ఈ దేవతామూర్తిని కాపాడుకోగలను? ఆక్రోశిస్తోంది రమణ హృదయం.
వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న సుజాతను, అంతకంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న భర్తను అప్పుడే అక్కడికొచ్చిన వనజ చూడలేక మళ్లీ హాల్లోకి వెళ్లిపోయింది. సోఫాలో రెండు చేతుల్లోనూ తలపెట్టుకుని కూర్చున్నాడు రమణ. మూసుకున్న అతని కళ్లల్లో చిరునవ్వుతో తప్పులు దిద్దుతూ పరీక్ష కోసంగా తనను తయారు చేస్తున్న సుజాత కనిపిస్తోంది. ఈ ఇంట్లో నీకేది కావలసిన చనువుగా తీసుకునే స్వతంత్రం నీకుంది రమణ. నీకేం కావాలో నాతో చెప్పు. ఆప్యాయంగా చెబుతోన్న వదిన కనిపిస్తోంది. నీకు ఈ రంగు షర్టు బాగుంటుంది రమణ, తీసుకో. వెలలు చూడబోకు. ఇంత ఖరీదువి కొనగలమా లేదా అని ఆలోచించాల్సింది మేం కాని నువ్వు కాదు. అవే తీసుకో అంటూ కోపన్న మాతృమూర్తిగా కనిపిస్తోంది. నువ్వు చూపెట్టాల్సింది కృతజ్ఞత కాదయ్యా. రేపు పెద్ద డాక్టర్ వై అందరి ప్రశంసలు పొందుతుంటే ఆ గొప్ప నాది కాదు అని పొంగిపోతూ మాట్లాడిన అమృత హృదయాన్ని కనిపిస్తోంది. అత్తమ్మ కంటే ఇవి ఎక్కువ కాదు రవి, అమ్మేసేయండి. ఇవి తర్వాతనైనా దొరుకుతాయి. కాని అత్తమ్మ అని మెడలోని గొలుసుతో సహా తీసిచ్చిన దేవతామూర్తి కనిపిస్తోంది. ఇన్ని రకాలుగా ఈ కుటుంబం కోసం శ్రమించిన వదినను ఎలా కాపాడుకోగలం? వదినా వదినా, నిన్నెలా దక్కించుకోను? ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న నీ కడుపులోని చిన్నారి పాపని. అబ్బా! సోఫా కానుకొని కింద నేల మీద కూర్చున్న వనజ పిచ్చివాళ్ల చేతుల్లో తలపెట్టుకుని రోధిస్తున్న భర్తను అనునయంగా స్పర్శించింది. ఈ వార్త వినడానికై అన్నయ్య ఎంతకాలంగా తప్పించిపోతున్నాడో నీకు తెలియదు వనజ. అన్నయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో. వాళ్ల ఆశలు ఫలించి కలలు పండే సమయానికి ఇచ్చినట్లే ఇచ్చి గెద్దలా తన్నుకుపోతున్న ఆ దేవుణ్ణి ఏమనాలి వనజ? వదిన విషయం, ఆమె కడుపులోని బంగారు పంట సంగతి తెలిస్తే అన్నయ్య తట్టుకోగలడా? అన్నయ్యకు వదినంటే ఎంత ఇష్టమో, అతని జీవితంలో వదిన ఎంతగా లీనమైపోయిందో నాకు తెలుసు. ఆమె లేని జీవితం ఆయనకెంత దుర్భరమో భగవాన్ అన్నయ్యకెలా చెప్పాలి వనజ? అసలు ఈ విషయం తెలిస్తే వదిన తట్టుకోగలుగుతుందా? ఆమెకు తెలుసు. ఇంతసేపటికి మాట్లాడింది వనజ. వదినకు తెలుసా? అవును. అందుకే బావగారికి చెప్పనివ్వకుండా ఆపుంటారు. తర్వాత వస్తానని చెప్పి బావగారితో అక్కయ్య ఎందుకు వెళ్లలేదో ఇప్పుడు అర్థమవుతోంది. అసలు తనకున్న డిసీజ్ అది అంతా క్షుణ్ణంగా అక్కయ్యకి తెలుసుననుకుంటాను. తెల్లబోయి చూస్తున్నాడు రమణ. అక్కయ్య ఆ బిడ్డను భరించలేరు రమణ. ఆమెకు ఆభాషణ చేయడం చాలా అవసరం. లేకపోతే అక్కయ్య స్ట్రెయిన్ అయిపోతారు. అసలు తట్టుకోలేరు. ఏం చెప్పలేను వనజ, నువ్వే చెప్పు. మా అందరి కోసంగా తనెంత శ్రమించిందో. చివరకు వదిన కోసంగా నేనేమీ చేయలేకపోగా నీ బిడ్డను చంపి నీ కలలు చేయాలి వదినా అని నేను చెప్పలేను వనజ, చెప్పలేను. వెక్కి వెక్కి ఏడుస్తోన్న రమణతో మరింకేమీ మాట్లాడలేకపోయింది వనజ. అసలు ఆ విషయం కూడా తెలియడం మూలంగానే సుజాత అలా కాలిపోతోందని తెలియలేదు వాళ్లకు. మరొక 4 రోజులు గడిచిపోయాయి. నాకొక్కటే కోరిక రమణ, అది నువ్వు తప్ప వేరెవరూ తీర్చలేరు. తప్పక చేస్తానదినా, చెప్పు ఏంటది? సుజాతకు ఎడమకాలు కదలనివ్వడం లేదు. 10 రోజులుగా, అంటే ఆభాషణ జరిగిన తర్వాత అసలు ఆ కాలు పనిచేయడం ఆగిపోయింది. ఆ రోజున సుజాత దేవుణ్ణి ఎంతగానో తిట్టింది. ప్రతిరోజు దీపం వెలిగించి చేసిన ప్రార్థనలకు ఫలితంగా ఇది ఏనాడు వేసిన శిక్ష అని నిలదీసింది. ఏమీ చేయలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తన వల్ల ఎవరికి ఏంటి ప్రయోజనం అనుకుంటే శూన్యమే జవాబుగా తోస్తోంది. ఏ జన్మలోనో ఎంతో మహాపాపం చేసుకుంటేనే గాని సృష్టినివ్వాల్సిన స్త్రీమూర్తిగా పుట్టి ఇలాంటి ఘోర శిక్షకు గురికారు. ఇలాంటి అసహాయపు బ్రతుకు ఎలా సాధ్యం? అసలెందుకు బ్రతకడం? వెదవ గుండె. ఈ కాలు పనిచేయడం ఆగిపోయే బదులు ఆ గుండె ఆగిపోయి ఉండకూడదు. పిడికిడంతుండే ఆ చిన్న గుండెకు ఎందుకింత రక్షణ? బ్రతుకుంటే లక్షణంగా బ్రతకాలి. నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ బ్రతికేదే బ్రతుకు. క్షణక్షణం చచ్చే ఇది ఒక బ్రతికేనా? దేనికిది? ఎందుకీ అవిటి బ్రతుకు? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? ఆ వచ్చే క్యాన్సర్ అందరికీ వచ్చినట్టుగా నాకు వచ్చి గబుక్కున ప్రాణాలు తీసేయకూడదు. ఇలాంటిది రావాలా నాకు? భగవాన్! అందుకే మరిదిని అడిగింది. ఇలా మంచంలోనే ఉండి నేను బ్రతకలేను రమణ. అందరి జాలి చూపులు భరిస్తూ 10 మంది చూపే సానుభూతిని అందుకుంటూ, ఓ అది నన్ను చిత్రహింస పెడుతోంది రమణ. చిత్రవద చేస్తోంది. నాకీ శిక్ష వద్దు రమణ. నాకీ బాధ నుండి విముక్తి ప్రసాదించు. దేవుడు వేసిన శిక్ష నుండి నువ్వు నన్ను కాపాడవయ్యా రమణ, కాపాడు. నన్ను చంపేసే. చిటికడు విషమిచ్చి నా బాధను చల్లార్చు. నన్ను చంపవో? బోరుని ఏడుస్తున్న వదినను చూసి చలించిపోయాడు రమణ. ఏనాడూ చూడని బేలతనం వదినలో చూడలేకపోయాడు. వదినా చేతుల్లో ముఖం దాచుకుని తన సహజమైన గంభీరతను తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని కూడా వదిలేసి చిన్నపిల్లాళ్లా ఏడ్చేస్తున్నాడు. కన్నతల్లి పోయినాడు, వదిన కడుపులోని అన్నయ్య కలల పంటను విచ్ఛిన్నం చేసినాడు కూడా ఇంత బాధపడలేదు రమణ. వదినా నిన్నెట్లా చంపుకోనదినా? నువ్వు మా ఇంటి దీపాన్ని వదినా. దీపం ఇంకెక్కడ దీపమయ్యా రమణ? చమురు ఇంకిపోయి ఒత్తి కాలిపోయి నల్లగా మసిబారిపోయిన ఈ ప్రమిదను బయటకు గిరాటేయక ఇంకా దానిపైన మమకారాన్ని పెంచుకుంటావెందుకయ్యా? చావును చావలేక సజావుగాను బతకలేక నేనిట్లా పడుండడం
మీ అన్నయ్య భవిష్యత్తుకి ఎంత అడ్డంకో ఆలోచించి రమణ. చూస్తూ చూస్తూ ఇన్నాళ్ల అనుబంధాన్ని తెంపుకొని నన్ను వదల్లేరు, ప్రశాంతంగా బ్రతకాలేరు. ఆయన జీవితంలో సుడిగుండాల్ని సృష్టించడమే తప్ప ఎలాంటి సుఖశాంతుల్ని కలిగించలేని దౌర్భాగ్యురాల్ని. అసలు నేనంటూ ఒక ప్రాణమే లేకుండా పోతే ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు. క్రమంగా మర్చిపోయి మరో అమ్మాయితో ముడిపెట్టుకుంటారు. కొన్నాళ్లకైనా ఈ నీరు తేటపడి స్వచ్ఛంగా మిలమిల్లాడుతుంది. ఆ పని చేయరమణ. చిటికడు విషమిచ్చి ఈ పిడికడు గుండెని ఆపేశావంటే ఎన్నో సమస్యలకు జవాబుగా నిలుస్తుంది నా కట్టే. అలాగనకయ్యా, బావగారి భవిష్యత్తు గతుకుల్లో పడకుండా చూసే బాధ్యత నాది. నువ్వు ఆ విషయాలేవీ మనసులో పెట్టుకోకు. నీ జీవితం ప్రశాంతంగా ఎవరి దృష్టిలోనూ నువ్వు పడకుండా నీకో మార్గం ఆలోచించాను. మా నర్సింగ్ హోంలో ఒక గది ప్రత్యేకంగా నీకే ఉంటుంది. ఆ గదిలోకి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను. ఇక నుండి నీకు ఆ గదే ప్రపంచం. నువ్వు చెప్పే వరకు, నువ్వు కోరుకునే వరకు బావగారికే కాదు, నీ తోడబుట్టిన వాళ్ళకు కూడా నీ ఉనికి తెలియనేను. సుజాత వస్తుంది వస్తుంది అని 1000 కళ్లతో, కోటి కోరికలతో ఎదురు చూస్తున్న రవీంద్ర సుజాత చచ్చిపోయింది అనే సరాఘాతం లాంటి వార్తను మోసుకొచ్చిన కేబుల్ చూసి కొయ్యబారిపోయాడు. రవీంద్ర, పద్మ, మధు, రమణ, సుజాత వేర్వేరు స్థలాల్లో ఉన్న 5గురు ఒకే మాదిరిగా ఉన్న ఆ వార్తను చదువుకున్నారు. ఆఫీసు నుండి వస్తూ వస్తూ బొస్సు కింద పడి నలిగిపోయిన వదిన సమాచారాన్ని మీకు అందజేయాల్సిన దుస్థితికి విచారిస్తున్నాను. వదిన నిజంగా మరపురాని దేవత. ఆమెను మరిచిపోవడం మాకే కష్టతరమైన పని. ఇంకా మీ విషయంలో అది ఎంత అసాధ్యమైన కార్యమో నాకు తెలియంది కాదు. కానీ తప్పదు కదా, పోయిన వాళ్లతో మనము పోలేం కదా. మనసు కుదుటపరుచుకోమని, తరచూ ఉత్తరాలు రాయమని నా ప్రార్థన. రవీంద్రకు పంపిన ఉత్తరానికి కాపీ చదువుతోంది నర్సింగ్ హోంలోని ఒక గదిలో పడుకున్న సుజాత. అవును, సుజాత నిజంగానే ఓ వెలిగే దీపం. ఆ దీపమిచ్చిన వెలుతురులో అందరూ తమ తమ దారులు వెతుకుంటూ వెళ్లారు. దాని శక్తి అయిపోయి రెపరెపలాడుతున్న చివరి దశలో కూడా ఇంకా వెలుగు చూపాలనే దాని తాపత్రయం. వెలుగు చూపడమే దానికి పరమార్థం. అదే దాని లక్ష్యం. కాని ఏ దీపమైనా ఎన్నాళ్లు వెలుగుతుంది? ఏదో ఒకనాటికి ఆరిపోక తప్పదు. ఒత్తైపోవచ్చు, నూనెైపోవచ్చు, లేదా ప్రకృతి బేభత్సానికి తట్టుకోలేకపోవచ్చు. ఏదైనా దీపము శాశ్వతం కాదు, అదిచ్చే వెలుగు శాశ్వతం కాదు. అందుకే అంటారు పెద్దలు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. అవును, నిజమే. కాని ఆ దీపాన్ని చక్కబెట్టేదెవరు? ఇంతటితో వెలిగే దీపం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల విన్న తర్వాత మీ అభిప్రాయాలేంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.